Hi students, how are you all? Welcome to Physics Wallah in Telugu. Na peru Vivek. Ee roju manamo complete gravitation chapter one shot video cheyabothunam nana. Ee roju nunchi okay na? Right beta. So ippudu next chapter release ayyetappudu kuda meeku lecture wise kaadu one shot videos e untayi nana. Sarena? Right beta. So మిగిలినవి కొన్ని చాప్టర్సే కాబట్టి డైరెక్ట్ వన్ షాట్తో తొందరగా చాప్టర్స్ అన్నీ క్లోజ్ చేసేద్దాము, ఇంకా సిలబస్ కూడా అయిపోతుంది నాన్న. ఓకేనా? రైట్ బెటా. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం నాన్న. ఓకే, రైట్ బెటా. సో ఈరోజు టుడేస్ టార్గెట్ ఏ టాపిక్ కవర్ చేయబోతున్నాం? గ్రావిటేషనల్ పొటెన్షియల్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇంకా గ్రావిటేషనల్ పొటెన్షియల్ డ్యూ టు రింగ్ ఆన్ ద యాక్సిస్ నాన్న. ఓకే, రైట్. సో లాస్ట్ క్లాస్లో మనము gravitational field intensity, gravitational field intensity due to arc, gravitational field intensity due to finite rod, next gravitational field intensity due to ring on the axis, okay, inka gravitational field intensity due to hollow sphere and solid sphere గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం కదా. ఎవరైతే చూడలేదో అది చూడండి నాన్న, ఎందుకంటే ఆర్డర్లో చూసుకుంటా వచ్చినారు అనుకోండి సూపర్గా అర్థమవుతుంది. ఓకే, స్టార్టింగ్ ఈ వీడియో చూసిండ్రు అనుకోండి కొంచెం టఫ్గా పోవచ్చు, కానీ ఆర్డర్లో వస్తే మంచి అర్థమవుతుంది నాన్న. ఓకే, సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం నాన్న, సరేనా? రైట్. సో ఫస్ట్ గ్రావిటేషనల్ పొటెన్షియల్. సో ఈ గ్రావిటేషనల్ పొటెన్షియల్ని మనం డెల్టా వి తోటి ఇండికేట్ చేస్తాం నాన్న. ఓకే, జనరల్గా వి అని అంటారు అందరూ. మెయిన్ గేమ్ రాయాలంటే అంటే వి రూపంలో అయితే దొరకదు, డెల్టా వి రూపంలోనే కనిపిస్తుంది. ఓకే, గ్రావిటేషనల్ పొటెన్షియల్ డెల్టా వి అని చెప్పేసి రాయండి, సరేనా? ఓకే, రైట్. ఇది ఈ ఫార్ములా డెల్టా వి తీసుకొని లాస్ట్కి ఒక ఫార్ములా వస్తుంది, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే పని అయిపోతాయి నాన్న, న్యూమెరికల్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఓకే, చల్. సో చూడండి, ఈ గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటే ఏంటంటే, సో డెల్టా వి ఇక్కడ రాస్తాం కదా, డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఫర్ బ్రింగింగ్ ఏ మాస్ ఫ్రమ్ ఇన్ఫినైట్ ఎట్ ఎ పాయింట్ in the field. ఇది చూడండి, work done by external agent for bringing a mass m from infinite to keep it at a point p. Against it during this process its velocity remains constant. ఓకే, సో దీన్ని ఏమంటామో గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటాం. ఓకే, ఏం అర్థం కాలేదు కదా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా. ఓకే, 100% అర్థమవుతుంది, 100% అర్థమవుతుంది. చూడండి, సో ఒక మాస్ తీసుకున్నా, ఒక పని చేద్దాం, ఒక మన భూమిని తీసుకుందాం, ఇంత పెద్ద యూనివర్స్లా. ఓకే, ఓన్లీ మన ఎర్త్ మాత్రమే ఉంది, ఓన్లీ ఒకటే ఆబ్జెక్ట్ ఉంది, మన ఎర్త్. ఓకే, సో ఇదే మన ఎర్త్ అనుకుందాం. ఓకే, ఈ లైన్స్ ఏంది నాన్న? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇండికేట్ చేస్తుంది కదా. గ్రావిటేషనల్ ఫీల్డ్ లైన్స్ ఇన్వర్సే కదా. కరెక్ట్. అయితే ఇది ఒకటే ఉంది కదా, యూనివర్స్ యొక్క కార్నర్లో ఇక ఓకే ఒక చిన్న మాస్ తీసుకుంటున్నాం. ఓకే, ఒక యూనిట్ పాయింట్ మాస్ తీసుకుంటున్నాం. ఒక యూనిట్ మాస్ కూడా అనొచ్చు. ఓకే, రైట్ బెటా. ఇప్పుడు అది ఎక్కడున్నదంటే యూనివర్స్ యొక్క కార్నర్లో. ఓకే, అంటే ఇన్ఫినైట్లో ఉందనుకుంటా. ఓకే, ఇన్ఫినైట్లో ఉంది అని చెప్పేసి అనుకుందాం నాన్న, సరేనా? సో ఇది ఇన్ఫినైట్లో ఏ మాస్ ఉన్నది? చిన్న మాస్, ఇది స్మాల్ ఎమ్, క్యాపిటల్ ఎమ్ పడ్డది. ఇన్ఫినైట్లో స్మాల్ ఎమ్ ఉంది. సార్ ఇగో భూమి ఉంది, ఇంకొక చిన్న మాస్ తీసుకున్నారు, అది ఇన్ఫినైట్లో ఎందుకు పెట్టినారు సార్? అంత దూరము ఎందుకు పెట్టినారు? చెప్తా. ఇప్పుడు అది ఇన్ఫినైట్లో ఉంది, అయితే ఆ మాస్ని ఈ నుంచి ఈడికి తీసుకొచ్చి ఈడ పెట్టాలి. ఇగో ఈ నుంచి తీసుకొచ్చి ఈడ పెట్టాలి. ఓకే, రైట్ బెటా. అయితే ఇగో పి అనే పాయింట్ దగ్గర పెడదాం. ఓకే, అచ్చా, ఇప్పుడు డయాగ్రామ్ని కొంచెం చేంజ్ చేద్దాము, ఒక్క నిమిషము. ఇగో ఇది క్యాపిటల్ ఎమ్ అనుకుందాం, సరేనా? ఇగో ఇది. ఓకే, ఈ రౌండ్ కనిపిస్తుందా? ఇది మన మాస్ అన్నట్టు. ఓకే, దీని మాస్ చలో అంటే ఇదేమో పెద్దది, మన భూమి ఇదే ఇప్పుడు. ఓకే,
రైట్ బెటా. ఇప్పుడు రండి, ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ లైన్స్ కొంచెము లోపల ఉండాలి. ఇట్లా వేసుకోండి అందరు, ఓకేనా? ఇట్లా ఓకే, ఇట్లా వేసుకోండి అందరు. చలో, సో ప్రాబ్లం ఏం లేదు కదా ఇక్కడ వరకు అయితే. లోపల కనండి, ఓకే. ఇది మన భూమి, ఓకే రైట్. అయితే ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి ఒక పాయింట్ మాస్ని తీసుకొచ్చి ఈడ పెట్టాలి. ఏడా? ఈ మాస్కి కొంచెం దూరంలో. ఎంత దూరంలో? అనే దూరంలో. ఓకే ఓకే, ఎంత దూరంలో పెట్టాలి? ఈడ ఆర్ అనే దూరంలో పెట్టాలి. ఓకే, పెడితే ఈ మాస్ యొక్క పొటెన్షియల్ ఏందో మనకు తెలుస్తుంది నాన్న. ఓకే సార్, అట్లా ఎట్లా తెలుసా సార్? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఇన్ఫైనైట్లో మాస్ ఎందుకు పెట్టినారు సార్ కదా? ఇప్పుడు చెప్తా చూడండి. మాస్ గనక యూనివర్స్లో, ఇంత పెద్ద యూనివర్స్లో మన ఎర్త్ ఒకటి ఉన్నది, ఇంకొక మాస్ ఉన్నది. ఓకే, రెండు ఉన్నాయి. ఎక్కడ పెడతారు? ఓ 10 కిలోమీటర్ దూరంలో పెడతారా? సరే పెట్టండి, పెద్ద ప్రాబ్లం లేదు నాకు, పెట్టండి. ఓకే, పెడితే ఏడ ఓకే 10 కిలోమీటర్లు అంటే గిడబ ఉన్నది అనుకుందాం. ఓకే, ఈ నుంచి లీడ్కి ఒక 10 కిలోమీటర్లు, సరేనా? ఏమవుతుంది? దీనికి మాస్ ఉంది, దీనికి మాస్ ఉంది. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందా? ఉంటుంది. ఉంటే ఎట్లా వస్తుంది? రప్ అని చెప్పేసి అంటుకుంటుంది సార్. అంటుకుంటుందా? అంటుకుందా? ఇట్లా ఓ జుప్ అని చెప్పేసి ఇట్లా వచ్చేస్తుంది, అంతేనా? అంటే ఫోర్స్ తోటి వస్తుంది కదా? వస్తుందా లేదా? బరోబ్బర్ వస్తుందా సార్? రైట్. అయితే ఈ యూనివర్స్లో ఈ పాయింట్ మాస్ని ఏడన్నా పెట్టండి, ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి సార్? అట్రాక్షన్ అయితే ఉంటుంది, ఇది లాగేసుకుంటుంది. లాగేసుకుంటుందా? బరోబ్బర్ లాగేసుకుంటుంది, అవునా? సో ఇది లాగద్దు అంటే ఫోర్స్ ఉండద్దు అని అంటే మాస్ ఎక్కడ పెట్టాలి చెప్పండి? ఫోర్స్ ఎక్కడ జీరో అవుతుంది? ఓకే, సో క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై ఆర్ స్క్వేర్ కదా గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా, అవునా? ఈ మాస్ని ఎడ పెడదాం? ఇన్ఫైనైట్లో పెట్టాలి. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్, సంథింగ్ బై ఇన్ఫైనైట్ ఏమొస్తుంది? జీరో కదా, అవునా కదా? అందుకోసం అన్నా నేను. ఓకే, ఈ పాయింట్ మాస్ని ఇన్ఫైనైట్లో పెట్టండి. స్టార్టింగ్లో ఏమైనా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉందా వీటి మధ్యలో? లేదు సార్, లేదు కదా. అందుకోసం ఇన్ఫైనైట్లో పెట్టిన. ఈ క్లారిటీ వచ్చింది కదా ఇక్కడ? చలో, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ మాస్ని ఇట్లా తీసుకొని రావాలి అంటే దాన్ని పట్టుకోవాలి. ఓకే, చేతిలో గట్టిగా పట్టుకోవాలి. ఓకే, నేను ఇన్ఫైనైట్లో ఉన్నా, మాస్ ఏమో ఆడున్నది. ఓకే రైట్. ఇప్పుడు దాన్ని పట్టుకొని ఇట్లా మెల్లమెల్లగా రావాలి. ఇక ముసలోళ్ళు లెక్క నడుచుకుంటా రావాలి. ఓకే సార్, ఎందుకు రావడం సార్? మీరు ఎందుకు ఇన్ఫైనైట్ వరకు పోయినారు? దాన్ని ఎందుకు తీసుకొచ్చి ఈడ పెడుతున్నారు? ఎందుకు కదా? కరెక్టే. అయితే నేను ఈ నుంచి లీడ్ వరకు తీసుకురాలే. సరే, నేనేం చేసిన? కొంచెం ఇట్లా నూకిన. ఓకే రైట్. సో దీన్ని ఏం చేసిన? టొప్ అని చెప్పేసి నూకేసిన. ఏమైంది? అది ఇన్ఫైనైట్ నుంచి కొంచెం లోపలికి పోయింది కదా? ఇదే కదా ఇక లాస్ట్ బౌండరీ, ఇదేనా? ఈడున్నది. దీని టప్ అని చెప్పేసి టచ్ చేసిన. ఏమైంది అంటే కొంచెం నూకిన. ఏమైంది? రప్ అని చెప్పేసి అలా పడిపోయింది. పడిపోగానే ఏమవుతుంది? ఇది ఏం చేస్తుంది? రప్ అని లాగేసుకుంటుంది. అది ఏ విధంగా పోతుంది? ఫోర్స్ తోటి పోతుంది కదా, అవునా కదా? పోతుంది ధన్ అని చెప్పేసి దీన్ని అంటుకుంటుందా? అయితే ఈ మాస్ని మీరు యూనివర్స్లో ఎక్కడ పెట్టినా అది అంటుకుంటుంది, అవునా? అది ఫోర్స్ తోటి పోనీయద్దు. ఓకే, అది ఫోర్స్ తోటి పోనీయద్దంటే ఓకే, అయితే మీరేం చేయాలి? దాన్ని అడ్డుకోవాలి. మిమ్మల్ని ఎందుకు పంపించిన ఇన్ఫైనైట్కి? ఎందుకు పంపించిన అంటే చూడండి, ఆడ మాస్ ఉన్నదా? ఇక నా చేతిలో మాస్ ఉన్నది. చలో, సో నా చేతిలో యూనిట్ మాస్ ఉన్నది, పట్టుకున్నా. ఓకే రైట్ బెడా. నేను ఇగో వేసిన ఫస్ట్ స్టెప్. ఓకే రైట్ బెడా. ఇగో ఇన్ఫైనైట్ వచ్చి దుంకినా ఇక దీని లోపల. ఓకే, మాస్ ఏమైతున్నది?
ఇది ఏం చేస్తున్నది, లాగుతున్నది, అంతేనా, ఇవి లాగుతున్నది, అవునా కదా. అప్పుడు నేను గట్టిగా ఇట్ సైడ్ లాగాలి, అది ఎంత ఫోర్స్ తోటి అట్లా లాగుతుందో నేను అంత ఫోర్స్తో ఇటు లాగాలన్నట్టు. ఓకే, అందుకోసమే నేను మిమ్మల్ని పంపించిన, అర్థమైందా బేటా. అంటే సార్ వర్క్ చేయడానికి కోసమే పంపించినారు, ఎగ్జాక్ట్లీ రైట్, అదే పాయింట్ చెప్పబోతున్నా. ఓకే, అంటే ఇదేమో భూమి ఏమో అట్లా లాగుతుంది కదా, మీరు ఇటు లాగడానికి కోసం ఉక్కుకే ఇటు లాక్కుంటా. ఓకే, మళ్ళీ బోర్డు ఇట్లా లాగండి ఇవి. ఓకే, అట్లా మెల్లమెల్ల జరుపుకోండి, జరుపుకుంటా అంటే ఫోర్స్ ఏమో ఇటు ఉన్నది కదా, మీరేమో అడ్డంగా లాగుతున్నారు కదా. అంటే నెట్ ఫోర్స్ ఏమైంది, 0 అయింది. దాని యొక్క స్పీడ్ ఎట్లున్నది, కాన్స్టెంట్ ఉంది, కాన్స్టెంట్ స్పీడ్ తోటి. ఓకే, లాగుతూనే ఉంటుంది, మీరు అడ్డంగా లాగాలి, ఇటు లాగాలి. ఓకే, ఇక లాగి ఆడపోయి పెట్టేసేయాలి. ఓకే, అర్థమైందా. ఈ ప్రాసెస్లో ఈ నుంచి లీడ్ వరకు పోయినరు, ఈ ప్రాసెస్లో స్పీడ్ ఎట్లుంది, కాన్స్టెంట్ ఉంది, కాన్స్టెంట్ ఉంచాలి సరేనా. రైట్ బేడా, చలో ఇప్పుడు చూడండి, ఇగో గ్రావిటీనేమో ఇట్లా అవుతుంది కదా, ఇట్లా అవుతున్నది, అవునా, అంతేనా. అచ్చా, ఈ యారో మార్కులతోటి అది అట్లా రాసినా కరెక్టే. ఇక మీకు ఇంకా అర్థమయ్యేటట్టు ఇక కొంచెం డయాగ్రామ్ చేంజ్ చేసి చూపెట్టాలని చూపిస్తా. చూడండి, ఇగో ఇది ఈడోకి తీసుకొచ్చింది అనుకుందాం, ఇటు ఎవరు లాగుతున్నారు, అచ్చా ఇది ఇట్ సైడ్ కదా నాన్న, ఇగో ఇది చూడండి, ఇట్ సైడ్ కదా, ఇట్ సైడ్ అయినా ఇట్ సైడ్ ఎవరు లాగుతున్నారు, భూమినే కదా, ఇదే కదా లాగేది, అవునా. అందుకోసం మీకు ఈ డైరెక్షన్ ఈడేసిన, అంతే, ఇంకేం లేదు, కరెక్టే. ఇగో ఇట్లా చేసిన ఒకటే. ఓకే, ఇది చూడండి, లేదు దీన్ని ఇటు ముందటేసిన, ఇటు సైడ్ కదా ఇది పోయేది, ఇదేమో ఇటు సైడ్ కదా పోయేది, రెండు సేమేనా, అవునా కదా, అవునా. ఇక్కడ చూస్తే రెండు కంప్రెస్ అయినట్టు, ఇంకోటేమో ఇగో ఇది ఎక్స్పాండ్ అయినట్టు కనిపిస్తుంది, అంతే కదా. అటు రెండు కూడా అపోజిటే కదా, ఇక్కడికి వెళ్ళి అపోజిట్ ఫోర్సెసే కదా. మెయిన్ కీ పాయింట్ ఏంటంటే మనకు కావాల్సింది అపోజిట్ ఫోర్సెస్ ఉండాలి అంతే. ఓకే, భూమినేమో ఇటు లాగుతున్నది, ఓకే, మనమేమో దాన్ని అడ్డంగా లాగుతున్నామా. భూమి ఎంత ఫోర్స్తో లాగుతుందో, భూమి ఎంత ఫోర్స్ తోటి లాగుతున్నది, 20 న్యూటన్స్ అనుకుందాం. ఓకే, ఓకే రైట్ బేటా. అచ్చా, ఈడ రాయాలేమో కదా, భూమి 20 న్యూటన్ తోటి అప్లై చేస్తుంది అనుకుందాం. ఓకే, మీరు అటు ఎంత అప్లై చేయాలి, 20నే అప్లై చేయాలి, ఎక్స్టర్నల్ కూడా 20నే ఉండాలి. ఓకే, నెట్ ఫోర్స్ ఏమైంది, 0, 20 - 20 0 కదా, అవునా. మళ్ళీ అట్లానే ఈ నుంచి బి పాయింట్కి తీసుకొచ్చిండ్రు. ఓకే, ఈడ కొంచెం దగ్గరకు వచ్చింది కదా, ఫోర్స్ పెరుగుతూ ఉంటుంది కదా. ఫోర్స్ 40 న్యూటన్లు అనుకుందాం, గ్రావిటీనేమో భూమినేమో 40 న్యూటన్లతో లాగుతుంది, మీరెంత అప్లై చేయాలి, బరొబ్బర్ 40 అప్లై చేయాలి. ఓకే, ఈక్వల్ బట్ ఆపోజిట్, నెట్ ఫోర్స్ ఏమైంది, 0. ఓకే, మళ్ళీ ఈడ కూడా గ్రావిటీ 60 న్యూటన్స్ అనుకుందాం. ఓకే, మీరెంత అప్లై చేయాలి, 60ని అప్లై చేయాలి, అది ఎంత ఉందో అంతే అప్లై చేయాలి, నెట్ ఫోర్స్ ఏమైంది, 0. ఓకే, రైట్ బట్ డి అనే పాయింట్ దగ్గర ఓకే, గ్రావిటీ ఎంత ఫోర్స్తో లాగుతుంది, ఒక 100 న్యూటన్లతో అనుకుందాం. ఓకే, రైట్. సో మీరెంత అప్లై చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్లో 100నే అప్లై చేయాలి. ఓకే, నెట్ ఫోర్స్ ఏమైంది, 0. అంటే ఈ మొత్తం ప్రాసెస్లో దాని యొక్క స్పీడ్ని కాన్స్టెంట్ పెట్టుకుంటా తీసుకొని రావాలి, సరేనా. అర్థమైంది కదా. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చి పెట్టినా నాన్న. ఓకే, మిమ్మల్ని ఎందుకు అటు పంపించిన, ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేయడానికి కోసమే నేను పంపించిన. ఓకే, మెల్లగా తీసుకురావాలి, స్లోగా, వెరీ స్లోలీ, ఇక్కడ రాసుకోండి, వెరీ స్లోలీ, మెల్లగా తీసుకొని రావాలి. ఓకే, మెల్లగా కాన్స్టెంట్ స్పీడ్ ఉంచుకుంటా తీసుకొని రావాలి దాన్ని, సరేనా. వదిలిపెట్టేస్తే ఏం లేదు, ఇక మీరెందుకు వర్క్ చేసేది అవసరం, మిమ్మల్ని ఎందుకు పంపించడం అవసరం అంత దూరం కదా. ఆడనుంచెల్లి ఎవరినో ఫోన్ చేసి దాన్ని మ్యాథ్స్ని నూకేసేసి ఆడనుంచెల్లి అని అంటే అయిపోయి ఆటోమేటిక్గా అదే వస్తుంది, ఎందుకంటే ఇది లాగేసుకుంటుంది కాబట్టి కదా, అవునా కదా. సో ఫైనల్ ఇక్కడైతే పెట్టినాం నాన్న, అర్థమైందా. సో అదే ఫార్ములా అదే ఉన్నది. వర్క్ డన్ ఫర్ బ్రింగింగ్ ఏ మాస్ ఫ్రమ్ ఇన్ఫినైట్ ఎట్ ఎ పాయింట్ ఇన్ ద ఫీల్డ్, okay, is called as delta V.
గ్రావిటేషనల్ పొటెన్షియల్. అర్థమైంది కదా ఇక్కడ వరకు? చలో, మెయిన్గా ఏంటంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి, న్యూమరికల్ సాల్వ్ చేసుకోండి, కథం పని అయిపోయినట్టే. ఓకే, ఇది థియరీ ఉన్నది పాట అంతా కూడా ఏం అవసరం లేదు, నీట్కి అవసరం లేదు, జేఈ మెయిన్స్కి అవసరం లేదు. ఏదో తెలుసుకున్నాము అంటే తెలుసుకున్నాము అన్నట్టు. ఓకే చలో. సో వై ఎమ్ ఈజ్ బాట్ ఫ్రమ్ ఇన్ఫైనైట్? ఎందుకు ఇన్ఫైనైట్ నుంచి? ఇఫ్ మాస్ ఈజ్ present anywhere in the universe, then 100% force is present. Due to this gravitational force, the mass comes with acceleration. Acceleration తోటి వస్తుంది కదా, యాక్సిలేషన్ తోటి రావద్దు, కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ రావాలంటే ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే. ఓకే, సో ద ఓన్లీ ప్లేస్ వేర్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈక్వల్ టు 0 ఎక్కడనా? ఓకే, ఇన్ఫైనైట్ దగ్గరనే ఫోర్స్ అనేది 0 అవుతుంది. అందుకోసము ఇన్ఫైనైట్ నుంచి మెల్లగా తీసుకొని రావాలి. ఓకే చలో, ఇప్పుడు నానా ఇక్కడ ఇక సేమ్ మళ్ళీ అదే డయాగ్రాము, అక్కడ వాల్యూలు మళ్ళీ వేసుకోండి, అదే కాపీ పేస్ట్. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, వర్క్ అయితే చేసినాం, వర్క్ డన్ ఫార్ములా ఏంది సార్? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. ఇదే ఫార్ములా యూజ్ చేయాలనా? కాదు, ఈ ఫార్ములా యూజ్ చేయద్దు. ఆ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి? ఆల్రెడీ వర్క్, ఎనర్జీ అండ్ పవర్లో చెప్పినా. ఎప్పుడు యూజ్ చేయాలి? ఫోర్స్ కాన్స్టెంట్ అయినప్పుడు యూజ్ చేయాలి. కానీ గ్రావిటేషనల్ ఫోర్స్ కాన్స్టెంటా వేరియబులా? గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కాన్స్టెంటా వేరియబులా? కాన్స్టెంట్ కాదు, వేరియబుల్ అది కదా. చూసుకోండి, F ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై R² కదా. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇదే కదా నా, క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై R² కదా. అంతేనా? ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ పైన ఆధారపడుతుంది కదా. ఆధారపడుతుంది అంటే వేరియబుల్, అది వేరియబుల్. ఫోర్స్ వేరియబుల్ అన్నప్పుడు వర్క్ డన్ ఫార్ములా ఏది యూజ్ చేయాలి? ఇంటిగ్రేషన్ ఆఫ్ F ఇంటూ ఇక dr. అవునా, ఇది ఈ ఫార్ములా యూజ్ చేయాలి ఫోర్స్ వేరియబుల్ ఉన్నప్పుడు కదా. చలో, సో ఒక మన మాస్ని ఈడ వరకు తీసుకొచ్చిన అనుకుందాం. ఓకే, కొంచెం ఓకే, ఎంత దూరంలో ఉన్నది? ఓకే, ఇక ఇప్పట్లేక డయాగ్రామ్ వేసుకుంటున్నాను ఇది. ఓకే, ఇది లోపలికి అనుకోండి గిట్లా. ఓకే, ఇలా లోపలికి వేసుకోండి మొత్తము. చలో, సో మాస్ ఏమో ఈడున్నది కదా. సో కొంచెం లోపలికి వచ్చినాం అనుకుందాం, లోపలికి వచ్చినాము. ఎంత దూరంలో ఉన్నది ఇప్పుడు? వాటి మధ్యలో అయితే ఫోర్స్ అయితే ఉంటుంది కదా. అబ్బా బరొబ్బరు ఉంటుంది సార్, ఎట్లా లాగుతుంది సార్ కదా. ఎంత దూరంలో ఉన్నది? ఈయనొచ్చి లీడ్కి x దూరంలో ఉన్నది అనుకుందాం. ఓకే రైట్ బిడ. సో కొంచెం జరిపితే ఏమవుతుంది? dx అవుతుంది కదా, కొంచెం dx, అవునా కదా. రైట్ బిడ. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏంది నాన్న? ఓకే, మనం అప్లై చేసిన ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్లో అయితే బరొబ్బర్ సేమే కదా. గ్రావిటీ ఎంత అప్లై చేస్తుందో మనం కూడా అంతే అప్లై చేయాలి కదా. అయితేనే నెట్ ఫోర్స్ అనేది 0 అవుతుంది కదా. ఎంత? ఓకే, వీటి మధ్యలో ఫోర్స్ ఎంత నాన్న ఇప్పుడు? క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై x² కదా. ఇది క్యాపిటల్ M, అదేమో స్మాల్ m. అచ్చా, ఇది స్మాల్ m. ఓకే రైట్ బిడ, ఇంతే కదా. వీటి మధ్యలో ఫోర్స్, ఇదే ఫోర్స్ అప్లై చేయాలి మనం. రైట్ బిడ. సో ఇక్కడ మైనస్ ఇండికేట్ ఏం ఇండికేట్ చేస్తుంది? అట్రాక్షన్ ఇండికేట్ చేస్తుంది కదా. ఇదైతే తెలుసు. యువర్ వర్క్ డన్ ఫార్ములా ఇదే కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ F external into dx. రైట్, F external ఇవి ఇదే కదా, క్యాపిటల్ G క్యాపిటల్ M ఇవి ఇది. ఓకే రైట్ బిడా. సో ఇదేమో బయట తీసుకుంటున్నా, సరేనా. రైట్, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² dx ఏమొస్తుంది? -1/x కదా, -1/x. x ఈక్వల్ టు ఇన్ఫైనైట్ నుంచి 7 వరకు తీసుకొచ్చినాము, r వరకు తీసుకొచ్చినాం కదా. r వరకే కదా, అవునా. పాయింట్ P 7 ఉన్నది, 6. ఓకే చలో బిడ్డ, ఈ మైనస్ అనేది బయటికి వచ్చింది, 1/r ఇది వచ్చింది. ఓకే, సో ఫైనల్లీ ఆన్సర్ ఏమొచ్చిందన్న? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఎంత వచ్చింది? మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై r వచ్చింది కదా. సో డెల్టా V ఫార్మ్ ఏంది? ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై మాస్. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఇది వచ్చింది కదా, అది రాసుకోండి. అందులో m అయితే పోయింది, మిగిలింది ఏంది? -gm/r. ఓకే, ఏమొచ్చిందన్న? డెల్టా V ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M బై r వచ్చింది కదా. డెల్టా V అంటే ఏంటి? చేంజ్ కదా, చేంజ్ ఇన్ పొటెన్షియల్, ఫైనల్ మైనస్ ఇనిషియల్
మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్. అంతేనా? రైట్ బేటా. ఇనిషియల్ ఏడు ఉండే ఇన్ఫినైట్లో ఉండే. ఇన్ఫినైట్లో పొటెన్షియల్ ఎప్పుడు కూడా 0 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, పొటెన్షియల్ అనేది ఇన్ఫినైట్లో ఎప్పుడు 0 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఫైనల్ ఏడా ఏరుకున్నాం? పి అనే పాయింట్ దగ్గర ఏరుకున్నాం కదా. పొటెన్షియల్ ఎట్ పాయింట్ పి ఏమొచ్చింది? మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్. ఓకే రైట్ బేటా. నేను లాస్ట్ క్లాస్లో ఏం చెప్పినా నేను పొటెన్షియల్కి ఒకే మాస్కి ఓకే రెండు ఉంటాయి. ఏవేవి? ఓకే, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఉంటుంది, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది. అన్నానా? ఒకటే మాస్. ఫార్ములాలో చూసిరా ఒకటే మాస్ ఉంది కదా. మొత్తానికి అయితే క్లారిటీ వచ్చేసింది కదా బేటా. అవునా? లాస్ట్ క్లాస్లో చెప్పిన కదా నేను, ఒకటే మాస్ ఉంటే పొటెన్షియల్ ఉంటుంది, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది అని అన్నా కదా. రైట్. సో చూడండి, సో అదే ఇక డెరివేషన్ పార్ట్. ఓకే, ఇగో ఫైనల్ పొటెన్షియల్ ఏమొచ్చింది? మైనస్ జిఎం బై ఆర్ వచ్చింది కదా. సో ద అబోవ్ ఫార్ములా ఈజ్ అప్లికబుల్ ఫర్ పాయింట్ మాసెస్. ఈ ఫార్ములా పాయింట్ మాసెస్కి అప్లికబుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పండి, ఇది కాన్స్టెంటా వేరియబులా? పొటెన్షియల్ అనేది కాన్స్టెంటా వేరియబులా? వేరియబుల్, ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ కదా. ఎస్ఐ యూనిట్స్ ఏంటి? జౌల్ పర్ కేజీ. డైమెన్షన్ ఫార్ములా ఏంది? ఇగో ఇది. ఓకే రైట్ బేటా. ఇగో పొటెన్షియల్ ఏంది? కాన్స్టెంటా వేరియబులా? కాన్స్టెంట్ అయితే కాదు, వేరియబుల్ కదా. రైట్, ఎందుకంటే అది ఆర్ పైన ఆధారపడుతున్నది కదా. యాజ్ డిస్టెన్స్ ఇంక్రీజెస్ పొటెన్షియల్ డిక్రీజెస్, యాజ్ డిస్టెన్స్ డిక్రీజెస్ పొటెన్షియల్ ఇంక్రీజెస్ కదా. అఫ్కోర్స్ మనకు ఫార్ములా అనేది మైనస్లో వచ్చింది కాబట్టి కదా, మైనస్ జిఎం బై ఆర్ కదా. సో అందుకోసం గ్రాఫ్ అనేది కింద నుంచి ఇట్లా వేసినాము. ఓకే చలో, ఇక్కడ వరకు అయితే క్లియర్ అయినా? రైట్ బేటా. సో gravitational potential due to ring on the axis. Okay, gravitational potential due to ring on the axis చూద్దాం ఇప్పుడు. ఓకే, మొత్తానికైతే మెయిన్ కీ పాయింట్ ఏందో తెలుసా? JEE మెయిన్స్కి, నీట్కి, ఎంసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏం లేదు, ఫార్ములా ఏమొచ్చింది? మైనస్ జిఎం బై ఆర్ వచ్చింది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, అది ఏంటి? ఒక స్కేలార్ క్వాంటిటీ. అది ఏంది? స్కేలార్ క్వాంటిటీ. ఇక్కడ రాసిన్నా, ఒక్క నిమిషము. సో ఇక్కడ రాయలేదు. ఓకే, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఓకే, స్కేలార్ క్వాంటిటీ న్యూమెరికల్స్ ఎట్లా ఇస్తామో ఇప్పుడు ఈ క్లాస్లో ఒప్పిస్తా, ఇక మీకు మొత్తం ఒక ఐడియా వచ్చేస్తుంది ఇక. ఓకే, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వెక్టార్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ స్కేలార్. సరేనా? ఓకే చలో, ఇక్కడ అయితే క్లియరే కదా. రైట్ నాన్న. సో మెయిన్గా పాయింట్ లేనిది ఇగో పాయింట్లో రాస్తున్నా. డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ బై స్మాల్ ఎం. ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ మాసెస్ ఏమొచ్చింది? మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్. ఓకే, ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే కథం న్యూమెరికల్ సాల్వ్ అయిపోతాయి, రెండే ఫార్ములాలు. ఓకే, ఇప్పటిదాకా చెప్పింది మొత్తం థియరిటికల్గా యూజ్ అవుతుంది అంతే. చలో ఉండనా? చలో ఉండని పక్కకు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ డ్యూ టు రింగ్ ఆన్ ద యాక్సిస్. ఓకే, ఇదేంది? ఒక రింగ్. ఇదేంది? యాక్సిస్. ఓకే, ఈ యాక్సిస్ పైన ఈ రింగ్ ద్వారా పొటెన్షియల్ ఎంత క్రియేట్ అయింది? పొటెన్షియల్ క్రియేట్ కావాలంటే ఒకటే మాస్ ఉండాలి కదా. ఒకటే మాస్. ఈ రింగ్ ఒకటే మాస్ ఉన్నది మరి. ఓకే, ఇది ఒకటే మాస్ ఉన్నది. చల్, సో నేను ఆల్రెడీ మీకు ఫార్ములాస్లో చెప్పిన. ఏందది? ఫార్ములాస్లో ఏం చెప్పిన? E ఈజ్ ఈక్వల్ టు మైనస్ డివి బై డిఆర్ అన్నానా? ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి? రిలేషన్షిప్ బిట్వీన్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్కి చెప్పిన కదా లాస్ట్ క్లాస్లోనే. ఓకే, పొటెన్షియల్ వేరియబుల్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ ఇంటూ డిఆర్. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి సార్? ఈ వేరియబుల్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి కదా. అవునా? రైట్ బేటా. ఇక్కడ మనకు ఒక రింగ్ ద్వారా, ఓకే, ఇదేంది? యాక్సిస్ కదా. చలో,
సో ఇక్కడ డయాగ్రాము చలో ఇది రబ్ చేసేస్తా, ఇదైతే గుర్తుపెట్టుకోండి సరేనా. డయాగ్రామ్ ఈడ వేస్తా నేను. చలో సో ఈ పాయింట్ పి పైన ఈ రింగ్ది మాస్ m అనుకుందాం, రేడియస్ r అనుకుందాం సరేనా. చలో ఇదేంటి సెంటర్ కదా. ఈ నుంచి ఈ పాయింట్ పి ఎంత దూరంలో ఉన్నది, r దూరంలో ఉన్నది. ఓకే ఇదేమైతుంది నాన్న, √R² ప్లస్ r² కదా, పైథాగరస్ థియరం ద్వారా. అవునా, రైట్ బెటా. ఇప్పుడు దీని ద్వారా ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసినాం లాస్ట్ క్లాస్లో. ఓకే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమొచ్చింది, -gm ఇంటూ r/R² ప్లస్ r² హోల్ పవర్ 3/2 ప్లస్లో వచ్చింది కదా. ఓకే ప్లస్లో వచ్చింది. ఓకే రైట్ బెటా. సో ఇది లాస్ట్ క్లాస్లోనే వచ్చింది, ఎక్కడికి అది మ్యాగ్నిట్యూడ్ అనమాట. ఓకే సో ఇక్కడ రండి, మనకు యాక్సిస్ పైన ఏదైతే వచ్చిందో అంటే మొత్తానికి అయితే ఇది మ్యాగ్నిట్యూడ్ ఫార్మ్ అయితే ఇది వచ్చింది. ఈ అనేది వేరియబులా కాన్స్టెంటా సార్, ఆర్ పైన ఆధారపడుతున్నది కాబట్టి వేరియబులే సార్ కదా. అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వేరియబుల్ అయితే గ్రావిటేషనల్ పొటెన్షియల్ కనుక్కోవడానికి కోసం ఏది ఫార్ములా యూజ్ చేయాలి, ఈ అనేది వేరియబుల్ అఫ్కోర్స్ ఇది కనుక్కోవాలి కదా. అంటే ఇదే కదా ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే డెల్టా V = -ఇంటిగ్రేషన్ ఆఫ్ E × dr. ఓకే సాల్వ్ చేసుకోండి, మొత్తానికి అయితే ఇది వస్తుంది మీకు. ఓకే ఏమొచ్చింది, -gm/√R² ప్లస్ r². ఓకే అర్థమైందా బేటా. ఇక్కడ మైనస్ ఏం ఇండికేట్ చేస్తున్నదో తెలుసా, మైనస్ ఇండికేట్ ద అట్రాక్షన్. ఓకే మైనస్ ఏం ఇండికేట్ చేస్తున్నది, నెగటివ్ ఇండికేట్ అట్రాక్షన్. ఓకే అర్థమైందా బేటా, అర్థమైందా. చలో సో ఇక్కడైతే మీకు క్లియర్ అయిపోయింది కదా. సో గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఫార్ములాస్ చెప్తున్నా, ఇవే మీకు యూజ్ అవుతాయి న్యూమరికల్ సాల్వ్ చేయడానికి కోసం. ఇవ్వది ఇగో ఇదొకటి ఇదొకటి ఇదొకటి, ఇవి రెండు ఇవి ఇంతకుముందు చెప్పినా కదా, డెల్టా V = వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అపాన్ మాస్. ఓకే రైట్, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది, న్యూమరికల్ సాల్వ్ అయితే 100% అవుతాయి. ఓకే చలో బేట, ఇదైతే ఇది ఇంటిగ్రేషన్ చేసుకుంటే అది ఇంటిగ్రేషన్ ప్రూఫ్ అయితే ఏం అవసరం లేదు, ఎక్కడ ఏం రాదు, యూజ్ కూడా లేదు. సో డైరెక్ట్ ఫైనల్ ఆన్సర్ గుర్తుపెట్టుకుంటే పని అయిపోయినట్టే. ఓకే మీకు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ది ఫార్మ్ ఏంది, -gm/r కదా, -gm/r వచ్చింది కదా. ఇవి చూడండి, -gm/r అంటే ఏంది, ఈ డిస్టెన్స్ తీసుకోండి, ఇది ఎంత డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఎంత వచ్చింది, √R² ప్లస్ r². ఓకే అంటే ట్రిక్ అనమాట గుర్తుపెట్టుకోవడానికి కోసం. ఓకే చలో ఇక్కడ అయితే క్లియరే కదా, రైట్ బెటర్. సో ఇప్పుడు ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఏందో చూడండి నాన్న. ఓకే ఇది వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇన్ఫైనైట్ టైమ్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు న్యూమరికల్ ఫట్ 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 సాల్వ్ కావాలి అని అంటే ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్ బెటా. సో ఇది S1 S2 S3 ఏం రాసిన అంటే స్టెప్స్. అవి మనము ఒక పాత గుడిలలో పోతే కనుక ఆడ కోనేరు ఉంటుంది కదా, కోనేరు గుండ్రంగా కోనేరు ఇదేమో సెంటర్లోనేమో నీళ్ళు ఉంటాయి, ఇవన్నీ స్టెప్స్ ఉంటాయి కదా. ఇట్లా మెట్లు దిగి కోనేరులో స్నానం చేసి ఇక దర్శనంకి పోతాం మనం, అంతేనా. అయితే ఇక్కడ పొటెన్షియల్స్ కూడా సేమ్ ఇంట్లోనే ఉంటాయి, చూపిస్తాను. ఓకే అయితే మీరు స్టెప్ 1లో ఉన్నారు. ఓకే S1 అంటే స్టెప్ 1, మీరు ఇలా గుండ్రంగా తిరుగుతున్నది. ఈ స్టెప్ 1 మొత్తం మీదే నానా, ఈ స్టెప్ 1 మొత్తము కూడా మీదే. ఓకే మీరు స్టెప్ 1లో ఉన్నంత వరకు యు ఆర్ సేఫ్, వర్క్ అనేది జరగదు. ఇవి నీళ్ళు అన్నట్టు, మీరు ఇదే అది మీదే, ఇక స్టెప్ 1 మొత్తం మీదే. గుండ్రంగా ఎన్నిసార్లు తిరగని పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే నో వర్క్ ఈజ్ డన్ వెన్ ఎ పర్సన్ ఈజ్ మూవింగ్ ఇన్ ఎ స్టెప్ 1, నో వర్క్ ఈజ్ డన్. ఓకే
స్టెప్ 2లో మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనది మొత్తం స్టెప్ 2నే, ఆయన ఎటన్నా పోండి సంబంధం లేదు మనకు. ఓకే, నో వర్క్ ఇస్ డన్. స్టెప్ 3లో ఉన్న వ్యక్తి స్టెప్ 3లోనే ఉండాలి, స్టెప్ 4లో ఉన్న వ్యక్తి స్టెప్ 4లోనే ఉండాలి, నో వర్క్ ఇస్ డన్. ఓకే, ఆ వర్క్ ఎప్పుడు జరుగుతుందనంటే ఇగో స్టెప్ 2 నుంచి వెళ్ళి స్టెప్ 2 నుంచి వెళ్ళి ఈ వ్యక్తి ఇటు పోవడము, ఓకే, ఈ వ్యక్తి ఇటు పోవడము, ఈ వ్యక్తి పైకి పోవడము, ఈయన కిందికి రావడము, ఈయన పైకి పోవడము. ఓకే, ఏదన్నా ఇక కిందికి పైకి స్టెప్పులు క్రాస్ చేసుకుంటూ పోయినారు అనుకోండి, అప్పుడు వర్క్ జరుగుతుంది. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 100% వర్క్ అనేది జరుగుతుంది. సరేనా, అర్థమైందా బేడా? అర్థమైందా? అంటే ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉంటుంది అంటే, ఇగో ఇదేమో మాసు, ఓకే, ఇదేమో మాస్ అన్నమాట, ఈడ మాస్ ఉన్నది. ఓకే, ఒక చిన్న పాయింట్, ఇప్పుడు న్యూమరికల్ సాల్వ్ చేస్తే మీకే అర్థమైపోతుంది. ఒక చిన్న పాయింట్ మాస్ని తీసుకొని, ఓకే, దీన్ని గుండ్రంగా తిప్పినము, అప్పుడు వర్క్ డన్ ఎంత అయింది అని అడుగుతున్నాను. ఓకే, వర్క్ డన్ ఏమనాలి మీరు? 0 అనాలి. న్యూమరికల్ సాల్వ్ చేస్తే మీకే అర్థమైపోతుంది. ఓకేనా, అర్థమైందా? రైట్. అంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే, ఈడ క్యాపిటల్ M మాస్ ఉన్నది, ఒక చిన్న మాస్ని తీసుకొని దీనికి ఇట్లా గుండ్రంగా తిప్పినా అయితే వర్క్ నేనే కదా చేతితో పట్టుకొని తిప్పినా, అవునా, నేనే తిప్పుతున్నా ఇట్లా గుండ్రంగా. ఓకే, అయితే నేను ఎంత వర్క్ చేసినా అని అడుగుతున్నాను క్వశ్చన్లో. అప్పుడు మీరేమనాలి? ఆన్సరు 0 అనాలి. ఓకే, ఏమనాలి? 0. ఎందుకంటే ఇది ఈక్విపొటెన్షియల్. ఓకే, ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ అని అంటాం. ఓకే, ఈడ పొటెన్షియల్ ఎట్లుంటుంది, ఎట్లా ఈక్వల్గా ఉంటుంది. ప్రూఫ్ చేసి చూపిస్తా, టెన్షన్ ఏం పడకండి. ఓకే, నేను అందుకోసం ఏమన్నా, స్టెప్ 1లో ఉన్నంత వరకు యు ఆర్ సేఫ్. మీరు ఇదే స్టెప్లో ఉన్నారు, అవునా కదా? ఆడ పొటెన్షియల్ ఎట్లుంటుంది, ఈక్వల్గా ఉంటుంది, అంటే యు ఆర్ సేఫ్. నో వర్క్ డన్, వర్క్ అనేది ఏం జరగదు. సార్ మేము తిప్పుతున్నాం కదా, మీరు ఎందుకు తిప్పుతున్నారు? తిప్పకండి. ఓకే, మీరు తిప్పినా తిప్పకున్నా, దీన్ని పట్టుకొని మీరు తిప్పినా తిప్పకున్నా వర్క్ అనేది జరగదు. మీరు చేసి కూడా వేస్టే. అర్థమైందా బేటా? నో ఎక్స్టర్నల్ వర్క్ ఈస్ డన్ ఫర్ రొటేటింగ్ ఏ మాస్ వాల్యూమ్ అరౌండ్ ద క్యాపిటల్ M. అర్థమైందా బేటా? రైట్. దీన్ని కనుక కొంచెం ముందట జరిపినారు అనుకోండి, అప్పుడు వర్క్ జరుగుతుంది. అదేందో వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఓకే, అర్థమైందా? చలో, అంటే ఇది మెయిన్ అన్నమాట. ఓకే, అంటే దీన్ని ఏమంటామంటే ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. ఈక్వి అంటే ఈక్వల్, పొటెన్షియల్ అంటే తెలిసిందే కదా, అంటే పొటెన్షియల్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఈ స్టెప్ 1లో మొత్తం ఈక్వల్గా ఉంటుంది, స్టెప్ 2లో మొత్తం ఈక్వల్. ఓకే, ఏడన్నా పోండి, స్టెప్ 3లో ఆ పొటెన్షియల్ ఎట్లుంటుంది, ఈక్వల్గా ఉంటుంది. ప్రూఫ్ చేసి చూపిస్తా, వస్తుంది, న్యూమరికల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, రైట్ బడా. ఇదైతే వర్క్ ఎనర్జీ పవర్లో నేర్పించిన, ఎన్నోసార్లు రాపించిన, అందరికీ గుర్తయితే ఉంది కదా. అప్పుడే చెప్పినా నేను, ఇదేంది ఏది బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది అని చెప్పేసి అన్నానా. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ టు మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్, ఇది కామ్ కాదు, కన్జర్వేటివ్ ఫోర్సెస్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, ఇదేంటంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది ముందు. ఓకే, ఇక్కడ వరకు అయితే క్లియరేనా? రైట్ బటా. If a person is moving in step 1, then there is no work done. If a person is moving from step 1 to step 2 or 2 to 1, then work is said to be done. Okay, right. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మన మాస్ క్యాపిటల్ M. ఓకే, మాస్ ఉంది. ఇవేంది ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్. ఓకే, ఈ పొటెన్షియల్ అనేది ఏడుకన్నా పోండి ఈక్వల్గానే ఉంటుంది, ఈడ కూడా ఈక్వల్గానే ఉంటుంది. ఓకే, ఇవేంది ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్లో. చలో, ఇప్పుడు ఇదేంది మన గ్రావిటేషనల్ ఫీల్డ్ లైన్స్. ఏంది నాన్న? గ్రావిటేషనల్ ఫీల్డ్ లైన్స్. ఓకే, 100%. సో ఏ విధంగా ఉంటాయి గ్రావిటేషనల్ పొటెన్షియల్, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీలు ఎట్లుంటాయి అంటే బరొబ్బర్ 90 డిగ్రీ అనాలి. చూసిర్రా, 90 డిగ్రీ మొత్తం రాసుకోండి అందరూ, 90 90 90 90 90 ఇట్లా రాసుకోండి మంచిగా. ఓకే, 90 డిగ్రీ 90 డిగ్రీ 90 డిగ్రీ
90 డిగ్రీ 90 డిగ్రీ మొత్తం రాసుకోండి, అవి పక్క 90 డిగ్రీలే ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి సరేనా, 90 డిగ్రీ. చలో అయిపోయింది ఇక్కడ వరకు. రైట్ బట్ ఇదైతే క్లియర్ అయిపోయిందా? ఇప్పుడు న్యూమరికల్ సాల్వ్ చేద్దాం ఇక మనం. ఓకే, న్యూమరికల్ స్టార్ట్. ఏం లేదు, 4-5 ఫార్ములాలే ఉన్నాయి, దానిపైన న్యూమరికల్ సాల్వ్ అయిపోతాయి. చూడండి, ఫైండ్ ద కరెక్ట్ రిలేషన్షిప్ ఆఫ్ వర్క్ డన్. చూడండి, ఎమ్ అనే మాస్ని, ఇది క్యాపిటల్ ఎం మాస్, దీని ఒక రేడియస్ స్మాల్ ఆర్. ఎమ్ అనే మాస్ ఈడున్నది ఇనిషియల్గా స్టార్టింగ్లో. ఈ మాస్ని ఏకి తీసుకుపోయినా, మళ్ళీ ఈ నుంచి బీకి తీసుకుపోయినా, ఈ నుంచి సికి తీసుకుపోయినా, దీని నుంచి డీకి తీసుకుపోయినా. ఓకే, వర్క్ అనేది దేనిలో ఎక్కువ జరిగింది సార్? దీన్ని ఈ నుంచి డీకి వరకు తీసుకుపోయినా ఆన్నే సార్ ఎక్కువ వర్క్ అవుతుంది కదా, అవునా కదా? అవును సార్, ఇది దూరం ఉంది కదా సార్, దూరం తీసుకుపోయారు కదా, వర్క్ జరుగుతుంది సార్ కదా. రైట్, ఆన్సర్ ఈజ్ 0. వర్క్ జరగనే జరగదు. అగో అట్లా ఎట్లా జరగదు సార్? ఇప్పుడు చెప్పిన కదా నేను. ఇగో గుర్తుపెట్టుకోండి, ఒక పాయింట్ నోట్లో రాస్తున్నా. టు క్యాల్కులేట్ డెల్టా వి. ఓకే, టు క్యాల్కులేట్ డెల్టా అంటే పొటెన్షియల్కి సంబంధించిన న్యూమెరికల్స్ ఎవరిని ఉన్నా కానీ. ఓకే, లుక్ ఎట్ స్టార్టింగ్ పాయింట్, look at starting point and ending point. Look at starting point and ending point అన్న, సరేనా? చలో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రూవ్ చేసి చూపిస్తా. చలో సార్, ఏడపోయినా కానీ వర్క్ 0నేనా? 100% 0నే. ఎందుకు అని అంటే ఇది చూడండి, ఇది క్యాపిటల్ ఎం, ఇక్కడ స్మాల్ ఎం, అవునా? ఇగో ఇదే స్టెప్ 1 అనుకోండి. ఇగో స్టెప్ 1లో గుండ్రంగా తిరుగుతుందా? నేను ఏమన్నా స్టార్టింగ్లా? ఓకే, ఒక వస్తువుని స్టెప్ 1లోనే తిప్పుతున్నాం. ఓకే సార్, గిట్లా తీసుకుపోయినాం కదా సార్, ఎట్లా తీసుకుపోని మనకు సంబంధం లేదు. స్టార్టింగ్ పాయింట్ చూడాలి. స్టార్ట్ ఏడుండే ఈడ, ఎండింగ్ ఏడున్నది ఈడ. స్టార్ట్ ఏడుండే ఈడ, ఎండింగ్ ఏడైంది మన సెకండ్ కేసులో ఈడ. మన థర్డ్ కేసులో స్టార్ట్ ఏడైంది ఈడ, ఎండ్ ఏడైంది ఈడ. స్టార్టింగ్ ఇది, ఎండింగ్ ఇది కదా. అంటే స్టెప్ 1లోనే ఉంది కదా మొత్తానికి. అంటే స్టెప్ 1లోనే ఉందా లేదా ఈక్విపోటెన్షియల్ సర్ఫేసెస్? ప్రూఫ్ చూపిస్తా చూడండి. ఓకే, ఫస్ట్ ఏ నుంచి వెళ్ళి ఓఏ చూద్దాం. O to A ఒకటి చూపిస్తా, మిగతా అన్ని మీరే వేసుకోండి. ఫార్ములా ఏంది? డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్. ఏ నుంచి ఏడికి తీసుకుపోయినాం? ఓ నుంచి ఏకి కదా, దేన్ని? స్మాల్ ఎంని కదా. డెల్టా వి అంటే ఏంటి? ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ ఏడ ఎరుకున్నాం? ఏ దగ్గర సార్. ఓకే, ఇనిషియల్ ఏడుండే? ఓ దగ్గర సార్, అంతే కదా. చలో, ఏ దగ్గర పొటెన్షియల్ ఎంత? ఓకే, మైనస్ జిఎం బై మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై స్మాల్ ఆర్ కదా, ఎందుకంటే రేడియస్ ఆరే కదా, మైనస్. ఓకే, పొటెన్షియల్ ఓ దగ్గర, ఓ అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత నాన్న? మైనస్ జిఎం బై మళ్ళా స్మాల్ ఆర్ కదా, ఓఏ బై స్మాల్ ఎంనే కదా తిప్పేది. ఏమైందన్న? 0 అయిపోయిందా? ఓకే చలో, సో వర్క్ డన్. ఓ నుంచి ఏకి ఏమైనా వర్క్ చేసిండ్రా? ఏం చేయలే. ఓకే రైట్, మళ్ళీ ఓబి మళ్ళీ సేమ్ మెథడ్, ఇక్కడ ఓబి రాసుకోండి. ఓకే, ఫైనల్ ఏడు ఎదుర్కొన్నాం బి దగ్గర పొటెన్షియల్ ఎంత? మళ్ళీ మైనస్ జిఎం బై ఆర్. ఇప్పుడు సి తీసుకోండి, ఓసి. ఓకే, సికి చేరుకున్నారు కదా, పొటెన్షియల్ ఎంత? మైనస్ జిఎం బై స్మాల్ ఆరే కదా, చూసుకోండి కదా, అవునా కదా. ఒక్కటే ఒక మాస్ ఉంటే ఏమొస్తుంది? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఉంటుంది కదా, అవునా కదా. రైట్, ఓ దగ్గర మైనస్ జిఎం బై ఆర్, మళ్ళీ పోయింది, మళ్ళీ 0. అంటే మొత్తానికి వర్క్ 0. ఓకే, అర్థమైందా బేటా? రైట్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ మాస్ స్మాల్ m is rotated 10.5 rounds around capital M, then find external work done. ఓకే, మీరు ఎన్నిసార్లు అన్నది ఇప్పండి కదా, మీరు ఎన్ని రౌండ్లు అన్నది ఇప్పండి. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. అంతేనా? వర్క్ చేసి ఏం అవసరం లేదు.
ఈక్విపొటెన్షియల్స్ కదా, అవునా? దీన్ని కొంచెం కింది కానీ పైకి కానీ తీసుకపోతే బొరబ్బర్ అవుతుంది వర్క్. గుండ్రంగా తిప్పడంలో ఏడుకెళ్ళి అవుతుంది కదా. ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ ఎం ఫ్రమ్ ఏ టు బి. అచ్చా, ఎం అనేది స్టార్టింగ్ లీడ్ ఉండే ఏ దగ్గర, దీన్ని ఈ నుంచి లీడ్ తీసుకుపోయినా, ఎంత వర్క్ చేసినా నేను? అవును కదా, అవునా కదా. కొంచెం జరిపినా ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టినా నేను. ఓకే, రెండింటి మధ్యలో స్టార్టింగ్లో 2 మీటర్ దూరం ఉండే, కొంచెం 8 మీటర్లు దూరం జరిపిన. ఓకే, వర్క్ ఎంత జరిగింది? ఫార్ములా ఏంది? డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ బై స్మాల్ ఎం కదా. డెల్టా వి ఫైనల్ మైనస్ ఇనిషియల్ కదా. ఫైనల్ ఏడా ఎరుకున్నాం? బి అనే పాయింట్ దగ్గర ఎరుకున్నాం కదా. ఓకే, ఇనిషియల్ ఏడుండే? ఇది ఓ అనుకుందాం, ఓ దగ్గర ఉండే. ఓకే, ఏ నుంచి లేడికి? సారీ మాస్ ఇనిషియల్లీ ఏడుండే? ఏ పాయింట్ దగ్గర కదా. సారీ, ఓకే. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏ నుంచి వెళ్ళి బీకి తీసుకుపోవడం, దేన్ని? స్మాల్ ఎంని కదా. కరెక్ట్. విబి, బి దగ్గర పొటెన్షియల్ ఎంత నాన్న? ఇది మొత్తం డిస్టెన్స్ ఎంత అయింది? 8 + 2 10 కదా. విబి మైనస్ జిఎం బై ఆర్ మైనస్ క్యాపిటల్ జి, మాస్ ఎంత? క్యాపిటల్ ఎం. ఓకే, డిస్టెన్స్ ఎంత? 10 మైనస్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ ఏ, ఇక్కడ వీటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 2 కదా. మైనస్ జిఎం బై 2 ఇది ఈక్వల్ టు వర్క్ డన్ ఏ నుంచి బీకి తీసుకుపోయినాం, దేన్ని? స్మాల్ ఎంని కదా. సో ఏమొస్తుంది? మైనస్ జీ క్యాపిటల్ ఎం బై 10 ప్లస్ జీ క్యాపిటల్ ఎం బై 2 కదా. అంతేనా? మల్టిప్లైంగ్ అండ్ డివైడింగ్ బై 5/5 చేస్తున్నా. ఓకే, కింద ఎల్సిఎం 10 అయిపోతుంది, అప్పుడు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో కింద అయితే 10 అయిపోయింది. 5 - 1 4 క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం వర్క్ డన్ బై ఏబి బై స్మాల్ ఎం కదా. అంతేనా? రైట్ బెటా. సో 2 2 జా 2 5 జా, ఈ ఎంని కూడా ఇటు పంపించండి. మిగిలింది ఏంది నాన్న? 2/5 క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏంది నాన్న? ఎక్స్టర్నల్ వర్క్ డన్. ఇంత వర్క్ చేయాలి. ఓకే, ఇంతవరకు ఈ మాస్ని ఈ నుంచి ఆడికి తీసుకుపోవాలి కదా, మీ చేతితో పట్టుకొని మీరే కదా తీసుకుపోయేది. ఎంత వర్క్ చేయాలంటే ఇంత వర్క్ చేయాలి. ఓకే, అయితే నాకు చెప్పండి వాట్ ఈజ్ అ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ అని అడిగితే, వాట్ ఈజ్ అ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఫర్ మూవింగ్ ఏ మాస్ స్మాల్ ఎం ఫ్రమ్ ఏ టు బి అని అడిగితే, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్కి కన్జర్వేటివ్ ఫోర్స్కి రిలేషన్షిప్ ఏంది? తెలుసు కదా, ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పిన, వర్క్ ఎనర్జీ పవర్లో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్పిన కదా. ఏంది అది? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఈక్వల్ టు డెల్టా యూ కదా. సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఎంత వచ్చింది? 2/5 GMM కదా. 2/5 GMM. ఓకే, కన్జర్వేటివ్ ఏమవుతుంది? జస్ట్ మైనస్ పెట్టండి అంతే, ఇంకేం లేదు. ఇది ప్లస్ వస్తే ఇది మైనస్ వస్తుంది, ఇది మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది, అంతే, ఇంకేం లేదు. 2/5 క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం. ఓకే, రైట్ బెటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్. ఓకే, ఓ నుంచి ఏకి తీసుకుపోవడానికి, ఓ ఏడు ఉన్నది ఈడ, ఈ నుంచి ఈడికి తీసుకుపోయినా. ఓకే, ఇది కూడా అన్ని కూడా రెండు కూడా క్యాపిటల్ ఎంలే ఉన్నాయి. సరే, ఏది ఉంటే ఏమున్నది కానీ మనకు, అది స్మాల్ ఎం అయితే ఏమున్నది, క్యాపిటల్ ఎం అయితే ఏమున్నది. ఓకే, తీసుకుంటే స్మాల్ ఎం తీసుకుందాం, మీ ఇష్టం. ఏది ఇచ్చినా నాకైతే ప్రాబ్లం లేదు, స్మాల్ ఎం. ఓకే, చాలు. అంటే ఈ నుంచి ఈడికి తీసుకుపోవడానికి ఎంత వర్క్ జరిగింది కనుక్కోవాలి. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫార్మ్ ఏంది? డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ బై స్మాల్ ఎం కదా, చిన్న మాస్ని స్మాల్ ఎం. డెల్టా వి ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ ఏడు ఏరుకున్నాం, ఎక్కడ ఏరుకున్నాం? ఇది పాయింట్ ఏ అనుకుందామా, ఇది ఏ అనుకుందాం, ఇది ఓ పాయింట్, ఇది ఏ పాయింట్. ఓకే, చలో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్గా అనుకోవాలి కదా. ఏ దగ్గర పొటెన్షియల్ ఎంత?
మా ఇనిషియల్ ఏడుండే ఓ దగ్గర కదా. ఓకే, ఓ నుంచి వెళ్ళి ఏకి స్మాల్ ఎంని తీసుకుపోయినాం కదా. ఏ దగ్గర పొటెన్షియల్ ఎంత ఎంత నాకు ఇదేమవుతుంది? ఓకే, స్క్వేర్ లెక్క కనిపిస్తుంది కదా. ఇదేంది A/2 అవునా, ఇదేంది A/2 కదా అవునా. ఇది A/2 అయితే ఇది కూడా A/2 కదా. పైథాగరస్ స్థిరం ద్వారా ఏమవుతుంది? A/√2. సాల్వ్ చేసుకోండి ఇక మీరే. ఇది ఏమొస్తుంది? A/√2 వస్తుంది. ఓకే, GM/R కదా, మైనస్ GM/R మైనస్ G క్యాపిటల్ M బై A/√2 మైనస్ ఓ దగ్గర మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M బై A/√2 కదా. చూసుకోండి ఇది కూడా అంతే కదా నాన్న. ఇదెంత? A/2. ఇదెంత? A/2 కదా. ఇది A/2, ఇది A/2 కదా. పైథాగరస్ స్థిరం ద్వారా ఏమొస్తుంది? ఇది A/√2నే వస్తుంది. ఓకే, వర్డ్ డన్. O2A బై స్మాల్ ఎం. ఏమైంది నన్ను? రెండు సేమే ఉన్నాయి, ఈక్వల్ బట్ ఆపోజిట్ కదా, ఎగిరిపోయినాయి. సో వర్డ్ డన్. ఓకే, ఓ నుంచి ఏకి వర్డ్ డన్. O2A బై స్మాల్ ఎం. ఇదేంది మొత్తం 0. వర్క్ ఏమన్నా వేసే అవసరం ఉందా ఓ నుంచి ఏకి తీసుకుపోవడానికి? ఏం అవసరం లేదు. ఎందుకు? ఇది చూడండి అన్న, డిస్టెన్స్ ఈక్వల్ ఉన్న చూసుకోండి. ఈ డిస్టెన్స్ ఈక్వల్ కదం, ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అన్నట్టే కదా. అబ్బా సార్ కరెక్టే, ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్లో ఎంత తిప్పినా కానీ వర్క్ డన్ మొత్తం జీరోనే సార్ కదా. అంతేనా? చలో, అంటే డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు జీరో అని, ఇక మీకు ప్రూవ్ చేసి చూపెట్టిన. ఓకే, ఇక నెక్స్ట్ న్యూమరికల్ వచ్చినాయి అనుకోండి, డైరెక్ట్ చెప్పేస్తా. ఈక్వల్ ఉన్నాయి డిస్టెన్స్, ఇక ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్లో వర్డ్ డన్ ఎట్లనా జీరోనే కదా, ఎంత తిప్పినా వేస్టే. ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ M ఫ్రమ్ ఇన్ఫినైట్ టు A. ఈ మాస్ని క్వశ్చన్లా ఓకే M అనే మాస్ని, స్మాల్ m అనే మాస్ని ఇన్ఫినైట్ నుంచి వెళ్ళి ఈడికి తీసుకొచ్చిన. ఓకే రైట్ బెటా. సో ఇది A, డిస్టెన్స్ ఎంత? A నాన్న. అయితే క్వశ్చన్లా మీకు దీన్ని ఈడ వరకు తీసుకువచ్చి M అనే మాస్ని ఇన్ఫినైట్ నుంచి ఇక్కడ వరకు తీసుకురావడానికి వర్క్ ఎంత జరిగింది అని అడుగుతాడు. లేదా ఈ నుంచి ఈడికి వర్క్ ఎంత జరిగింది, లేదా ఈ నుంచి ఈడికి ఎక్కడన్నా పెట్టచ్చు నాన్న, ఎక్కడన్నా పెట్టని వర్క్ ఎంత అని అడుగుతాడు. ఓకే రైట్, కనుక్కుందాం. డెల్టా V ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ స్మాల్ ఎంనే కదా తీసుకుపోయేది. ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ ఏడేసుకున్నాం. ఓకే, ఇది పాయింట్ ఎంని ఏడ ఏరుకున్నాం? ఫైనల్ ఏ అనే పాయింట్ దగ్గర ఏరుకున్నాం కదా, ఎంని స్మాల్ ఎంని. ఓకే, ఇనిషియల్లీ ఇన్ఫినైట్లో ఉండే కదా, ఇన్ఫినైట్ నుంచి వెళ్ళి ఏకి తీసుకురావడానికి వర్క్ ఎంత కదా. ఏ అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత? ఏ అనే పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర ఎంత నాన్న? ఇది ఇప్పుడే ఇష్టం A/√2 వచ్చింది కదా, మైనస్ G క్యాపిటల్ M బై A/√2. ఇన్ఫినైట్ దగ్గర ఎప్పుడు కూడా పొటెన్షియల్ జీరో ఉంటుంది అని చెప్పినా కదా, ఎప్పుడన్నా కానీ ఇన్ఫినైట్ దగ్గర జీరో ఉంటుంది. ఓకే, ఇన్ఫినైట్ నుంచి వెళ్ళి ఏకి తీసుకురావడానికి కోసం కదా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందన్న? వచ్చేసింది ఇక ఇన్ఫినైట్ నుంచి వెళ్ళి ఏకి కదా. ఏమొచ్చింది? √2 మైనస్ √2 క్యాపిటల్ G క్యాపిటల్ M బై A కదా, అంతేనా? రైట్, స్మాల్ ఎం నాటే తీసేస్తున్నాయి. సో వర్క్ డన్ ఇన్ఫినైట్ నుంచి వెళ్ళి ఏకి తీసుకుపోవడానికి √2 క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై A. ఓకే, అర్థమైందా బేడా? అర్థమైందా? చలో, ఇక్కడ వరకు అయితే క్లియరే కదా. అర్థమైందా బేడా? అర్థమైందా? చలో, ఇదేంది? ఎక్స్టర్నల్ వర్క్ డన్. ఓకే, క్వశ్చన్లు అడిగిండు కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఎంత. ఫైండ్ వర్క్ డన్ బై ద కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఫర్ బ్రింగింగ్ ఏ మాస్ స్మాల్ m ఫ్రమ్ ఇన్ఫినైట్ టు ఏ పాయింట్ A అని అన్నాడు. కన్జర్వేటివ్ ఫోర్స్ ఇది మైనస్లో వచ్చింది కాబట్టి ఇది ప్లస్లో ఉంటుంది అంతే. ఇదే ఆన్సర్. ఓకే చలో, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ స్మాల్ m ఫ్రమ్ ఇన్ఫినైట్ టు A.
ఓకే, ఇన్ఫైనైట్ నుంచి ఈడికి తీసుకువచ్చినాం. ఓకే, ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఎంత అయింది? డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ బై స్మాల్ ఎంనే కదా తీసుకొచ్చింది. ఫైనల్ ఏడ ఏరుకున్నాం సార్? ఈడ ఏరుకున్నాం. ఇదేంది? పాయింట్ ఏ. ఓకే, ఇదేంది? ఇది పాయింట్ ఏ అనమాట. ఫైనల్లీ ఏ దగ్గర ఏరుకున్నాం? ఇనిషియల్లీ ఇన్ఫైనైట్ దగ్గర ఉండే. సార్ ఇన్ఫైనైట్ దగ్గర ఎట్లా సున్నానే కదా, ఇన్ఫైనైట్ నుంచి ఏకి స్మాల్ ఎంని కదా. చలో ఏ దగ్గర, ఓకే, ఈ పాయింట్ దగ్గర ఇది ఎంత నా డిస్టెన్స్? a/2 కదా, అంతేనా కదా? ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది కూడా మొత్తం ఏ. రైట్ బడా. సో మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M బై R డిస్టెన్స్ ఎంత? a/2. ఓకే, ఇది ఇన్ఫైనైట్ దగ్గర ఎట్లా సున్నానే. వర్క్ డన్ ఇన్ఫైనైట్ నుంచి ఏకి తీసుకురావడానికి కదా. దేన్ని? స్మాల్ ఎంని. ఏమైంది? -2 క్యాపిటల్ G క్యాపిటల్ M బై ఏ వచ్చింది కదా. ఇన్ఫైనైట్ నుంచి ఏకి తీసుకురావడానికి కోసం దీన్ని ఇటు పంపిస్తే కథం, అదే ఆన్సర్. ఇన్ఫైనైట్ నుంచి ఏ, ఇదేంది? ఎక్స్టర్నల్ వర్క్ డనే కదా, ఇటు పంపిస్తే అయిపోయి. -2 క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై ఏ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, అర్థమైందా బేటా? చలో, వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఎన్ అంతా, ఇది మైనస్ వచ్చింది కాబట్టి ఇది ప్లస్లో రాయాలి. క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ స్మాల్ m ఫ్రమ్ O టు A. O టు A, ఓ ఏడున్నది? అచ్చా, ఇది ఓ నుంచి ఏకి తీసుకుపోవడానికి ఎంత వర్క్ జరిగింది? డిస్టెన్స్లు వేరే వేరేగా ఉన్నాయి, వర్క్ అయితే జరుగుతుంది సార్ కదా. డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఓ నుంచి ఏ కంట, దేన్ని? స్మాల్ ఎంని తీసుకుపోవడంట. ఓకే, ఫైనల్ ఏడ చేరుకున్నాం? ఏ దగ్గర చేరుకున్నాం కదా. దీన్ని ఈడ పెట్టినాం కదా, ఏ దగ్గర చేరుకున్నాం. ఇనిషియల్ ఏడుండే? ఓ దగ్గర ఉండే. ఓకే, ఏ దగ్గర పొటెన్షియల్ ఎంత? -G క్యాపిటల్ M స్మాల్ m బై a/2 కదా. ఈ డిస్టెన్స్ a/2నే కదా. -G క్యాపిటల్ M. అచ్చా, ఇక్కడ స్మాల్ m ఎందుకు పెట్టినా? సారీ, మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M బై R. R ఎంత? a/2 కదా. మైనస్కి మైనస్ రాసిన. పొటెన్షియల్ ఎట్ పాయింట్ O. ఓకే, ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉంటుంది నాన్న? దీని ద్వారా ఎంత? ఇది a/2 పైథాగరస్ స్థిరం ద్వారా కదా. ఇప్పుడు అయితే ఇష్టం -GM బై R. R అంటే a/2. ఓకే, అంతేనా? రైట్ బడా. సో ఇదేమో ప్లస్ అయిపోయింది, 2 ఏమో పైకి పోయింది. -2 క్యాపిటల్ G క్యాపిటల్ M బై ఏ ప్లస్ √2G క్యాపిటల్ M బై ఏ కదా, ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ OA బై M కదా. ఇక్కడ కామన్ ఏంది? క్యాపిటల్ G క్యాపిటల్ M బై ఏ అనేది కామన్ కదా. -2 ప్లస్ √2 వచ్చింది కదా. -2 ప్లస్ √2 ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఓ నుంచి ఏకి కదా. ఈ ఎంని రాస్తే కథం, అదే ఆన్సర్ ఇక. ఓకే, ఎక్స్టర్నల్ వర్క్ డన్ అయితే వచ్చేసింది. ఓకే, క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై ఏ ఇన్ బ్రాకెట్ -2 ప్లస్ √2. ఓకేనా? అర్థమైందా బేటా? చలో, కన్జర్వేటివ్ అంటే ఇక్కడ మైనస్ రాస్తే కథం, అయిపోయి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ V నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ O. ఓకే, O అనే దగ్గర, ఓకే గుర్తుపెట్టుకోండి, పొటెన్షియల్ పర్టికులర్ పాయింట్ దగ్గర కనుక్కోండి అంటాడు నాన్న. ఓకే, ఇప్పుడు దాకా వర్క్కి సంబంధించిన న్యూమరికల్ చేసినా కదా, అవునా? వర్క్ అంటే డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ బై స్మాల్ m. జరపడము, ఈ నుంచి లాట్ తీసుకుపోవడం, వర్క్కి సంబంధించిన చేసినాం. ప్యూర్గా పొటెన్షియల్ ఫార్ములా పైన న్యూమరికల్ చేసినామా? ఇగో అదే న్యూమరికల్ ఇది నాన్న. ఫైండ్ నెట్ పొటెన్షియల్ అంటున్నాడు ఎట్ పాయింట్ O. ఓకే, సేమ్ ఇగో ఒక పాయింట్ మాస్ ఉంటే, ఒకటే మాస్ ఉంటే ఏమేమి ఉంటుంది? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఉంటుంది కదా. రెండు ఉంటాయా? రెండు ఉంటాయి. వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కూడా తెలుసు కదా, E ఈజ్ ఈక్వల్ టు -dV/dr కదా. పక్క పెట్టేసేయండి. నెక్స్ట్ ఈ న్యూమరికల్స్ ఎట్లా సాల్వ్ చేస్తాం? ఓకే, ఎట్ ఏ
పాయింట్ ఎట్ ఎ పర్టికులర్ పాయింట్ పైన సాల్వ్ చేస్తాం కదా, ఆడ మాస్ ఉంటుందా? మాస్ ఉండదు. ఎట్ ఎ పాయింట్ పైన క్యాలిక్యులేట్ చేస్తాం, నో మాస్. ఓకే, సేమ్ దీన్ని కూడా న్యూమరికల్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎట్ ఏ పాయింట్ పైన క్యాలిక్యులేట్ చేయాలి, ఆడ నో మాస్, మాస్ ఉండొద్దు. దీన్ని సేమ్ నాన్న, ఒకటే మాస్ ఉంటే ఆడ మాస్ ఉండొద్దు. అంటే ఇవి చూడండి, అంటే ఈ న్యూమరికల్స్ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు నాన్న. ఎందుకంటే ఇక్కడ ఇంతకాలం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇది ఇంపార్టెంట్, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, సరేనా? ఇగో ఎంఓ ఈడ మాస్ లేదు. గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కనుక్కోవాలి. ఏడా కనుక్కుంటారు? ఈడ అడుగుతాడు ఎంత అని అంటాడు. ఓకే, గ్రావిటేషనల్ పొటెన్షియల్ క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ ఈయన్నే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎంత అంటాడు. అంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆడ మాస్ ఉండదు. ఓకే, ఆడ మాస్ ఉండదు, గుర్తుపెట్టుకోండి, సరేనా? రైట్ బడా. సో ఇప్పుడు ఇది ఒక స్కేలార్ క్వాంటిటీ కాబట్టి స్కేలార్ క్వాంటిటీ ఎట్లుంటాయంటే న్యూమరికల్ డైరెక్ట్ అడిషన్ ఉంటాయి. ఎట్లుంటాయి? డైరెక్ట్ అడిషన్. ఇది ఫస్ట్ మాస్, ఇది సెకండ్ మాస్ అనుకుందాం. ఓకే, దీని ద్వారా 2 ఉన్నాయి కదా, 3 ఉంటే 3, 4 ఉంటే 4, డైరెక్ట్ అడిషన్ ఏమి ఉండదు. ఇక దీని ద్వారా మైనస్ GM/A. ఓకే, V2 దీని ద్వారా మైనస్ GM/A కదా, మైనస్ GM/R కదా ఫార్ములా అయితే కదా. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఫార్ములా ఏంది? మైనస్ GM/R. ఆర్ అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది? మైనస్ 2 GM/A. నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ O. ఇట్లా వేస్తాం నాన్న. ఓకే, అర్థమైందా? ఇది వెక్టర్ క్వాంటిటీ. సార్ ఇట్లా పోతుంది, అట్లా పోతుంది, మళ్ళా దాన్ని నెట్ తీసుకోవాలి కదా, వెక్టర్ రిప్రజెంటేషన్లో రాయాలి. వెక్టర్ క్వాంటిటీ అట్లా వేస్తాం. స్కేలార్లో ఏం లేదు, డైరెక్ట్ అడిషన్ ఇట్లనే వేయాలి నాన్న మొత్తం. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ న్యూమరికల్స్ ఎలక్ట్రోస్టాటిక్స్లో వస్తాయి. ఓకే, ఎన్నోసార్లు చెప్పినా కదా, జాగ్రత్త వినండి. ఆ చాప్టర్ ఈజీ కావాలంటే ఇది వినండి మీరు ఖచ్చితంగా. ఓకే, టైం పోతే పోని, ఎందుకంటే ఇంకో చాప్టర్ తోటి రిలేటెడ్ అయి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఫోకసింగ్ చేయాలి. ఆ చాప్టర్ మీకు ఈజీ అవుతుంది. ఓకే, రైట్ బేటా. నెక్స్ట్ క్వశ్చన్. A infinite number of bodies of masses 2 kg kept on x-axis 1 meter, 2 meter, 4 meter, 8 meter, etc. from origin. Then the net potential at point O. ఓకే, x-axis పైన ఇన్ఫినైట్ వరకు, ఇది వచ్చేసి మన ఆరిజిన్. ఈడ ఎన్ని మాస్లు? అన్నీ కూడా 2 కిలోలు అంట. 2 kg 2 kg 2 kg 2 kg 2 kg ఇట్లా పెట్టుకుంటా పోతున్నాం. ఓకే, ఎంత దూరంలో ఉన్నది? ఇది 1 మీటరు, ఇది 2 మీటర్లు, నెక్స్ట్ 4 మీటర్లు, నెక్స్ట్ 8 మీటర్లు, అట్లా ఇక ఇన్ఫినైట్ వరకు. ఓకే, రైట్ బట్. అయితే ఈడ కనుక్కోవాలి మనం నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ O దగ్గర కనుక్కోవాలి. ఓకే, ఫార్ములా ఏమొస్తుంది? మైనస్ GM/R కదా, మైనస్ GM ఎంత? 2, R ఎంత? 1, మైనస్ GM ఎంత? 2, R ఎంత? 2 కదా, మైనస్ GM ఇప్పుడు థర్డ్ది మైనస్ GM/R. ఓకే, మైనస్ G ఇంటూ M/R, మైనస్ G ఇంటూ M/R. R ఎంత ఇప్పుడు? 8 కదా, అవునా? ఇట్లా ఇన్ఫినైట్ ఇక మొత్తం కదా. ఇంట్లో నేను మైనస్ G ఇంటూ 2 కామన్ తీసుకుంటాను. ఏమొచ్చింది? 1 ప్లస్ 1/2 1/4 1/8 ప్లస్ ఇన్ఫినైట్ కదా, అంతేనా? అంటే ఇవన్నిట్లను యాడ్ చేయాలి. ఇవన్నిట్లను యాడ్ చేస్తే ఏమొస్తుంది తెలియదు సార్. చూడండి, మైనస్ 2G. ఓకే, ఈ నంబర్స్ ఎటు ఉన్నాయి? 1 1/2 1/4 1/8 ఇన్ఫినైట్. R in GP జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకే, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో మనం ఏం తీసుకుంటాం? కామన్ రేషియో తీసుకుంటాం. కామన్ రేషియో అంటే సెకండ్ టర్మ్ అపాన్ ఫస్ట్ టర్మ్. ఓకే,
సెకండ్ ఫస్ట్ ఏమన్నా రెండుగా డివిజన్ చేసుకోండి మీకు ఆన్సర్ వస్తుంది 1/2 అపాన్ 1 ఎంత వచ్చింది 1/2 మీరు ఇది వేసినా కానీ 1/2నే వస్తుంది 1/8 అపాన్ 1/4 మళ్ళీ 1/2నే ఓకే ఏది రెండు ఓకే కామన్ రేషియో ఓకే సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఏంది జీపీలో ఉన్నప్పుడు ఏంది నాన్న a/1 - r a/1 - r ఏ అంటే ఫస్ట్ టర్మ్ 1 - 1 r ఎంత వచ్చింది 1/2 ఓకే ఎంత వస్తుంది నాన్న కిందిది ఇది 1/2 ఎంత వచ్చింది 2 వచ్చింది ఓకే ఈ అన్ని నంబర్లను యాడ్ చేస్తే ఎంత వస్తుంది 2 వస్తుంది ఓకే నెట్ పొటెన్షియల్ ఏమొచ్చింది ఇక -g/2 మొత్తం యాడ్ చేసిన ఇన్ఫైనైట్ టర్మ్ నంబర్లను యాడ్ చేస్తే 2 వచ్చింది ఓకే ఫైనల్ ఆన్సర్ ఎంత -4g దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ నా ఓకే దిస్ ఇస్ ద నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ O ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము ఫైండ్ నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ O ఓకే ఇక్కడ నెట్ పొటెన్షియల్ కనుక్కోవాలి సరేనా రైట్ బెడా ఇక ఈ డిస్టెన్స్ అయితే r అనుకుందాం ఓకే రైట్ క్వశ్చన్లో r అని ఇచ్చిండు కదా ఎన్ని మాస్లు ఉన్నాయి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ కార్నర్స్ పైన మాసెస్ ఉన్నాయి కదా ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి కదా మాస్లు చాలు డైరెక్ట్ అడిషన్ అన్న ఇవి డైరెక్ట్ అడిషన్ ఫస్ట్ ద్వారా -gm/r సెకండ్ ద్వారా -gm/r థర్డ్ మాస్ ద్వారా -gm/r మీ ఇష్టం ఏమన్నా తీసుకోండి ఇది ఫస్ట్ మాస్ ఇది సెకండ్ మాస్ ఇది థర్డ్ మాస్ అంతే కదా అంతేనా ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది -3gm/r దిస్ ఇస్ ద నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ O ఓకే అర్థమైందా బేడా అర్థమైందా చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము ఫైండ్ నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ O ఏడున్నది ఈడ కనుక్కోవాలి ఓకే రైట్ బడా సో సాల్వ్ చేయండి ఇగో ఇదేమో ఫస్ట్ మాస్ ఇదేమో సెకండ్ మాస్ ఇదేమో థర్డ్ మాస్ పైథాగరస్ స్థిరం ద్వారా ఈ డిస్టెన్స్ ఏమవుతుంది √2a కదా నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ O 3 మాస్ ఉన్నాయి కాబట్టి v1 + v2 + v3 v1 అంటే -gm/a v2 అంటే -gm/a v3 అంటే -gm/√2a ఇదేమొచ్చింది -2gm/a -gm/√2a సో ఫైనల్లీ ఏం కామను -gm/a కామన్ 2 + 1/√2 ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ ఓకే ఇదేంటి నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ O ఓకే అర్థమైందా బేడా ఓకే చలో -gm/a in bracket 2 + 1/√2 is the final answer. Next question solve చేద్దాం నాన్న find net potential at point O ఓకే ఇక్కడ కనుక్కోవాలి నెట్ పొటెన్షియల్ సో ఇది ఫస్ట్ మాస్ ఇది సెకండ్ మాస్ ఇది థర్డ్ మాస్ ఇది డిస్టెన్స్ ఎంత a/2 ఇది ఎంత a/2 ఇవి రెండు ఇప్పుడు డైరెక్ట్ రాసుకుంటే వెళ్ళిపోతాయి ఇక డిస్టెన్స్లు సేమ్ పొటెన్షియల్లు సేమే ఉంటాయి కదా అంటే ఇవి రెండు సార్లు రిపీట్ అవుతున్నాయా ఓకే ఇక మొత్తం పెద్ద వేసుకుంటా అని ఇక సాల్వ్ చేయ ఓకే ఇదొకసారి అంటే ఇవి రెండు సార్లు రిపీట్ అవుతున్నాయా బరోబ్బర్ అవుతున్నాయి సార్ 2 times ఆఫ్ -gm/a/2 కరెక్ట్ వచ్చిందా ఈ రెండింటిది అయిపోయిందా మిగిలింది ఇది ఒకటేనా గీ డిస్టెన్స్ ఎంతో తెలవాలి ఓకే రైట్ బెడ ఇదెంత 30 డిగ్రీ కదా ఈక్వలేటర్ ట్రయాంగిల్ నాన్న ఈక్వలేటర్ ట్రయాంగిల్కి హైట్ అనుకోవాలా ఇదేంది ఏ ఇదెంత 30 డిగ్రీ హైట్ ఎంత అవుతుంది ఏదైతే డీటా ఉంటుందో అంటుకొని కాస్ థీటా a cos 30 ఓకే హైట్ ఏందో తెలిసిపోయింది కదా ఏదైతే డీటా ఉంటుందో అంటుకొని కాస్ థీటా a cos 30 ఓకే సో మైనస్ ఇప్పుడు ఇదే కదా మాస్ మిగిలింది -gm/a cos 30 ఎంత √3/2 సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందన్న -4gm/a -2/√3gm/a కరెక్టే వచ్చిందా అంతేనా రైట్ సో ఫైనల్లీ -gm/a కామన్ 4 + 2/√3 is the final answer.
ద నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ O ఎంత వచ్చింది -gm/a ఇన్ బ్రాకెట్ 4 ప్లస్ 2/√3. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం నాన్న. ఇది ట్రై చేయండి. ఫైండ్ నెట్ పొటెన్షియల్ ఎట్ పాయింట్ O. ఏడున్నది ఈడ. ఓకే, ఇగో m/a/2 రెండు సార్లు రిపీట్ అవుతున్నాయా? ఇవి 2 టైమ్స్ రాసేస్తున్నా. ఓకే, మెల్ల వేసుకుంటే మీరు చేసుకోండి, మెల్ల వేయాలనుకుంటే మీరు చేసుకోండి. రెండు సార్లు రిపీట్ అవుతుంది. ఏందది -gm/a/2 రెండు సార్లు రిపీట్ అయిపోయింది కథం. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఇది a/2, ఇది a అయితే √5 × a/2 అవుతుంది. పైథాగరస్ స్థిరం ద్వారా చేసుకోండి మీరే. √5 × a/2 అవుతుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు -gm/ ఇది చూడండి, మాస్ ఇంకా డిస్టెన్స్ సేమ్ ఉన్నాయా? ఇవి రెండు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఓకే, మళ్ళీ రిపీట్ అవుతుంది. -gm/√5 × a/2 అర్థమైందా? లేదా ఒక్కొక్కటి రాసుకోండి. -gm/a/2 -gm/a/2 -gm/√5 × a/2 -gm/√5 × a/2. ఓకే, అవి 4 రాసుకొని ఇక మళ్ళీ మీరు ఇది వేసుకుంటారు. ఇక మళ్ళీ మొత్తానికి ఇదే వస్తుంది. ఇక -4gm/a -4gm/√5a. సో -gm/a కామన్. అచ్చా 4 బయట తీసుకోవచ్చు కదా. -4gm/a కామన్. మిగిలింది ఎంత? 1 + 1/√5. ఓకే, అర్థమైందా బేటా? ఓకే, చలో, దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఫైండ్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ A నుంచి Bకి తీసుకుపోవడానికి నెట్ వర్క్ డన్ ఎంత అవుతుంది? అంటే ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఎంత అవుతుంది? ఆ నుంచి వీడికి తిప్పుతున్నాం కదా, మనం చేస్తున్నాం కదా మన చేయితోటి. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఏమవుతుంది? 0. హోంవర్క్ చేసుకోండి. ఎందుకు? ఈ డిస్టెన్స్ ఇది చూడండి, ఈ డిస్టెన్స్ సేమేనా? కథం. ఈక్విపోటెన్షియల్ సర్ఫేసెస్ అని, ఈక్విపోటెన్షియల్ సర్ఫేసెస్ ఎట్లా 0నే. ఇంకోటి కూడా మెథడ్ ఉన్నది, మొత్తం కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంత పెద్దగా అవుతుంది, ఏం అవసరం లేదు సాల్వ్ చేసేది. ఓకే, చలో నెక్స్ట్. ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ వాల్యూమ్ ఫ్రమ్ ఇన్ఫైనైట్ టు పాయింట్ P. ఇన్ఫైనైట్ నుంచి వీడికి తీసుకొచ్చినాము. ఎంత ఎక్స్టర్నల్ వర్క్ డన్ జరిగింది? ∆V = ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి Pకి, దేన్ని? స్మాల్ ఎమ్ని. ఓకే, అచ్చా స్మాల్ ఎమ్ కాదు, క్యాపిటల్ ఎమ్ అట. అన్నీ కూడా మాసెస్లో ఇక్కడ క్యాపిటల్ ఎంలే ఉన్నాయి. సరే ఉండని, సరేనా? అన్నీ కూడా స్మాల్ ఎమ్ రాసుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సరేనా? చాలు. ఇదేంటి? ఫైనల్ ∆V అంటే ఫైనల్ ఏడ ఎరుకున్నాం? P దగ్గర. ఇనిషియల్లీ ఇన్ఫైనైట్ దగ్గర ఉండే కదా, క్యాపిటల్ ఎం ఏమో. P అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్. ఓకే, ఇక్కడ P అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత? ఎన్ని మాస్లు ఉన్నాయి సార్? దీని ద్వారా వస్తుంది, అంతేనా? ఇది ఆల్రెడీ క్వశ్చన్ సాల్వ్ చేసినామా లేదా? ఈ క్వశ్చన్ చేసినాం సార్. ఏడున్నది దాని ఆన్సర్? ఏమొచ్చింది? ఇదే కదా. దీని ఆన్సర్ ఏమొచ్చింది? ఇగో ఇది -gm/a 4 + 2/√3. డైరెక్ట్ రాసేస్తున్నా. -gm/a ఇన్ బ్రాకెట్ 4 + 2/√3. ఇదే కదా, -gm/a 4 + 2/√3. ఇదే. ఇన్ఫైనైట్ దగ్గర ఏంది? ఇన్ఫైనైట్ దగ్గర ఎట్లన్నా పొటెన్షియల్ 0నే ఉంటుంది కదా. అంతేనా? కరెక్టేనా? కావాలంటే టెస్ట్ కూడా చూసుకోవచ్చు, చూపెట్టాలనా? ఇన్ఫైనైట్ దగ్గర ఈడున్నారు. ఇన్ఫైనైట్ అంటే ఇదే కదా. ఈ మాస్ ద్వారా పొటెన్షియల్ వస్తుంది, ఈ మాస్ ద్వారా ఇటు వస్తుంది, ఈ మాస్ ద్వారా ఇటు వస్తుంది. ఇన్ఫైనైట్ దగ్గర ఎట్లన్నా పొటెన్షియల్ 0నే కదా. -gm/∞ 0, -gm/∞ 0, -gm/∞ 0. కథం. ఫైనల్ ఆన్సర్ ఏంది నాన్న? వర్క్ డన్ ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి Pకి తీసుకుపోవడానికి
అచ్చా ఇది క్యాపిటల్ ఎంఎం. ఓకే, మైనస్ జీ క్యాపిటల్ ఎం స్క్వేర్ బై ఏ 4 + 2/√3. ఇదేనా? అంతేనా? రైట్ బడ. ఇదేమో ఎక్స్టర్నల్ వచ్చింది. కన్జర్వేటివ్ అని అడిగితే సేమ్ క్వశ్చన్లా కన్జర్వేటివ్ అని అడిగితే ప్లస్ అయిపోతుంది. ప్లస్ gm స్క్వేర్ బై ఏ ఇన్ బ్రాకెట్ 4 + 2/√3. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ m ఫ్రమ్ ఇన్ఫైనైట్ టు పాయింట్ p. అచ్చా ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి ఈక్వలాటర్ ట్రయాంగిల్ యొక్క సెంటర్ లాగా పోయినాం కదా. డెల్టా v ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి పాయింట్ పీకి పోయినాం. దేన్ని తీసుకొని పోయినాం? క్యాపిటల్ ఎంని కదా. ఫైనల్ ఏడ ఎరుకున్నాం? పీ దగ్గర. ఇనిషియల్లీ ఇన్ఫైనైట్ దగ్గర ఉండే కదా. చలో, సో ఇన్ఫైనైట్ దగ్గర ఎట్లా ఏదైనా కానీ జీరోలే కదా. పీ అనే పాయింట్ దగ్గర ఇది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం కదా. చేసినామా? ఈ డిస్టెన్స్ ఏమనుకుందాం? ఆర్ కదా. గుర్తుందా లేదా? ఏమొచ్చిందా? -3 వచ్చింది కదా. 3 సార్లు దీంది 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 3 సార్లు రిపీట్ అవుతుందా? దీంది ఒకసారి, దీంది ఒకసారి, దీంది ఒకసారి, 3 సార్లు రిపీట్ అవుతున్నది. 3 సార్లు రిపీట్ -gm/r. సో వర్క్ డన్ ఇన్ఫైనైట్ నుంచి ఇది ఇది. సో దీన్ని పంపిస్తే -3gm²/r. అంతేనా? కరెక్టేనా కదా? చలో, సో ఇదేంది? ఎక్స్టర్నల్ వర్క్ డన్. ఆర్ వాల్యూ మీకు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా. చేయండి, ఖచ్చితంగా చేయండి, హోంవర్క్ మీకు. ఓకే, గీ ఆర్ వాల్యూ ఈక్విలాటర్ ట్రయాంగిల్లా గీ వాల్యూ మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. అది బేసిక్ మ్యాథమెటిక్స్ది, చిన్నగా సింపుల్. ఓకే, కన్జర్వేటివ్ ఏమవుతుంది? ప్లస్లో వస్తుంది. +3gm²/r. ఓకే, అర్థమైందా బేటా? రైట్. హోంవర్క్ చేస్తారా? ఆర్ వాల్యూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చలో నేనే ఇస్తా, ఇంకేం చేయాలి. ఓకే, ఇదెంత? 30 డిగ్రీలు. ఓకే, ఇది ఏంది? ఏ. ఓకే, ఈయన చూడికి ఎంత? a/2. ఇదేంది? a/2. ఇదేంత? 30 డిగ్రీలు. మనం ఏం కనుక్కోవాలి? ఆర్ కనుక్కోవాలి. నేను cos 30 డిగ్రీ యూజ్ చేస్తున్నా. ఓకే, అడ్జసెంట్ బై హైపోటేనియస్. cos 30 ఎంత? √3/2. a/2 r 2 పోయింది. r ఈక్వల్ టు ఏమొచ్చింది? a/√3 వచ్చింది. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ r ఈక్వల్ టు a/√3. సబ్స్టిట్యూట్ చేసుకోండి, కథం ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే, అర్థమైందా బేటా? a/3√3 అంటే -3√3gm²/a. చలో, ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ small m from infinite to point p. సరే, డెల్టా v ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్. ఏ నుంచి వెళ్ళినా? ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి కదా. ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి పీకి తీసుకుపోవడం. దేన్ని? క్యాపిటల్ ఎంనా? ఒక పని చేయండి, స్మాల్ ఎం ఇచ్చిండు, ఏది ఇస్తే ఏమున్నది నాకు అదే రాస్తా, పెద్ద నాకు ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఫైనల్లీ ఏడ ఎరుకున్నాం? పీ పాయింట్ దగ్గర. ఇనిషియల్లీ ఇన్ఫైనైట్ దగ్గర ఉండే సార్, ఈ ఇన్ఫైనైట్ ఎట్లా సున్నానే సార్ కదా. పీ అనే పాయింట్ దగ్గర ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినామా? ఏడున్నది? సేమ్ క్వశ్చన్ చేసినాం. ఇగో ఇదే కదా, అవునా కదా. ఇగో స్క్వేర్ యొక్క కార్నర్స్ పైన మాస్లు ఉన్నాయి. ఈడ కనుక్కున్నాం పొటెన్షియల్ కదా. ఎంత వచ్చింది? -4gm/a ఇన్ బ్రాకెట్ 1 + 1/√5 కదా. -4g క్యాపిటల్ ఎం ఇచ్చిండు ఇక్కడ మాస్లో. -4g క్యాపిటల్ m/a 1 + 1/√5 కదా. ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి పీకి దేన్ని? స్మాల్ ఎంని తీసుకుపోయినాం కదా. అంతేనా? రైట్ బేటా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందా? ఇక దీన్ని పంపిస్తే ఖతం, అదే ఆన్సర్. ఎక్స్టర్నల్ కదా. దీన్ని పంపించిన -4g క్యాపిటల్ M స్మాల్ m/a ఇన్ బ్రాకెట్ 1 + 1/√5. ఓకే, కన్జర్వేటివ్ ఏందో మీరు రాసుకోండి.
ప్లస్ పెట్టేస్తే అయిపోయి. నెక్స్ట్, ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ m ఫ్రమ్ ఇన్ఫనైట్ టు ఏ. ఇన్ఫనైట్ నుంచి వెళ్ళి అచ్చా ఏ కాదేమో, ఇది పాయింట్ పి, దీన్ని ఏ మారుస్తా, ఏ లెక్క మారుస్తా. ఓకే, చలో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం. అచ్చా ఇది చేసినామా, చేయలే. డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఇన్ఫనైట్ నుంచి వెళ్ళి కదా, ఇన్ఫనైట్ నుంచి వెళ్ళి ఏ వరకు దేన్ని స్మాల్ ఎంని తీసుకుపోవడం. ఓకే, ఫైనల్లీ ఏడ ఏరుకున్నాం, ఏ దగ్గర. ఇనిషియలీ ఇన్ఫనైట్ దగ్గర ఉండే మాసు కదా, ఇన్ఫనైట్ దగ్గర ఏదన్నా సున్నానే, ఏ దగ్గర. ఓకే, చలో బేటా నాకు చెప్పండి ఇదేమవుతుంది డిస్టెన్స్, ఇది ఎంత నాన్న. ఓకే, ఏమొచ్చింది, a/√2 కదా, పైథాగరస్ స్థిరం ద్వారా. ఇదైతే తెలుసు కదా బేటా, మీకు తెలుసు కదా, అవునా. ఇది మాస్ డిస్టెన్స్, మాస్ డిస్టెన్స్, మాస్ డిస్టెన్స్, మాస్ డిస్టెన్స్ 4 సార్లు రిపీట్ అవుతున్నది, 4 సార్లు రిపీట్ అవుతుంది కదా, 4 సార్లు రిపీట్ అవుతున్నది, 4 సార్లు. మైనస్ g ఇంటూ M/a/√2 కదా, అంతేనా. చలో, సో ఫైనలీ దీని పంపిస్తే అయిపోయి. ఏమొచ్చింది, -4√2 G M/a కదా. ఈ M నీటి పంపించినాయి కదా, వచ్చేసింది. వర్క్ డన్ ఇన్ఫనైట్ నుంచి వెళ్ళి ఏకి. ఇదేంది, ఎక్స్టర్నల్. ఓకే, కన్జర్వేటివ్ ఏంటి అని అడిగితే ప్లస్ పెట్టాలి కదా, +4√2 G M/a. అంతేనా, అవునా కదా. రైట్ బేటా. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ స్మాల్ m ఫ్రమ్ ఇన్ఫనైట్ టు ఏ. ఇన్ఫనైట్ టు ఇది ఏ అంట. ఇది హోంవర్క్ చేయండి మీరు, కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా చూస్తా. చలో, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, ఇవేందంటే 2 మాస్లు ఉన్నాయి, వాటి మధ్యలో డిస్టెన్స్ r ఉన్నది. ఏమవుతుంది సార్, అంటుకుంటాయి సార్. న్యూటన్ అంకుల్ అయిననే అదే కదా చెప్పింది, అవునా. 2 మాస్లు ఉంటే చాలు, పట్ అని చెప్పేసి అంటుకుంటాయి సార్ కదా. అంటుకోకుండా నేనేం చేసిన, అడ్డంగా ఇగో చేయి పట్టుకొని ఇటు లాగుతున్నా. ఓకే, అర్థమైందా. పట్టుకొని కూర్చున్నాయి, అబ్బా చేతులు నొస్తున్నాయి సార్ కదా. నొస్తాయో భయ, అంటే మీరు ఎక్స్టర్నల్ వర్క్ డన్ చేస్తున్నారా లేదా, మీరు చేస్తున్నారు కాబట్టి అంటుకుంటున్నాయా, అంటుకుంటలేవు. చేస్తే అంటుకుంటాయా, అంటుకుంటలేవు. అంటే దాని లోపల ఎనర్జీ స్టోర్ అయి ఉందన్నట్టు. అట్లా ఇక్కడ నా చేతులు పెట్టినా మీకు కనిపిస్తున్నది, నా చేతులు ఇట్లా వేసినా కాబట్టి మీకు కనిపిస్తున్నది. నా చేతులు వేయకుంటే మీకు కనిపించదు కదా. అప్పుడు మీరేమంటారు, సార్ అంటుకుంటాయి కదా సార్ అంటారు. అర్థమైందా. నేనేంటున్నా, అంటుకుంటలేవు. అవి ఏమవుతున్నాయి, అంటుకుంటలేవు అంటే దాని మీనింగ్ ఏంది, దాని లోపల ఎనర్జీ కుప్పలుగా స్టోర్ అయి ఉన్నది. అంటే ఇట్లా పెన్ అడ్డం ఉన్నది అన్నట్టు ఇట్లా. ఓకే, అవి అంటుకోనియకుండా ఆపుతున్నది. ఓకే, అంటే ఎక్స్టర్నల్ వర్క్ జరుగుతున్నది అంటే ఎనర్జీ స్టోర్ అయి ఉన్నది. ఓకే, అర్థమైందా బేడా. మెయిన్ కీ పాయింట్ చెప్తా, కథం న్యూమరికల్ సాల్వ్ చేసుకుందాం. ఓకే, రైట్ బేడా. ఇదైతే ఫస్ట్ నుంచి వెళ్ళే తెలుసు కదా, మీ యొక్క ఏంది నాది బ్రహ్మాస్త్రం. జై వర్క్ ఎనర్జీ పవర్, వర్క్ ఎనర్జీ థిరం నుంచి వచ్చింది కదా ఇది. రైట్, సో ఇదే కాదు. సో రైట్ బేటా, ఇదైతే మొత్తానికైతే క్లియర్ అయిపోయింది కదా. ఇదైతే ఫస్ట్ నుంచి తెలుసు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇగో ఇది ఫార్ములా వస్తుంది నాన్న, పొటెన్షియల్ ఎనర్జీ. వాటి మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత కుప్పలుగా స్టోర్ అయి ఉన్నది, ఎంత అంటే -GM1M2/r. ఓకే, ఇక దీనిది ప్రూఫ్ ఉన్నది. మళ్ళా స్టోరీ సేమ్ పాత స్టోరీనే, పొటెన్షియల్ ఉందా అదే స్టోరీ కాపీ పేస్ట్ స్టోరీ. ఓకే, అట్లానే ఇదాన్ని ఏం చేస్తాము, ఇన్ఫనైట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతాము. ఓకే, మళ్ళీ దాని మధ్యలో ఫోర్స్ కనుక్కోవాలి, ఫోర్స్ వేరియబుల్ అవుతుంది, మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తాము, మళ్ళీ ఆన్సర్ వస్తుంది. ఇక లాస్ట్కి ఒక స్టెప్లో ఊపిస్తా. మనకు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏమొచ్చింది ఆడ, పొటెన్షియల్లా స్టార్టింగ్లో డెరివేషన్ చేసి చూపెట్టిన చూడండి, ఆడ ఏమొచ్చింది, -G M/r. ఇదే కదా వచ్చింది.
వచ్చింది ఇదేనా పక్కన రైట్. ఇప్పుడు చెప్పండి, ఆడనేమో ఒకటి క్యాపిటల్ ఎం ఉండే, ఆడనేమో క్యాపిటల్ ఎం ఉండే, ఇంకోటేమో స్మాల్ ఎం ఉండే కదా, వాటి మధ్యలో డిస్టెన్స్ ఆర్ కదా, ఇది రాసిన. ఈడ M1 M2 ఉన్నాయి అంతే. ఏమొస్తుంది మళ్ళా సేమ్ అదే డెరివేషన్ M1 M2 బై ఆర్. ఓకే, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఇది వచ్చింది. స్టోరీ మాత్రం అదే నానా. ఓకే, స్టోరీ మాత్రం కాపీ పేస్ట్ కథం. మనకు తెలుసు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ టు ఏంది డెల్టా యూ. డెల్టా యూ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక చెప్పండి, డెల్టా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏమొచ్చింది మైనస్ క్యాపిటల్ G M1 M2 బై ఆర్ వచ్చిందా. ఇక కథం, ఇక హెన్స్ ప్రూఫ్డే అంతేనా, వచ్చేసింది. ఇక ఈ డెరివేషన్ కూడా ఏం టెన్షన్ ఏం లేదు మీకు కదా. మెయిన్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇగో ఇదేంది స్కేలార్, స్కేలార్ క్వాంటిటీ సరేనా. స్కేలార్ క్వాంటిటీ, స్కేలార్ క్వాంటిటీ ఎట్లుంటాయి డైరెక్ట్ అడిషన్స్ ఏ ఉంటాయి కదా. చలో ఓకే, యూ ఈజ్ ఏంటి స్కేలార్ క్వాంటిటీ, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ టు ఏంది వర్క్ డన్ బై కన్జర్వేటివ్ కదా, మైనస్ వర్క్ డన్. వర్క్ డన్ పాజిటివ్ వస్తే కన్జర్వేటివ్ నెగిటివ్ వస్తుంది, ఇదైతే తెలుసు. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంది ఇది, ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఈక్వల్ ఇది రాసుకోవచ్చు కదా డెల్టా యూ. ఓకే, ఇది కూడా రాసుకోవచ్చు రైట్. చలో న్యూమెరికల్ సాల్వ్ చేద్దాం ఇక. ఓకే రైట్ నానా. ఇఫ్ ఏ మాస్ స్మాల్ m ఈజ్ రొటేటెడ్ 10½ రౌండ్స్ అరౌండ్ క్యాపిటల్ M, దెన్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఎంత, కన్జర్వేటివ్ ఎంత, ఏం లేదు కుల్లా కుల్లా సున్నానే. ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెసే కదా అవునా. ఇగో గ్రావిటేషనల్ పొటెన్షియల్ న్యూమరికల్లో దీని ఒక వర్క్ డన్ల రూపంలో అయితే 90% సేమే ఉంటాయి, 90% సేమే. ఓకే, పొటెన్షియల్ అర్థమైందా. 10.5 రౌండ్లు తిప్పిన, ఎన్ని రౌండ్లలో తిప్పండి, ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ కాబట్టి సున్నానే. ఓకే, ప్రూవ్ చేసి చూపెట్టమంటారా, ఒకటే ఇస్తా, మిగతాది మాత్రం మీరు చేసుకోండి ఇక. ఓకే, ఒకటే చూపిస్తా. 10.5 రౌండ్లు అంటే మొత్తానికి అయితే ఇక్కడ 10 రౌండ్లకి ఈడికి వస్తుంది, హాఫ్ రౌండ్ ఈడికి వస్తుంది కదా. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఏంది డెల్టా యూ కదా, ఇదేంది ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఓకే, ఇది బి అనుకుందాం, ఫైనల్ ఏడే అనుకున్నాం బి దగ్గర, ఇనిషియల్ ఏడే ఉండే ఏ దగ్గర కదా. బి దగ్గర పొటెన్షియల్ ఎంత ఉన్నాయి 2 మాస్లు కదా, ఫార్ములా ఏంది మైనస్ G M1 M2 బై అచ్చా క్యాపిటల్ M స్మాల్ m అన్నా, క్యాపిటల్ G M1 M2 బై ఆర్ మైనస్ ఏ దగ్గర పొటెన్షియల్ ఎంత అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత మైనస్ G M1 M2 బై ఆర్, మైనస్ G క్యాపిటల్ M స్మాల్ m బై ఆర్, మైనస్ G క్యాపిటల్ M స్మాల్ m బై ఆర్ ప్లస్ క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై ఆర్. ఏమైంది సున్నా వచ్చిందా. ఓకే చలో ఒకటైతే ఎక్స్ప్లెయిన్ చేసిన, నెక్స్ట్ మాత్రము టపాటప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఓ నుంచి వెళ్ళి ఏ, ఓ నుంచి వెళ్ళి ఏకి తీసుకోవడానికి ఎంత వర్క్ జరిగింది. ఓకే సేమ్ మళ్ళా ఇప్పుడు వేసినట్టే అచ్చము వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ టు డెల్టా యూ కదా. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా అయింది మైనస్ G M1 M2 బై ఆర్. ఓకే, ఈ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉందా అది కూడా డెల్టా వీనే, సారీ డెల్టా యూ. పొటెన్షియల్ ఏమో డెల్టా వి, పొటెన్షియల్ ఎనర్జీనేమో డెల్టా యూ. ఓకే సేమ్ కాన్సెప్ట్, కాపీ పేస్ట్ కాన్సెప్ట్ మొత్తం. ఓకే చాలు మీకు ఇంకోటి చూపెట్టాలన్నా, అబ్బా దీనికి సార్ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు సార్ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ బై స్మాల్ m. ఇదే కదా మీకు వచ్చింది ఇదేనా, బరొబ్బరా. ఇదేంది ఫైనల్ మైనస్ ఇనిషియలీ ఇన్ఫైనైట్ అనుకుందాం. దీన్ని ఏమొచ్చింది మైనస్ GM బై ఆర్ సార్ కదా, అంతేనా. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్. ఓకే ఊకే ఇట్లానే కదా సాల్వ్ చేసేది, న్యూమరికల్ ఇట్లానేనా. లాస్ట్కి ఏం చేస్తుండే ఈ ఎంని తీసుకొని పోయి గిడేస్తుండే, ఎంని తీసుకొని పోయి ఆడేస్తుండే కదా. మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై ఆర్, ఇదే కదా చేసేది ఊకే అవునా. మైనస్ G
మైనస్ GM1m2/r మైనస్ GM1m2. అబ్బా ఇదే సార్ కదా. మైనస్ GM1m2/r ఏంది? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఎనర్జీ. ఎక్స్టర్నల్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ పొటెన్షియల్. వచ్చిందా సార్? అర్థమైంది సార్. ఏదైతే మనకు ఎక్స్టర్నల్ వర్క్ డన్ వచ్చిందో అక్కడ యూ పెట్టేసి అయిపోయి అదే ఆన్సర్, పొటెన్షియల్ ఎనర్జీ అంతే. ఓకే అర్థమైందా? ఈడైంది ఈ క్వశ్చన్లో అయింది సున్నానే కదా. ఇది మొత్తం ఏం అవసరం లేదా? ఇదేం రబ్ చేస్తున్నా. ఓకే చలో. డెల్టా వి ఫైనల్లీ ఏడా ఇరుకున్నాం? ఓ నుంచి వెళ్ళి ఏ, ఇది ఏ ఫైనల్ ఓ. ఆన్సర్ ఇంత సున్నానే కదా. నెక్స్ట్ ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్. ఇంకా కన్జర్వేటివ్ ఫర్ బ్రింగింగ్ ఏ మాస్ వాల్యూమ్ ఫ్రమ్ ఓ టు ఏ. ఓ నుంచి వెళ్ళి ఏకి. ఓకే రైట్. ఆల్రెడీ ఇది సాల్వ్ చేసినాం మనం కదా. సేమ్ క్వశ్చన్ ఉన్నది, పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నది. సేమ్ అలా అదే ఆన్సర్ వస్తుంది. పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో ఒప్పిస్తా. ఇది ఎట్లా సాల్వ్ చేస్తారు అదే ఆన్సర్ వస్తుంది. మీరు అట్లా వేసినా ఇట్లా వేసినా ఒకటే. ఓకే వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ డెల్టా యూ ఫైనల్లీ ఎడా ఎరుకున్నాం? ఏ దగ్గర కదా, మైనస్ ఓ దగ్గర. ఇది ఓ ఇది ఏ సరేనా. ఏ దగ్గర పొటెన్షియల్ ఎంత? మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఏ బై 2. ఇనిషియల్లీ పొటెన్షియల్ ఎంత? ఇదేమవుతుంది? ఏ బై √2 అవుతుంది కదా. పైథాగరస్ థియరం ద్వారా చేసుకోండి మీరే. మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఏ బై √2. ఏమొచ్చింది? మైనస్ 2 క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఏ √2 క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఏ. ఏమొచ్చింది? క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఏ కామను మైనస్ 2 ప్లస్ √2. ఇంత వర్క్ చేయాలి ఓ నుంచి ఏకి. ఓకే అర్థమైందా బేటా? అర్థమైందా? చలో ఇక్కడ అయితే క్లియరే కదా అందరికీ? రైట్. ఓకే ఒక నిమిషము. ఓ నుంచి ఏకి అక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చింది? ఒక నిమిషము. ఇది కొంచెం టైట్ ఉండడం వల్ల ఇగో ఇక్కడ పెయిన్ వస్తున్నది చెవు పైన. చలో సో కరెక్ట్ వేసినామా? చూసుకోండి ఒకసారి. మైనస్ 2 ప్లస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఏ కదా. రైట్ బడా. ఇదేనా? ఇదే 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 ఆన్సర్. ఇదే కన్జర్వేటివ్ ఏంటి అని అడిగితే మైనస్ పెట్టుకోండి కథం. ఓకే కన్జర్వేటివ్ ఏంటి అంటే మైనస్ పెట్టుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఓ నుంచి ఏ. అచ్చా ఇది కూడా చేసినాం కదా కదా. ఏంటి? డెల్టా యూ ఫైనల్ ఏడైకున్నాం ఏకి. ఇనిషియల్లీ ఓ దగ్గర ఉండే. ఓకే అవునా. ఈడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? వీటి మధ్యలో దూరం ఎంత? 10 మీటర్లు కదా. పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై 10 ఇనిషియల్లీ ఈడ. ఇప్పుడు వీటి మధ్యలో మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై 2 కదా. మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై 10 ప్లస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై 2 కదా. సేమ్ అది నేను అట్లా వేసినా ఇట్లా వేసినా ఒకటే మెథడ్. ఆన్సర్ అయితే ఒకటే వస్తుంది. ఇక మీకు మంచిగా కాన్సెప్ట్ క్లియర్ అయితే ఆటోమేటిక్ మీరే వేసుకుంటా పోతారు ఇక. ఓకే మల్టిప్లైంగ్ అండ్ డివైడింగ్ బై 5/5 వేస్తున్నా. ఇక డైరెక్ట్ ఆన్సర్ రాసేస్తా. ఇక ఏం వస్తుంది అంటే 4/10 4/10 క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం. ఓకే వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ అంటే 2/5 క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం. ఇది ఎక్స్టర్నల్ వర్క్ డన్. వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఎంత? మైనస్ 2/5 క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం. ఇంతేనా?
అవునా? రైట్. చలో నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. 3 మాస్లు ఉన్నాయి. వీటి ఎంత దూరంలో ఉన్నాయి? ఈక్వలేటర్ ట్రయాంగిల్ యొక్క కార్నర్స్ పైన ఉన్నాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. పొటెన్షియల్ ఎనర్జీ క్యాల్కులేట్ చేసేటప్పుడు సిస్టమ్ పైన అడుగుతాడు. పర్టికులర్ పాయింట్ ఉండదు. ఉండనే ఉండదు ఇక్కడ మొత్తం సిస్టమ్. ఓకే, ఇక ఈ రెండింటి మధ్యలో ఒక పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది, దీని మధ్యలో ఒకటి వస్తుంది, ఇంకా దీని మధ్యలో ఒకటి వస్తుంది కదా. 2 మాస్లు ఉండాలి కదా. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా 2 మాస్లు ఉంటాయి కదా. యూనెట్ ఏమొస్తుంది? U1 ప్లస్ U2 ప్లస్ U3 ఏమొస్తుంది నాన్న? 3 సార్లు రిపీట్ అవుతుందా? అవునా కదా? మైనస్ gm²/a మైనస్ gm²/a మైనస్ gm²/a కదా. 3 సార్లు రిపీట్ అవుతున్నది. మైనస్ 3 టైమ్స్ ఆఫ్ gm²/a. ఇదే పొటెన్షియల్ ఎనర్జీ. అర్థమైందా బేట? పొటెన్షియల్కి పర్టికులర్ పాయింట్ కావాలి. ఈడనేమో మొత్తం సిస్టమ్. రైట్. ఇప్పుడు ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ ఫ్రమ్ ఇన్ఫైనైట్ టు O. ఓకే, ఇన్ఫైనైట్ నుంచి ఓకే. ఎక్స్టర్నల్ వర్క్ డన్, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ ఏడా ఎరుకున్నాం? ఓకే, ఆ మాస్ని తీసుకొని వచ్చి O దగ్గర పెట్టినాం కదా. ఇనిషియల్లీ ఇన్ఫైనైట్లో కదా. ఇన్ఫైనైట్లో అయితే ఎట్లా సున్నానే అందరికీ తెలుసు. సో ఫైనల్లీ ఈ మాస్ తీసుకొచ్చి ఈడ పెట్టినాం కదా. అవునా? ఇది మర్చిపోండి, ఇది ఇప్పుడే వేసినామా? ఇప్పుడే వేసినాం సార్, ఇప్పుడే వేసినాం. ఏమొచ్చింది దాన్ని? మైనస్ 3gm²/a వచ్చింది కదా. అవునా కదా? ఇప్పుడు మళ్ళీ దీనిదొకటి వస్తుంది, దీనిదొకటి వస్తుంది, దీనిదొకటి వస్తుంది కదా. అవునా? మళ్ళీ 3 సార్లు రిపీట్ అవుతుంది కదా. మళ్ళీ 3 సార్లు రిపీట్ అవుతుంది. ఓకే, మైనస్ 3 టైమ్స్ ఆఫ్ gm²/, ఈ డిస్టెన్స్ ఎంత నానా? 30 డిగ్రీ. ఇదేమో a/2, ఇదేమో r ఈక్వల్ టు ఏమొచ్చింది? a/√3 కదా. ఆల్రెడీ సాల్వ్ చేసినా కదా cos 30. ఇంతకుముందు చెప్పినా కదా నేను, హోంవర్క్ చేయండి అనగా నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. అవునా? a/√3 మైనస్ 3gm²/a మైనస్ 3√3 మైనస్ gm²/u మైనస్ 3√3 gm²/a. కామన్ ఏంది? gm²/a కామన్ తీసుకుందామా? ఓకే, రైట్ బేటా. సో ఫైనల్ ఏమొస్తుంది నాన్న ఇప్పుడు చెప్పండి? ఏమొస్తుంది? ఇక్కడ కూడా అండి కరెక్ట్ వేసినాం, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇన్ఫైనైట్ దగ్గర 0 రాదు. ఎందుకు చూపిస్తా చూడండి. ఇక్కడ 0 రాదు ఎందుకో? m అనే మాస్ని అది ఇన్ఫైనైట్లో ఉండే కదా. అవునా? అది ఇన్ఫైనైట్లో ఉన్నప్పుడు ఇక్కడ మాస్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. మరి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది కదా. అవుతుందా కదా? బరుబ్బర్ అవుతుంది సార్ కదా. ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ కదా. ఎన్ని మాస్లు ఉన్నాయి? ఈడొక మాసు, ఇన్ఫైనైట్లో ఒకటి, ఇవి 3 కదా. అంతేనా కదా? ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది ఈడ. ఉందా? ఎంత అంటే ఈడ మాస్ లేదన్నట్టు కదా. అంటే 3 టైమ్స్ ఆఫ్ ఓకే స్మాలర్ ఈక్వల్ టు a/√3 రాస్తున్నాడు అయితే. ఓకే, ఇనిషియల్గా అయితే ఉంది. ఇనిషియల్లీ ఎంత? 3 టైమ్స్ ఆఫ్ g ఇంటూ m²/a. ఓకే, 3 టైమ్స్ ఆఫ్ g ఇంటూ m²/a కదా. ఉంది కదా బేటా. ఇగో ఇది చూడండి, ఇనీషియల్గా ఇవి 3 ఉండే కదా. ఇంకా ఈడొకటి ఉండే. ఇగో దీని మధ్యలో ఒకటి, దీని మధ్యలో ఒకటి, దీని మధ్యలో ఒకటి, ఇంకా దీని మధ్యలో ఒకటి. ఇన్ఫైనైట్లో ఉంది కాబట్టి 0 అయింది. దీని మధ్యలో ఒకటి, ఇన్ఫైనైట్లో ఉంది కాబట్టి 0 అయింది. దీని మధ్యలో ఒకటి, ఇన్ఫైనైట్లో ఉంది కాబట్టి 0 అయింది అది. ఓకే, అర్థమైంది కదా బేటా. క్లారిటీ అయితే వచ్చేసింది కదా. ఆన్సర్ వచ్చేసింది ఇక మనకు కదా. రైట్ బట్టా. ఇది పోయిందా? పోలే, ఒక్క నిమిషం.
ఈ మైనస్కి మైనస్ పెట్టిన ఇక్కడ మైనస్ రావాలి కదా ఒకటి కదా. ఇప్పుడు కరెక్ట్. ఈ మైనస్కి మైనస్ పెట్టిన ఇనిషియల్ పొటెన్షియల్ ఏం చేయండి 3 times కదా, -3 × gm²/a. ఇప్పుడు ప్లస్ అయింది, ఇప్పుడు పోయింది, ఇది పోయింది. మిగిలింది ఏంది -3√3 gm²/a వర్క్ డన్ బై ఎక్స్టర్నల్. ఇది వచ్చింది. ఓకే, కన్జర్వేటివ్ అడిగితే ప్లస్లో రాయండి. ఓకే, అర్థమైందా? మెల్ల వేసుకోండి నాన్న, మెల్ల వేసుకోండి. ఫైనల్గా అయితే అర్థమైంది కదా. ఫైనల్గా ఇది వచ్చి ఇక్కడ వచ్చి పడ్డది కదా, అప్పుడు ఇవి 3 ఉన్నాయి, ఇంకా ఇదొకటి ఉన్నది. మొత్తం రాసుకోండి. ఇది మొత్తం రాసిన ఫైనల్ది. ఇనిషియల్లీ ఇక్కడ రాస్తున్నా, ఇనిషియల్లీ కూడా పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. రైట్, ఫైన్ నెట్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, ఇది మర్చిపోండి. ఈ మూడిదేమొచ్చింది -3 gm²/a కదా, ఇది మర్చిపోండి. చలో ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేయండి ఇక దీన్ని. ఓకే, ఇప్పుడు దీని మధ్యలో ఒకటి, దీని మధ్యలో ఇవైతే 2 సార్లు రిపీట్ అవుతున్నాయి కదా, 2 సార్లు రిపీట్ అవుతున్నాయా? అవుతున్నాయి సార్. ఓకే, -2 gm²/a/2 కదా, డిస్టెన్స్ ఎంత a/2 కదా, అవునా? ఇవి 2 సార్లు రిపీట్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ వీటి మధ్యలో ఒకటి ఉంటుంది కదా, -gm² ఇదేమవుతుంది a × cos 30 √3/2 a cos 30 a cos 30 degree. ఓకే, ఎందుకంటే ఇది 30 degree కదా, ఏదైతే డీటా ఉంటుందో అనుకుని కాస్ డీటా ఉంటుంది కదా. ఆల్రెడీ చెప్పినా నేను, స్టార్టింగ్ నుంచి మెల్లమెల్ల చేసుకొని మంచిగా మీ అందరూ మీరు చేసుకుంటా పోతే ఇది తెలిసిపోతుంది. మళ్ళీ చెప్పాలన్నా ఇది ఎంత 30 degrees, ఇది ఏ ఎక్కడైతే డీటా ఉంటుందో అంటుకొని a cos 30 degree ఉంటుంది. cos 30 ఎంత √3/2. ఓకే, అంటే ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ హైట్ ఏమవుతుంది a √3/2 అవుతుంది. ఓకే, ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది -3 gm²/a -4 gm²/a -2/√3 gm²/a 4 5 6 7. ఓకే, -7 gm²/a -2/√3 gm²/a. సో -gm²/a కామన్ తీసుకుంటున్నా, 7 + 2/√3 వచ్చింది. ఇదే నెట్ పొటెన్షియల్ ఎనర్జీ, బరోబ్బర్ ఇదే. ఓకే, అర్థమైందా బేటా? అర్థమైందా? చల్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ స్మాల్ m ఫ్రమ్ ఇన్ఫినైట్ టు a. ఇన్ఫినైట్ నుంచి ఏకి తీసుకోవడం. అచ్చా, ఇది ఏ అన్నట్టు. ఓకే, చలో. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ΔU. ఫైనల్లీ ఏ దగ్గర, ఇనిషియల్లీ ఇన్ఫినైట్ దగ్గర, ఏ దగ్గర ఏరుకున్నాం కదా, ఏ దగ్గర ఇంతకుముందే చేసినాం. ఇగో ఏ దగ్గరది ఇదే కదా క్వశ్చన్ చేసినాం ఇప్పటిదాకా. ఏమొచ్చింది ఆన్సర్? ఇదే వచ్చింది 7 + 2/√3 కదా, -gm²/a 7 + 2/√3 మైనస్ ఇనిషియల్లీ పొటెన్షియల్ ఏం ఉందా, బరబ్బర్ ఉంది. ఎందుకంటే ఇది ఈడుంది కదా, అవునా? అప్పుడు 3 మార్క్స్లు ఉన్నాయి. 3 మార్క్స్లు ఉంటే ఆల్రెడీ సాల్వ్ చేసినాం, 3 సార్లు రిపీట్ అవుతుంది కదా, అవునా? -3 gm²/a ఇది ప్లస్ అయింది కదా, ఇదేమో మైనస్ ఉన్నది. -7 + 3 ఇది మెల్ల వేసుకోండి మ్యాథమెటికల్. ఎంత 4. ఓకే, 4. చలో చేస్తా ఇక చూడండి. -gm²/a -7 gm²/a. ఓకే, అచ్చా ఇప్పుడు పెద్ద అవుతుందేమో, ఇప్పుడే తీసుకుంటే అయిపోతుంది పని. gm²/a ఈ మైనస్ ఇటు పంపిస్తున్నాం, -7
-2/√3 ఇదేమైంది ప్లస్ అయింది కదా +3 ఎందుకంటే gm²/a బయట తీసుకున్నాం ఓకే ఏమొచ్చింది gm²/a -4 -2/√3 ఇదే ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఓకే ఏ నుంచి వెళ్ళి ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి ఏకి తీసుకురావడానికి కోసం అర్థమైందా ఓకే చలో బేట కన్జర్వేటివ్ అడిగితే ముందర మైనస్ పెట్టండి అంతే ఫైండ్ నెట్ పొటెన్షియల్ ఎనర్జీ స్క్వేర్ యొక్క కార్నర్స్ పైన ఉన్నది ఓకే ఇది డాటెడ్ లైన్ వేయండి ఇట్లా వేయద్దు డాటెడ్ లైన్ స్ట్రేట్ లైన్ వేయకండి ఎక్కడ కనిపించినా స్ట్రేట్ లైన్ వేయకండి ఎక్కడ కనిపించినా ఎక్కడన్నా బై మిస్టేక్ ఉంటే మీరే చేంజ్ చేసుకోండి ఓకే ఇట్లా డాటెడ్ వేసుకోండి ఏమొస్తుంది నాన్న దీని మధ్యలో ఒకటి దీని మధ్యలో ఒకటి దీని మధ్యలో ఒకటి దీని మధ్యలో ఒకటి 4 సార్లు రిపీట్ అయిందా 4 సార్లు రిపీట్ అయిందా gm²/a నెక్స్ట్ వీటి మధ్యలో ఒకటి దీని మధ్యలో ఒకటి కదా ఇవి 2 సార్లు రిపీట్ అయినాయి కదా 2 సార్లు రిపీట్ అయినాయి -gm² 2 times of gm² డయాగోనల్ ఎంత √2a కదా సో కామన్ ఏంది gm²/a కామన్ తీసుకుంటున్నా ఇది ఇక్కడ √2 ఉంది ఇక్కడ √2 రాసుకోవచ్చు కదా ఇక్కడ √2 రాసుకుంటున్నా ఏమొచ్చింది -4 -√2 -4 -√2 ఓకే రైట్ బెటా సో ఇదేంది నెట్ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది ఓకే మైనస్ బయట తీసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం లేదు మొత్తానికి అయితే ఆన్సర్ అయితే ఇదే నెక్స్ట్ ఫైండ్ నెట్ పొటెన్షియల్ ఎనర్జీ ఓకే ఇది క్లోజ్ చేయండి 4 మార్క్స్లు ఉన్నాయా 4 మార్క్స్లది ఇప్పుడే వేసినాం 4 మార్క్స్లది ఆన్సర్ ఏమొచ్చింది 4 మార్క్స్లు ఉంటాయి -4 -√2 కదా gm²/a -4 -√2 అయిపోయింది 4 మార్క్స్లది ఇప్పుడు సార్ దీని ద్వారా ఒకటి దీని ద్వారా ఒకటి 2 సార్లు రిపీట్ అవుతుంది కదా 2 సార్లు -2gm²/a/2 మళ్ళీ వీటి ద్వారా 2 సార్లు రిపీట్ అవుతుంది కదా అవునా ఈ డిస్టెన్స్ ఎంత వస్తుంది √5 × a/2 √5 × a/2 కదా 2 × gm²/√5 × a/2 ఓకే సో ఇది సాల్వ్ చేద్దాం gm²/a కామన్ తీసుకుంటున్నా -4 -√2 -4 ఈడ -4/√5 కదా అంతేనా రైట్ బడా ఎంత వచ్చింది gm²/a -8 -√2 -4/√5 కదా అంతేనా చలో బేటా సో మొత్తానికి మళ్ళీ ఇక ఆన్సర్ ఇదే మీకు ఇదేనా నెట్ పొటెన్షియల్ ఎనర్జీ ఆన్సర్ ఇంతే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ m ఫ్రమ్ ఇన్ఫైనైట్ టు a ఇన్ఫైనైట్ నుంచి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం మనం ఓకే ఎక్స్టర్నల్ వర్క్ డన్ కనుక్కోవాలి ఫైనల్ మైనస్ ఇది a అనుకుందాం ఇనిషియల్లీ ఇన్ఫైనైట్ దగ్గర కదా ఏ అనే పాయింట్ దగ్గర నెట్ పొటెన్షియల్ ఎనర్జీ అయితే వచ్చింది కదా 5 ఉన్నాయి అవునా ఈ 5 మార్క్స్లది ఆన్సర్ అయితే ఇది వచ్చింది కదా -8 -√2 -4/√5 -8 -√2 -4/√5 ఈడనేమో gm²/a కదా ఇనిషియల్గా ఈ మాస్ ఒక్కటి ఇక్కడ లేకుండే కదా ఈ మాస్ ఒక్కటి లేకుండే అంటే 4 మార్క్స్లు ఉండే కదా ఆ 4 మార్క్స్లది ఆన్సర్ ఏమొచ్చిందన్న స్క్వేర్ది ఇదే వచ్చింది కదా స్క్వేర్ది ఇదే కదా క్వశ్చన్ -4 -√2 -4 -√2 ఓకే -gm²/a -4 -√2 అచ్చా ఇక్కడ ప్లస్సే కదా ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా చలో ఇక్కడ ప్లస్ సారీ ఇదే కదా ఇక అంతేనా బేడ అవునా కదా
రైట్. సో gm²/a కామన్ తీసుకుంటున్నా. -8 -√2 -4/√5 ఇదైతే బయట తీసుకుంటున్నాం. మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది +4 +√2 కదా, అంతేనా? ఏం క్యాన్సల్ అయినాయి ఇక్కడ -4, ఇది 2 అయితే పోయినాయి. సో gm²/a -4/√5 కదా, -4 -4/√5 కరెక్ట్. ఇదేనా ఇక వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఎంత అంటే ఇంత, కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఎంత అంటే ఇక మీరు మైనస్ పెట్టండి అంతే ఇక. ఓకే రైట్ బేటా. ఫైండ్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ ఫ్రమ్ ఇన్ఫినైట్ టు పి. హోంవర్క్ కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్. ఏ నుంచి బీకి తీసుకోవడానికి ఎంత వర్క్ డన్. ఇదైతే ఆన్సర్ డైరెక్ట్ తెలుసు, 0 కదా. ఈక్విపోటెన్షియల్ సేమే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఎక్స్టర్నల్ వర్క్ డన్. ఇనీషియల్లీ ఇట్లుండే, ఇదేమో ఫైనల్. ఓకే ఇనీషియల్లీ 10 మీటర్ దూరంలో ఉండే, నెక్స్ట్ దానికి కొంచెం జరిపిన 20 మీటర్లు దూరం జరిపిన. ఓకే అయితే నేను ఎంత వర్క్ చేసిన, దూరం జరిపినా కదా, వర్క్ చేసినా కదా. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఎంత, ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఫైనల్ పొటెన్షియల్ ఏంటి ఎంత, -gm²/20, ఇనిషియల్లీ -gm²/10 కదా, -gm²/20 +gm²/10 మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 2/2 చేస్తున్నా. ఓకే సో కింద 20 అయితే ఎల్సిఎం వచ్చేసింది. ఓకే పైన gm² కదా అంతేనా, 2gm² -gm². సో ఫైనల్ వచ్చేసింది అన్న ఇంతే, gm²/20 ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. ఓకే అర్థమైందా? రైట్ బేటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రైట్ బేటా. ఆర్బిటల్ వెలాసిటీ ఆర్ ఆర్బిటల్ స్పీడ్ ఇది ఏంటి అని అంటే, ఆర్బిట్ అంటే అందరికి తెలుసు సార్ గుండ్రంగా తిరగాలి అంతేనా. రైట్. సో నేను ఏం చేస్తున్నానంటే, ఇగో ఇది మన భూమి. ఓకే భూమి యొక్క మాస్ M, భూమి యొక్క రేడియస్ R. ఓకే రైట్. సో భూమి పైనుంచి వెళ్ళి కొంత పైకి పోయినా, భూమి సర్ఫేస్ నుంచి వెళ్ళి కొంచెం పైకి పోయినా, హెచ్ అనే హైట్కి పోయినా. ఓకే అంటే అనుకుందాం ఇది ఒక బిల్డింగ్. ఓకే ఇది ఒక బిల్డింగ్ పైకి ఎక్కిన, బిల్డింగ్ పైకి ఎక్కి ఒక బాల్ని ముందటిట్లా వదిలిన నాన్న. ఓకే రైట్. సో మీరు ఎంత వెలాసిటీతో బాల్ని వదిలితే ఓకే ఏమవుతుంది, కింద పోయి పడుతుంది కదా అంతేనా. కానీ ఆ బాల్ ఏమైందంటే గుండ్రంగా తిరిగి, చూడండి ఆ బాల్ ఇట్లా గుండ్రంగా తిరిగి మళ్ళీ మీరు ఇక్కడ నుంచి పట్టుకోవాలన్నట్టు బాల్కి. అర్థమైందా బేటా? ఓకే మీరేమో బాల్ని ఇట్ సైడ్ వదిలినరు, క్యాచ్ పట్టేది మాత్రము ఇట్ సైడ్ నుంచి పడుతున్నారు, వెనుక నుంచి వెళ్ళి. ఓకే ఆల్రెడీ ఒక రౌండ్ చేసుకొని వచ్చిందనమాట అది. అర్థమైందా? సార్ నిజంగా అట్లా అవుతుందా? అవుతుంది కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే రైట్ బేటా. సో చూడండి అయితే సార్ ఇక్కడ నుంచి వదిలి ఇక్కడ నుంచి పట్టుకుంటే, ఓకే ఇక్కడ నుంచి వదిలి ఇక్కడ నుంచి పట్టుకోవడానికి కోసము మనం ఎంత వెలాసిటీతో బాల్ని వదలాలి సార్? ఓకే రైట్. సో ఏ వెలాసిటీతో గనక మనం వదిలితే ఆ బాల్ అనేది గుండ్రంగా తిరిగి మళ్ళీ ఇట్లా వెనక్కి వస్తుంది, ఆ వెలాసిటీనే మనం ఆర్బిటల్ వెలాసిటీ అంటాం నాన్న. ఏ వెలాసిటీ అంటాం? ఆర్బిటల్ వెలాసిటీ అని అంటాం. ఓకే దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే, ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఏ బాడీ టు రివాల్వ్ అరౌండ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్బిటల్ వెలాసిటీ. అంటే ఎంత వెలాసిటీ ఇవ్వాలి
తక్కువ ఎంత వెలాసిటీతో ఇస్తే గుండ్రంగా తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి వదిలితే ఇక్కడ నుంచి పట్టుకోవాలన్నమాట. ఓకే, అర్థమైంది కదా. దీన్ని ఏమంటాం, ఆర్బిటాల్ వెలాసిటీ అని చెప్పేసి అని అంటాం నాన్న. సరేనా, రైట్. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో ఒకసారి చూడండి. ఆర్బిటల్ వెలాసిటీ ఇప్పుడు నాకు చెప్పండి నాన్న, ఇదైతే గుండ్రంగా తిరుగుతున్నది అవునా. బాల్ యొక్క మాస్ స్మాల్ m అనుకుందాం. సరేనా, సో గుండ్రంగా తిరిగేటప్పుడు ఏ ఫోర్సెస్ ఉంటాయి, సెంట్రిపిటల్ ఇంకా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కదా. ఆల్రెడీ నేను సర్క్యులర్ మోషన్లో చెప్పిన ఏంటది, మొత్తం కేజీ నుంచి పిహెచ్డి వరకు ఈ ట్రిక్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఏంటది, ఏదైనా వస్తువు గుండ్రంగా తిరిగితే రెండు ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి కదా. ఏంటది, ఒకటేమో సెంట్రిపిటల్, ఇంకోటేమో సెంట్రిఫ్యూగల్. అంతేనా, రైట్ బడా. సో ఇక్కడ సెంట్రిపిటల్, ఓకే, ఇదేమో బాల్, ఇదేమో క్యాపిటల్ M అంటే మన భూమి. ఓకే, ఇదేమో ఇట్లా గుండ్రంగా తిరుగుతుందా. చలో, ఈ డిస్టెన్స్ ఎంత, r + h కదా. అంతేనా. ఇప్పుడు కిందికి ఎవరు లాగుతున్నారు, భూమి. అవును. సో దీన్ని ఈ డైరెక్షన్లో ఎవరు లాగుతున్నారు, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ mv²/r. అంతేనా. డిస్టెన్స్ ఎంత, r + h కదా. అంతేనా కదా. కింద ఎవరు లాగుతున్నారు, భూమి, గ్రావిటేషనల్ ఫోర్స్ కదా. రైట్. సో సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్. సెంట్రిపిటల్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, గ్రావిటేషనల్ ఫోర్సే కదా. గ్రావిటేషనల్ ఫోర్స్ ఏంది నాన్న, రెండు మాస్ల మధ్యలో ఫోర్స్ ఉంటుందా, ఉంటుంది సార్. G, M, m/r+h². అంతేనా, రైట్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫార్మ్ ఏంది, m. ఓకే, ఇది పోయే వెలాసిటీ ఎంత వెలాసిటీతో పోతుంది, v0 అనుకుందాం. ఆర్బిటల్ వెలాసిటీ కదా, VO, ఆర్బిట్, O ఫర్ ఆర్బిట్. mv0²/r, mv²/r కదా ఫార్ములా అయితే కదా. mv²/r అంటే r అంటే ఇక్కడ మొత్తం డిస్టెన్స్ అన్నట్టు. ఓకే, r+h. r+h ఇండ్ల నుంచి ఒకటి r+h అయితే పోయింది. స్మాల్ m కూడా పోయింది. మిగిలింది ఏంది, ఇక్కడ మిగిలింది ఏంది, v0². ఇది ఈక్వల్ టు ఇది వచ్చింది కదా. సో v0 ఈక్వల్ టు ఏమొచ్చింది అన్న, √gm/r+h వచ్చింది. ఓకే, వాట్ ఈస్ ద ఆర్బిటల్ వెలాసిటీ ఫార్ములా అని అడిగితే ఇదేనా. ఓకే, రైట్ బెటా. అయితే సార్ ఇప్పుడు ఈ హైట్ 0 అనుకుందాం. హైట్ 0 అంటే ఏంటి, భూమి పైన నిలబడి, ఇప్పుడు నేను భూమి పైన నిలబడ్డా, భూమి పైన నిలబడి ఓకే బాల్ తీసుకొని ముందటేసిన. ఓకే, ఎంత వెలాసిటీతో వేస్తే అది భూమి గుండ్రంగా తిరిగి నేను ఇక్కడ నుంచి పట్టుకుంటా. ఓకే, ఇంతకుముందు బిల్డింగ్ పై నుంచి లేచినాం కదా, హైట్ ఉండే అవునా. నేను భూమి పై నుంచి వేస్తే భూమి పైన నిలబడి వేసిన. ఓకే, అంటే ఈ నుంచి గుండ్రంగా తిరిగి మళ్ళీ ఇడికి వచ్చింది అన్నట్టు. ఓకే, అంటే హైట్ ఈక్వల్ టు 0. అంతేనా, స్మాల్ h వాల్యూ 0. రైట్ బేటా. సో మొత్తానికి అయితే ఆర్బిటల్ వెలాసిటీ అయితే ఇది వచ్చింది. అవునా, కరెక్టేనా కదా. సో ఇక్కడ ఈ హైట్ ఈక్వల్ టు 0 కూడా రాసుకోవచ్చు, gm/R వస్తుంది. ఓకే, అయితే నేను ఇప్పుడు ఏం రాస్తానంటే r+hని లెట్ r+h ఈక్వల్ టు స్మాల్ r అనుకుందాం. ఓకే, సో ఆర్బిటల్ వెలాసిటీ ఏమొచ్చింది, √gm/r. ఓకే, ఇది స్మాల్ m, ఇది క్యాపిటల్ M. ఓకే, ఈ డిస్టెన్స్ ఎంత, r అన్నట్టు. ఓకే, రైట్ బేటా. సో gm/r అంటే ఇక్కడ ఏమర్థమైంది నాన్న, ఇగో ఆర్బిటల్ వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద ప్లానెట్. అంతేనా, మాస్ ఆఫ్ ద ఎర్త్ కదా. రైట్ బేటా. సో ఆర్బిటల్ వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్. అంతేనా, కరెక్ట్ కదా బేటా. అయితే ఆర్బిటల్ వెలాసిటీ అనేది మాస్ ఆఫ్ ద బాల్ పైన ఆధారపడుతుందా, లేదు కదా. ఫార్ములాలో అయితే లేదు కదా నాన్న, అవునా కదా. మాస్ ఆఫ్ ద ఎర్త్ పైన ఆధారపడుతున్నది, మాస్ ఆఫ్ ద బాల్ స్మాల్ m. మాస్ ఆఫ్ ద బాల్ ఏంది, స్మాల్ m కదా, బాల్ ది మాస్. ఇక స్మాల్ ఎంలు ఎగిరిపోయినాయి, ఫార్ములా స్మాల్ ఎంఏ లేదు. అవునా, ఒకటేమో పెద్ద 500 కిలో బాల్ తీసుకోండి, ఇంకోటేమో చిన్న బాల్ తీసుకోండి. ఓకే, 100 గ్రాముల బాల్ తీసుకోండి, రెండిట్లను ఒకటేసారి వదలండి. ఓకే, రెండిటికి కూడా ఒకటే వెలాసిటీ ఇవ్వాలి. అర్థమైందా బేటా. ఓకే,
రైట్, ఇగో ఈ నుంచి వెళ్ళి ఒక 500 కిలోలు, ఇంకోటేమో 100 గ్రాములు. ఓకే, 2 బాల్లను వదిలినా ఎంత వెలాసిటీ ఇవ్వాలి? దీనికి ఎక్కువ ఇవ్వాలన్నా దీనికి ఎక్కువ ఇవ్వాలన్నా? ఓకే, ఇట్లా గుండ్రంగా తిరిగి రావడానికి కోసము రెండింటికి ఒకటే వెలాసిటీ ఇవ్వాలి సార్. ఎందుకనంటే ఆర్బిటల్ వెలాసిటీ నెవర్ డిపెండ్స్ అపాన్ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంతేనా? అవునా కదా? రైట్ బెటా. సో ఆర్బిటల్ వెలాసిటీ డస్ నాట్ డిపెండ్ అపాన్ మాస్ ఆఫ్ an object. ఓకేనా? ఆబ్జెక్ట్ మాస్ పైన అయితే ఆధారపడతలేదు, ఎందుకంటే ఫార్ములా లేనే లేదు కదా. రైట్ బెడా. ఇప్పుడు ఆర్బిటల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ డిస్టెన్స్ చూద్దాం. ఓకే, సో చూడండి, మనకు ఫార్మ్ ఏమొచ్చింది? ఆర్బిటల్ వెలాసిటీది ఫార్మ్ ఏమొచ్చింది? gm/r వచ్చింది కదా. అంతేనా కదా? కరెక్ట్. ఇప్పుడు అంటే ఈ స్మాల్ ఆర్ని r+h రాసినాం. స్మాల్ ఆర్ని r+h, ఇదే కదా వచ్చింది మనకు. అవును. ఇప్పుడు నాకు చెప్పండి, స్మాల్ g ఈజ్ ఈక్వల్ టు, ఓకే, గ్రావిటీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ఏ సర్టెన్ హైట్ దగ్గర ఎంత వస్తుంది నాన్న? ఓకే, gm/r+h² కదా. ఇప్పుడు gm ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? gh ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ h² కదా. ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఏమొచ్చింది? gh ఇంటూ r+h² బై కింద ఏముంది? r+h ఉంది, ఇది పోయింది కదా. మిగిలింది ఏంది? gh ఇంటూ r+h కదా. అంతేనా కదా? ఈ r+hని స్మాల్ r కూడా రాసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, gh ఇంటూ స్మాల్ r. అవునా? రైట్ బెడా. ఇప్పుడు మంచి చూడండి, ఆర్బిటల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ gh ఇంటూ r. gh అంటే ఏంటి నాన్న? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ఎ సర్టెన్ హైట్ దగ్గర కదా. భూమి పైన నిలబడితే gm/R² రాస్తాం కదా. హైట్ పైన, హైట్ అయితే ఏముండదు కదా. అవును కదా బేటా, ఇంత సింపులే కదా. అవునా కదా? ఇగో ఇదేంది? భూమి. ఓకే, ఇదేంది? హెచ్. ఇదేమున్నది? స్మాల్ ఎమ్. ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏంది? gh కదా. ఈడేమొస్తుంది? ఈడ g రాస్తాం. ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఏం రాస్తాం? g రాస్తాం. హైట్, కొంత హైట్ పైన ఉన్నాం కదా, కొంచెం తక్కువనే ఉంటుంది కదా, అదే వాల్యూ అనమాట. ఓకే, అర్థమైంది కదా బేటా మొత్తానికైతే? ఇగో అదే ఇక్కడ రాసిన. ఓకే, రైట్ బేటా. సో ఇగో v0 = g ఇంటూ r, అంటే ఇక gh అన్నట్టు, అది gh ఇంటూ r. ఓకే, ఇక్కడ హెచ్ ఉంది కదా, హెచ్ కనిపిస్తుంది కదా అందరికైతే. ఇఫ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇగో ఇదేమో v0 = gh ఇంటూ r కదా. ఈడ వరకు అయితే క్లియర్. ఈ ఫార్ములా ఏంటి అని అంటే గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ కావద్దు. న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడు 100% కన్ఫ్యూజన్ అవుతుంది, 100% కన్ఫ్యూజన్ అవుతుంది. ఈడ వరకు అయితే క్లియరే కదా మీకు అందరికీ. అవునా కాదా? అవునా? నాకు చెప్పండి, gHది ఫార్ములా ఏమొచ్చింది మీకు? గ్రావిటీ ఎట్ ఏ సర్టెన్ హైట్. అవునా? ఏమొచ్చింది సార్? gH ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇగో g ఇంటూ r/r+h². ఇదేనా? ఇదే కదా. gH = g ఇంటూ r/r+h². లేదా ఇట్లా కూడా రాసినాం మనం, gH = g ఇంటూ 1/1+h/r² రాసినామా? గుర్తుంది కదా బేటా, మీరు రివిజన్ చేస్తే మీకు గుర్తుంటుంది. ఓకే, రైట్.
ఇగో జిహెచ్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకే, ఈడ రాసుకోండి ఇట్లా. ఓకే రైట్, మీకు ఏమొస్తుందంటే ఇదే వస్తుంది. చూపెట్టాలనా, ఏడ రాయాలి? జిహెచ్ ప్లేస్లో ఒక పని చేద్దాం, ఇది ఇప్పుడే రాస్తాలే. ఓకే, ఈ నుంచి కంటిన్యూ చేద్దాం. V0 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ జిహెచ్ అంటే ఏంటి? G ఇంటూ ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ కదా. ఇది ఆర్ ప్లస్ హెచ్, ఇందులోంచి ఒక ఆర్ ప్లస్ హెచ్ అయితే పోయింది కదా, పోయిందా లేదా? మిగిలింది ఏంది? G ఇంటూ ఆర్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ హెచ్ కదా. సో మొత్తానికి ఆర్బిటల్ వెలాసిటీ ఫార్ములా ఏమొచ్చింది? G ఇంటూ ఆర్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ హెచ్, ఇది వచ్చింది కదా. అవునా కాదా? అంతేనా? అర్థమైందా బేటా? ఓకే, G ఇంటూ ఆర్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ హెచ్. ఇక్కడ చూడండి, కన్ఫ్యూజన్ ఏం కావద్దు, ఎవ్వరు కూడా కన్ఫ్యూజన్ ఏం కావద్దు. V0 ఈక్వల్ టు G అంటే ఏంటి? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ G ఇంటూ ఓకే అంటే ఆర్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ హెచ్, ఇది రాయాలి. సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అని అంటే ఇది రాయాలి. ఓకే రైట్ బెట. లే సార్, ఒక హైట్లోనే కొంత హైట్లా గీడ ఒక 50 కిలోమీటర్లు పైకి పోతే, ఒక 50 కిలోమీటర్లు పైకి పోతే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కొంచెం తక్కువ ఉంటుంది కదా. ఇన్ కేస్ ఈ వాల్యూ కనుక ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే అర్థమైందా? ఇక్కడున్న జిహెచ్ వాల్యూ ఇయ్యలేడు అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయండి. అర్థమైందా బేట? క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, క్వశ్చన్లోనే ఉంటుంది. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ at 6,400 కిలోమీటర్స్ ఈజ్ ఇంత అని అంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి. అంటే సర్టెన్ హైట్లో ఇచ్చింది కదా. ఓకే, ఆ హైట్లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇయ్యకుంటే ఇగో ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, జీ వాల్యూ అయితే తెలుసు, భూమి పైన ఎంత 9.8 కదా. ఆరు హైట్ ఎంతో కొంత ఇస్తాడు. ఓకే, 6,400 కిలోమీటర్ హైట్ వాల్యూ. ఓకే, సబ్స్టిట్యూట్ ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోండి. అర్థమైందా బేటా? గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా మాత్రం, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. రెండు చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ బేటా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1% కాదు 100% అందరూ కన్ఫ్యూజన్ అవుతారు, మీరని కాదు. ఓకే, అందుకోసము మెల్లగా క్లారిటీ ఇచ్చుకుంటా చెప్తున్నా. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి, ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి అన్నది. ఓకే, ఇక్కడ హెడ్డింగ్లోనే నేను మీకు రాసిన ఆర్బిటల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిహెచ్ అన్న. అవునా, ఇగో ఇదే అన్నట్టు మీకు ఆర్బిటల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిహెచ్ వాల్యూ ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, ఇగో జిహెచ్ వాల్యూ ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయండి. లేదు సార్ జీ వాల్యూ ఇచ్చింది సార్ అని అంటే జీ వాల్యూ ఓకే ఈ వాల్యూ ఇయ్యలేడు, జిహెచ్ వాల్యూ ఇయ్యలేడు అని అంటే అప్పుడు ఇగో జీ ఇంటూ ఆర్ స్క్వేర్ బై, అంటే ఈ రెండు డబ్బాలలో వేసినారా, ఈ రెండు డబ్బాలు ఉన్న ఫార్ములా మెయిన్ అనమాట మీకు. ఓకే, ఇవి రెండు రిమెంబర్. ఆర్బిటల్ వెలాసిటీ ఇదేమో జిహెచ్ టర్మ్లా, ఇదేమో జీ టర్మ్లా. ఓకే రైట్ బడా. ఇఫ్ హైట్ ఈక్వల్ టు 0, ఇప్పుడు భూమి పైన నిలబడ్డా కదా, హైట్ అంటే 0నే కదా. రైట్ బడా, ఈడ చూడండి హైట్ 0 చేసేసిన, ఏమొచ్చింది? ఈఆర్ పోయింది, అండ్ మొత్తానికి ఏమొచ్చింది? రూట్ జిఆర్ వచ్చింది కదా, అంతే కదా, అంతేనా కదా? రైట్ బడా. సో రూట్ జీ ఇంటూ ఆర్ వచ్చింది. ఇప్పుడు జీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఎంత ఉంటుంది అంటే 6,400 కిలోమీటర్. 6,400 కిలో అంటే 10 క్యూబ్ కదా. ఇది మొత్తం సాల్వ్ చేస్తే ఇక మీకు 7.9 కిలోమీటర్ పర్ సెకండ్ వస్తుంది నాన్న. ఓకే, వాట్ ఈస్ ద మినిమం ఆర్బిటల్ వెలాసిటీ అంటే భూమి పైన నిలబడి ఈ పెన్నుని ఇట్లా గట్టిగా వదిలిన ఎంత స్పీడ్తో వదలాలి? 7.9 కిలోమీటర్ పర్ సెకండ్. ఒక్క సెకండ్లా దగ్గర 8 కిలోమీటర్లు. ఒక్క సెకండ్లో 8 కిలోమీటర్లు పోయేటట్టు మీరు వదిలినారు అనుకోండి, పక్కా ఇవ్వ మీరు ఈ నుంచి ఇలా పట్టుకుంటారు ఇట్లా. ఓకే, అర్థమైందా బేటా? అర్థమైంది కదా. సో సార్ ముందట గుట్టలు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, మనుషులు అడ్డాలు వస్తారు కదా,
అవి ఏం లేవు అనుకుందాం, ఏం లేవు. ఓకే, అప్పుడు వదిలితే కనుక ఇంత ఇవ్వాలన్నట్టు. ఓకే, ఎందుకంటే ఇక ఇలా కొట్టంగానే వీటిని ముందర పోయి పడుతుంది ఎట్లన్నా కానీ కదా. ఇంకా మళ్ళీ ముందడికి పోతే బిల్డింగ్లు, ఇల్లులు, అవి ఇవి ఏవో ప్రతిదీ అడ్డం వస్తూనే ఉంటాయి కదా. అవన్నీ ఏం లేకుంటే ఆరామ్ స్మూత్గా ఉంటే, మంచిగా బాల్ షేప్లో ఉంటే కనుక బాల్ షేప్లో ఓకే, బాల్ పైన నిలబడి ఇట్లా వేయాలి, గుండ్రంగా తిరిగి మళ్ళీ ఉల్టా వస్తుంది అన్నట్టు. ఓకే, అర్థమైందా బేటా? చలో, మొత్తానికైతే క్లియరేనా? ఓకే, ఇది ప్రూఫ్, ఇది ఈడ ఉంది, మీ ఇష్టం. ఓకే, మీ ఇష్టం, ఈడ కూడా రాసిన ఏదైనా ఒకటి రాసుకోండి. ఓకే, ఆర్బిటల్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ జీ. ఈడ స్మాల్ జీ టర్మ్ ఈడ ప్రూవ్ చేసిన, చూసినరా? V0 = GM/, ఇదైతే ఫార్ములా తెలుసు కదా. రైట్ బడా, ఇగో దీన్ని ఇట్లా రాసుకోవచ్చు కదా. ఇగో V0 = GH ఇంటూ, అవునా, R+H కదా. ఇగో ఇట్లా కూడా వేసుకోవచ్చు, ఇగో GM. ఓకే, మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ బై R² ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, స్మాల్ జీ ఫార్ములా ఏంది? GM/R² కదా. హైట్లో అడిగితే ఇది R+H². హైట్లో అంటే అది, సర్ఫేస్ పైన ఎర్త్ అంటే ఇది కదా. సో ఇందులో నుంచి GM = ఏమొచ్చింది? GR² కదా, సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, GM ప్లస్, లేదా ఇట్లా కూడా వేసుకోవచ్చు, GM/R². ఏంది నాన్న? GM/R² అంటే స్మాల్ జీ కదా, స్మాల్ జీ పెట్టినా ఇంటూ R²/R+. మళ్ళీ అదే వచ్చిందా? చెప్పినా లేదా నేను? ఇవి G × R²/R+H అంటే సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన G. ఓకే, అర్థమైందా బేటా? డౌట్స్ అయితే ఏం లేవు కదా. ఓకే, రైట్. రెండు ఫార్ములాలు చెప్పినా, ఆ రెండు ఫార్ములాలు మీకైతే రాసి అయితే చూపెట్టినా, అవునా, కరెక్టేనా? ఇప్పుడు చెప్పండి, కెనెడిక్ ఎనర్జీ ఏమైతే గుండ్రంగా అయితే తిరుగుతుంది, కెనెడిక్ ఎనర్జీ ఉంటుందా? ఎంత ఎనర్జీతో కెనెడిక్ ఎనర్జీతో తిరుగుతుంది? 12mv², అంటే V02, 12mv02. ఓకే, ఎంత వచ్చింది? V02 √GM/R+H². ఓకే, రైట్ బడా, ఇది ఓకే, రూట్ అది పోయింది, మొత్తానికైతే ఇది వచ్చింది కదా. ఓకే, ఇదేమో మాస్ టర్మ్లో కెనెడిక్ ఎనర్జీ, మాస్ టర్మ్లో కెనెడిక్ ఎనర్జీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ టర్మ్స్లో. ఓకే, కెనెడిక్ ఎనర్జీ మాస్ టర్మ్లో క్యాపిటల్ M. ఓకే, ఇదేమో యాక్సిలరేషన్ డ్యూ టు టర్మ్లో. అర్థమైందా బేటా? అర్థమైందా? డౌట్స్ అయితే ఏం లేవు. గుండ్రంగా తిరిగేటప్పుడు కెనెడిక్ ఎనర్జీ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్, అదే కెనెడిక్ ఎనర్జీ ఇది అన్నట్టు. ఓకే, చలో ఒక పని చేద్దాము. గీడ ఉంది కదా, ఇది రబ్ చేస్తున్నా. ఓకే, ఆల్రెడీ ఉంది కదా ప్రూఫ్, మళ్ళీ డబల్ సార్లు ఎందుకు. ఓకే, మెయిన్గా నేను ఏం చెప్పినా ఫార్ములాలు, రెండు ఫార్ములాలు కన్ఫ్యూజన్ లేకుండా మీరు గుర్తుపెట్టుకుంటే పని అయిపోయినట్టే. గివ్వే రెండు ఫార్ములాలు. ఓకే, ఇవి రెండు ఫార్ములాలు. ఆర్బిటల్ వెలాసిటీలో ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇవి రెండు ఫార్ములాలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఫార్ములా ఏంది? మాస్ టర్మ్లో ఏమొచ్చింది? GM/R+H, ఆర్బిటల్ వెలాసిటీ. ఓకే, అదేమో మాస్ టర్మ్లో, ఓకే, మాస్ రూపంలో అది క్యాపిటల్ M. ఇది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే మొత్తానికి మూడు ఫార్ములాలు. ఈ మూడు ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే పని అయిపోయినట్టే. ఓకే, చాలు ముందరికి వెళ్ళిపోదాం ఇప్పుడు. రైట్ బేటా, ఈ క్వశ్చన్స్ జస్ట్ రిలేషన్షిప్ బేస్ పైననే ఉంటాయి, ఏం లేదు, రిలేషన్షిప్ బేస్ పైననే ఉంటాయి. ఓకే, ఒక ప్లానెట్, ఆ ప్లానెట్ యొక్క మాస్ ఎంత అంటే 4 times ఆఫ్ మాస్ ఆఫ్ ద ఎర్త్. దాని యొక్క రేడియస్ ఎంత అంటే 2 times ఆఫ్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, రేడియస్ ఆఫ్ ప్లానెట్ ఈస్ 2 times ఆఫ్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్. అయితే ఆర్బిటల్ వెలాసిటీ ఏమవుతుంది? ఆర్బిటల్ వెలాసిటీ ఏమి ఇచ్చిండు? మాసెస్ ఇచ్చిండా? ప్లానెట్ యొక్క మాసెస్లు ఇచ్చిండు. ఫార్ములా ఏంది? √GM/R. హైట్ నుంచి అయితే వదులుతలేడు కదా, ప్లస్ H కదా, హైట్ అయితే 0, అంటే సర్ఫేస్ పైననే ఇది మొత్తం జరిగేది. ఓకే, ఇది ఏంది? ప్లానెట్. ఇదేంది? ప్లానెట్. ఇదేంది? ప్లానెట్. ఖతం అయిపోయింది.
క్యాపిటల్ G ఇంటూ మాస్ ఆఫ్ ద ప్లానెట్ ఎంత ఇచ్చిండు 4 times ఆఫ్ మాస్ ఆఫ్ ద ఎర్త్. రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ ఎంత ఇచ్చిండు 2 times ఆఫ్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్ కదా. 2 2s మిగిలింది ఏందిగా 2 times ఆఫ్ GM/RE కదా, అంతేనా. రైట్ బ్రదర్. సో ఇది చూడండి √2 ఇంటూ √√ GME/RE కదా, అవును. ఇదేంది నాన్న ఆర్బిటల్ వెలాసిటీ ఆన్ ద ఎర్త్ కదా. రైట్. సో ఆర్బిటల్ వెలాసిటీ అనే ప్లానెట్ ఈజ్ ఈక్వల్ టు √2 times ఆఫ్ ఆర్బిటల్ వెలాసిటీ ఆన్ ద ఎర్త్. అర్థమైందా కదా. ఇంతే, రిలేషన్షిప్ బేస్ పైన క్వశ్చన్. ఓకే, ఈడేమి ఇచ్చిండు గ్రావిటీ, యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీలు ఇచ్చిండు. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ మనం ఏం కనుక్కోవాలి. ఓకే, ప్లానెట్ పైన ఆర్బిటల్ వెలాసిటీ ఎంతనో కనుక్కోవాలి. ఫార్ములా ఏందన్నా, ఇది ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నుంచి వెళ్ళే. ఓకే ఓకే రైట్. సో ఏంది G ఇంటూ క్యాపిటల్ R కదా. సర్ఫేస్ పైన నా సర్ఫేస్ పైన గుర్తుపెట్టుకోండి అన్నా కదా నేను, అవునా. సర్ఫేస్ పైన రైట్. ఓకే చలో. సో ఇదేంది ప్లానెట్, ఇదేంది ప్లానెటే. గ్రావిటీ అనే ప్లానెట్ 4 times ఆఫ్ గ్రావిటీ ఆన్ ఎర్త్. రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ 2 times ఆఫ్ రేడియస్ ఆన్ ద ఎర్త్. సో ఎంత వచ్చింది √8 ఇంటూ √GERE. ఓకే, √GR దేంది నా ఎర్త్దే కదా. సో ఆర్బిటల్ వెలాసిటీ అనే ప్లానెట్ ఈజ్ ఈక్వల్ టు √8 times ఆఫ్ ఓకే ఆర్బిటల్ వెలాసిటీ ఆన్ అవర్ ఎర్త్. అవునా, ఎర్త్దే. అర్థమైందా. ఇంతేనా, రిలేషన్షిప్ బేస్డ్ పైననే క్వశ్చన్స్ ఉంటాయి అంతే. ఓకే, మెయిన్గా 3 ఫార్ములాలు అన్నా ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే పని అయిపోయినట్టే న్యూమరికల్ సాల్వ్ అయితే. రైట్. సో టైం పీరియడ్ ఆఫ్ శాటిలైట్. ఓకే, ఇక్కడ ఒక శాటిలైట్ అనేది గుండ్రంగా తిరుగుతున్నది, దాని యొక్క టైం పీరియడ్ కనుక్కోవాలి. ఓకే, ఎట్లా కనుక్కుంటామో. ఈవెన్ ఇప్పుడు మనం ఆర్బిటల్ వెలాసిటీ డిస్కస్ చేసినామా, ఆడ బాల్ వదిలినాం కదా, ఆ బాల్నే శాటిలైట్ అనుకోండి. ఓకే, కొంత పైన వచ్చి కొన్ని వేల కిలోమీటర్ల పైన వచ్చి గుండ్రంగా తిప్పుతున్నాం. అంటే గుండ్రంగా అయితే తిరుగుతుందా, తిరుగుతున్నది. శాటిలైట్ అయితే గుండ్రంగా అయితే తిరుగుతున్నది కదా. రైట్, ఇది మన శాటిలైట్ అనుకుందాం. ఓకే, ఇదేంది రేడియస్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, ఇదేంది హైట్. ఓకే, ఇదేంది స్మాల్, ఇదేమో క్యాపిటల్ M, ఇదేమో శాటిలైట్ మాస్ ఏమో స్మాల్ m. ఓకే రైట్ బేటా. టైం పీరియడ్ కనుక్కోవాలి. టైం టేకింగ్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ ఈస్ కాల్డ్ టైం పీరియడ్. అందరికైతే తెలుసు ఒక రౌండ్ కొట్టడానికి ఎంత టైం పడుతుంది శాటిలైట్కి. ఓకే సార్, అది డిస్టెన్స్ పైన ఆధారపడుతూ ఉంటుంది. అవును, క్యాలిక్యులేట్ చేద్దాం మొత్తం. ఓకే రైట్ బేటా. సో మనకు దీని యొక్క ఆర్బిటల్ వెలాసిటీ వచ్చిందా, వచ్చింది సార్, గుండ్రంగా తిరిగింది కదా. ఆర్బిటల్ వెలాసిటీ ఏమొచ్చింది √of GM/R+H కదా. రైట్ బేటా. ఇప్పుడు ఈ R+Hని స్మాలర్ అనుకుంటున్నాం మొత్తం ఒకటే డిస్టెన్స్ అనుకుందాం. ఇక ఈజీ అయిపోతుంది మనకు కూడా. ఓకే, ఇక ఆ స్మాలర్ రాస్తే ఖతం అయిపోయి. ఓకే, ఇది వచ్చింది కదా. ఇదేంది స్పీడ్, అవునా. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి డిస్టెన్స్ అపాన్ టైం కదా. గుండ్రంగా తిరగడానికి డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది 2πr అంతేనా. అపాన్ టైం ఎంత పట్టింది టైం పీరియడ్. ఓకే, ఇది రాసేసిన, దీన్ని ఇటు పంపించిన, దీని కిందికి పంపించిన. ఓకే, లేదా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకోండి, మీ ఇష్టం ఎట్లా చేసినా కానీ ఆన్సర్ వస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే రైట్ బేటా. ఇక్కడైతే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసిన 4π²r² T²GM². ఓకే, ఇది ఇటు పంపించిన, ఇది ఇటు పంపించిన, ఇదేమో కిందికి పంపించిన. ఓకే, సో T² ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందా 4π²r³ కదా. T ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఓకే, ఇదేమో 2π √of r³ కదా, r³ అవునా. ఏమర్థమైంది, టైం పీరియడ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. టైం పీరియడ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మాస్ టర్మ్లో అడిగితే, మాస్ టర్మ్స్లో క్యాపిటల్ M
టర్మ్స్లో అడిగితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, అర్థమైందా మేడం? టైం పీరియడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మాస్ ఆఫ్ ద ప్లానెట్. ఓకే, అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూబ్త్ పవర్ ఆఫ్ ఇట్స్ రేడియస్. ఓకే, అంటే రేడియస్ అంటే డిస్టెన్స్ అన్నట్టు. చలో, లేదు సార్ టైం పీరియడ్ నాకు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీలో కావాలి అంటే సరే ఏం కాదు. రైట్ బేటా. సో ఇక్కడ చూడండి, మనకు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ సర్టెన్ హైట్ తెలుసు కదా, ఏందది? gm/r+h హోల్ స్క్వేర్. అవునా? gm ప్లేస్లో g ఇంటూ r+h హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. gm ఈక్వల్ r+hని ఏమనుకుంటున్నాం మనం? స్టార్టింగ్లోనే r అనుకున్నాం. అవునా? g ఇంటూ r స్క్వేర్. రైట్ బేటా. సో t ఈజ్ ఈక్వల్ టు 2π √r క్యూబ్ gm ప్లస్లా g ఇంటూ r స్క్వేర్. g ఇంటూ r స్క్వేర్, ఇలా స్క్వేర్ పోయినాయి, మిగిలింది r/g. ఓకే, రైట్ బేటా. టైం పీరియడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, ఎంత వచ్చింది? 2π √r/g. టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండలం లెక్క ఉంది కదా, 2π √l/g. అవునా? g అంటే ఏంటి? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, రైట్ బేటా. మొత్తానికైతే క్లియర్ అయిందా? క్లియర్ అయినా? డౌట్స్ ఉన్నాయి ఇంకేమన్నా? ఏం లేవు కదా. చలో, సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, మాస్ టర్మ్స్లో అడిగితే ఇది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ టర్మ్స్లో అడిగితే ఇది అన్నమాట. ఓకే, క్లియర్ అయినా? చలో, ఇప్పుడు జియోస్టేషనరీ శాటిలైట్ అంటే భూమికి స్టేషనరీగా ఉండే శాటిలైట్లనే మనము జియోస్టేషనరీ శాటిలైట్ అంటాం. ఓకే, ఒక శాటిలైట్ ఎర్త్ మన ఇండియాకే ఫోకసింగ్ చేసింది అనుకోండి, అంటే ఇండియా ఎట్లా తిరుగుతుందో ఓకే, శాటిలైట్ కూడా అట్లానే తిరుగుతుంది అన్నట్టు. ఓకే, రైట్ బట్. సో భూమి ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? 24 గంటలు తీసుకుంటుంది కదా. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ జియోస్టేషనరీ శాటిలైట్? 24 అవర్స్ ఓన్లీ. ఓకే, టైం పీరియడ్ ఏంటి శాటిలైట్ది? 24 అవర్స్. ఓకే, రైట్ బేటా. ఇప్పుడు సో శాటిలైట్ అనేది ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఉంటే కనుక, ఓకే, ఇక స్మాల్ ఆర్ ప్లేస్లా క్యాపిటల్ ఆర్ పెట్టిన టైం పీరియడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన ఎంత వచ్చింది? 84.6 మినిట్స్ వచ్చింది. ఓకే, 84.6 మినిట్స్ వస్తుంది. ఓకే, అంటే ఇక దీనిలో నాన్న స్మాల్ ఆర్ ప్లేస్లో క్యాపిటల్ ఆర్ పెట్టిన, ఓకే, రేడియస్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ పైన పెడితే కనుక, సర్ఫేస్ పైన పెడితే, ఓకే, రైట్ బేటా. సో ఇప్పుడు ఇక ఇది ఏం లేదు, ఇవి ఫార్ములాస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకుంటే మంచిదే. అన్నీ తెలిసిన ఫార్ములాసే, కొత్త అయితే ఏం లేవు, అన్ని పాత ఫార్ములాలే. ఆర్బిటల్ స్పీడ్ gm/r కదా, టైం పీరియడ్ 2π √r³/gm, ఫ్రీక్వెన్సీ 1 టైం పీరియడ్ అంటాం కదా, రెసిప్రోకల్ చేసుకుంటే అయిపోయి. ఓకే, ఇక్కడ చూడండి కంపేర్ చేసుకుంటా ఉన్నా, ఇదేమో క్యాపిటల్ M టర్మ్స్లో, ఇదేమో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ టర్మ్స్లో. ఓకే, ఇదేంది మాస్ టర్మ్స్లో, ఇదేమో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ టర్మ్స్లో, ఇదేమో మాస్ టర్మ్స్లో, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ టర్మ్స్లో. ఓకే, యాంగులర్ వెలాసిటీ. ఓకే, ఇక సాల్వ్ చేసుకోండి, 2π/t కదా, t వాల్యూ పెట్టేసి మొత్తానికి మాస్ టర్మ్స్లో వచ్చింది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ టర్మ్స్లో. కైనెటిక్ ఎనర్జీ 12mv², మాస్ టర్మ్స్లో ఇది వచ్చింది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ టర్మ్స్లో అది వచ్చింది. ఓకే, అర్థమైందా బేడా? డౌట్ అయితే ఏం లేదు కదా, క్లియర్ అయినా? సో ఇక్కడ చూడండి, ఆర్బిటల్ వెలాసిటీ ఇప్పటివరకు డిస్కస్ చేసినామా, ఫార్ములాలు ఉన్నాయా, అవి లర్న్ చేసుకోండి, పని అయిపోయినట్టే. సరేనా? ఓకే, రైట్, అంతే, ఇంకేం లేదు. ఇక ఇప్పుడు ఎస్కేప్ వెలాసిటీ చూద్దాం నాన్న. ఈ ఎస్కేప్ వెలాసిటీ ఏంటంటే the minimum velocity required for a body to escape from earth gravitational field is called as escape velocity nana. Okay, అయితే ఈ పెన్ ఉందా,
నేను ఈ పెన్నుని ఎంత వెలాసిటీతో పైకి వదిలితే ఓకే అది వెళ్ళైపోయింది, ఎస్కేప్ అయిపోయింది ఇక. ఓకే ఇక రాలేదు ఇక, పోతుంది 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 పోతుంది, అరే కిందికే వస్తలేదు అయితే. ఓకే కిందికి రాదు ఇక, అది ఎస్కేప్ అయిపోయింది ఇక, అంతే ఇక ఎస్కేప్. ఓకే రాదు ఇక కిందికి. దాన్ని ఏమంటాం? ఎస్కేప్ వెలాసిటీ అంటాం. ఓకే ఏ వెలాసిటీతో వదలాలి? రాకెట్. రాకెట్ మొన్న ఆదిత్య L1 పోయింది కదా మన ఇండియా తరపు నుంచి వెళ్ళి, రైట్ బట్ సన్ పైనకైతే పంపించినారు. సో అది సక్సెస్ కావాలని అందరం కోరుకుంటున్నాము కదా, సక్సెస్ అయితే కావాలి దేవుడి దయ వల్ల. చలో బేట, సో ఆ రాకెట్ అనేది ఏ వెలాసిటీతో ఎస్కేప్ అయింది? 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ నాన్న. ఓకే ఏదైనా వస్తువు, ఓకే ఈ పెన్ ఉన్నది, ఇక్కడ పక్కకు రాకెట్ ఉన్నది. ఓకే ఇదేమో రాకెట్, ఇదేమో పెన్ను. ఓకే ఈ రెండిలను పైకి పంపిస్తున్నా. దేనికి ఎక్కువ వెలాసిటీ ఇవ్వాలి? దీనికి ఇవ్వాలనా దీనికి ఇవ్వాలనా? సార్ రాకెట్కి ఎక్కువ ఇవ్వాలి సార్, ఎందుకంటే దీని మాస్ ఎక్కువ ఉన్నది కదా, అవునా? దీనికి 11.2 ఇవ్వండి, అయితే ఎస్కేప్ అయిపోతుంది. దీనికి తక్కువ ఇచ్చినా అయిపోతుంది సార్ కదా. రాంగ్ బేటా, అది రాంగ్. ఓకే ఇక్కడ చూడండి, రాకెట్కి పెన్కి ఒకటే వెలాసిటీ ఇవ్వాలి. ఎస్కేప్ వెలాసిటీ విల్ నెవర్ డిపెండ్ అపాన్ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకే రాకెట్ యొక్క మాస్ పైన ఆధారపడదు ఎస్కేప్ వెలాసిటీ అనేది. ఓకే చూపిస్తాను అన్న, చూపిస్తా. ఓకే రైట్ బేటా, చలో చూడండి. సో ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఎ బాడీ టు ఎస్కేప్ ఫ్రమ్ ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఈస్ కాల్డ్ as ఎస్కేప్ వెలాసిటీ. ఎస్కేప్ వెలాసిటీని VE అని రాస్తున్నా. ఓకే రైట్ బేటా. సో జనరల్గా మనకైతే తెలుసు టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ కదా. సో ఇక్కడ టోటల్ ఎనర్జీ ఏమైతుంది నాన్న? ఎస్కేప్ వెలాసిటీలో టోటల్ ఎనర్జీ 0, కంటిన్యూస్గా పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ లాగా మారుతూనే ఉంటుంది. ఓకే అర్థమవుతుందా? కన్వర్షన్ జరుగుతూ ఉంటుంది. ఓకే సో ఇది ఇటు పంపిస్తే మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. ఓకే రైట్ బేటా. సో మైనస్కి మైనస్ రాసిన. ఓకే పొటెన్షియల్ ఎనర్జీ ఏంది? ఏ నుంచి ఈ బిల్డింగ్ పై నుంచి ఎస్కేప్ చేపిస్తున్నాను. ఓకే అర్థమవుతుందా? నేను పైన బిల్డింగ్ పైకి ఎక్కిన. ఓకే ఒక 50 ఫ్లోర్ల బిల్డింగ్ పైకి పోయి ఈ పెన్నుని పైకి వేసిన అన్నట్టు. ఇది 50 ఫ్లోర్ల బిల్డింగ్, దానికి హైట్ ఎంత? H. ఈ నుంచి పైకి వేసిన అన్నట్టు. ఓకే రైట్ బేటా. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత స్టార్టింగ్లో? దీనికి పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై R ప్లస్ H కదా, ఈజ్ ఈక్వల్ టు ½ m v². నేను వేసే వెలాసిటీ ఎంత వెలాసిటీతో పైకి వేస్తున్నా? ఎస్కే వెలాసిటీతో పైకి వేస్తున్నా. ఓకే ½ m v². ఇదేమైపోయింది? ప్లస్ అయిపోయింది. ఇలా స్మాల్ m అయితే ఎగిరిపోయింది కదా. సో ఈ 2 నీటి పంపిస్తున్నా అంతే. ఓకే స్మాల్ m అయితే ఎగిరిపోయింది, 2 ఇటు పంపించిన. ఎస్కే వెలాసిటీ ఫార్మ్ ఏమొచ్చింది? √2gm/r ప్లస్ H వచ్చింది. ఓకే రైట్ బట్ చూడండి, ఎస్కే వెలాసిటీ మాస్ ఆఫ్ ద ప్లానెట్ పైన ఆధారపడుతున్నది. స్మాల్ m ఉందా? ఫార్ములా స్మాల్ m ఉందా? లేదు. ఉందా? లేదు. అంటే ఎస్కే వెలాసిటీ విల్ నెవర్ డిపెండ్స్ అపాన్ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనమాట. ఓకే ఎస్కే వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ M అండ్ డిస్టెన్స్. ఓకే ఇదే ఫార్ములా. ఓకే దీన్ని ఏమనుకుంటున్నా? స్మాలర్ అనుకుంటున్నా. ఓకే మొత్తం ఇదేంది? భూమి యొక్క మాస్ క్యాపిటల్ M కదా, ఇదేమో H, ఇదేమో స్మాల్ m. ఓకే ఈ నుంచి లీడ్కి డిస్టెన్స్ ఏమనుకున్నా? స్మాలర్ అనుకున్నా మొత్తం. ఓకే దీని ప్లేస్ స్మాలర్ పెట్టిన. ఓకే రైట్ బేటా. సో √2gm/r. Okay, escape velocity is directly proportional to square root of mass of the planet. Escape velocity is inversely proportional to square root of distance between the mass and the planet. అర్థమైందా బేటా? మాస్ అండ్ ద ఎర్త్ అన్నట్టు. ఓకే అర్థమైందా? చలో. సో ఇఫ్ ఎ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, అంటే హైట్ ఏంది? 0. అంటే భూమి పైన నిలబడి భూమి పై నుంచి లేచిన పైకి. ఓకే హైట్ ఈక్వల్ టు 0. ఎస్కే వెలాసిటీ ఈక్వల్ టు √2gm/r కదా, స్మాల్ h వాల్యూ 0 కదా. రైట్ బేటా.
escape velocity in terms of acceleration due to gravity. ఓకే, మనకి ఏమొచ్చింది? gm/r + h హోల్ స్క్వేర్. అవునా? రైట్ బేటా. సో gm ప్లస్లో g ఇంటూ r + h హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అవునా? ఇది హైట్లో కదా? అవునా? రైట్. ఎట్ ఎ సర్టెన్ హైట్, ఆ హైట్లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇస్తే పెట్టుకోండి 2 ఇంటూ హైట్లో. ఓకే, r + h హోల్ స్క్వేర్. ఇది పోయింది. సో gh ఇది హైట్లో అన్నట్టు. ఓకే, హైటే లేదు, హైట్ బిల్కుల్ లేదు. ఇఫ్ హైట్ ఈక్వల్ టు 0 అప్పుడు ఏమవుతుంది? ఎస్కేప్ వెలాసిటీ √2gr అవుతుంది కదా? అవునా? హైటే లేదు. హైటే లేనప్పుడు సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత ఉంటుంది? జీనే ఉంటుంది కదా? అంతే కదా బేటా? అవునా కదా? అర్థమైందా? రైట్. ఇఫ్ హైట్ ఈక్వల్ టు 0 ఇది వచ్చింది. హైట్ ఉంటే ఇది అన్నట్టు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ఎ సర్టెన్ హైట్. ఈ వాల్యూ ఇస్తే పెట్టండి. ఓకే, ఇన్ కేస్ ఈ వాల్యూ ఇవ్వలేడు అని అనుకోండి, అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేస్తారు? 2 ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ఎ సర్టెన్ హైట్. ఫార్ములా ఏంటి? అచ్చా రాస్తా. ఏంది నా ఫార్ములా? gh is equal to g into r/r plus h హోల్ స్క్వేర్ కదా? రైట్. సో gh ప్లస్ అది రాసుకోండి. escape velocity is equal to 2 into gh g into r square by r plus h whole square into r plus h. ఇది పోయింది. మిగిలింది ఎంత? √2g into r square by r plus h. escape velocity ఫార్ములా వచ్చింది. అవునా? వచ్చిందా లేదా? 2g into r square by r plus h. సార్ మా బుక్లలో ఈ ఫార్ములా లేవు కదా సార్? √2gr రాస్తారు సార్ కదా? √2gr రాస్తారు. ఓకే, √2gr అంటే ఇట్లా రాసుకోండి కావాలంటే 2gr. ఇది కరెక్ట్. స్మాలర్ రాయండి. ఓకే, నేను ఇడనే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఇది. ఓకే, మీకు డిస్టెన్స్ ఇచ్చి అక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత ఉంది అని అంటే ఇదే ఫార్ములా. ఆర్బిటల్ వెలాసిటీ ఫార్ములా మీ బుక్లలో ఏముంటుంది? √gr కదా? ఇదే. ఓకే, ఈ ఫార్ములా మనకు వచ్చింది చూడండి. ఏడున్నది? ఓకే, r ప్లస్ హెచ్ని ఏం రాస్తాం మనం? r ప్లస్ హెచ్ని ఓకే ఏడ రాసినాము? స్మాలర్ రాస్తుండే కదా? r ప్లస్ హెచ్ని స్మాలర్ రాస్తుండే ఎప్పుడు కూడా. √2gr. ఓకే, ఏంటంటే ఇది హైటెడ్ అన్నట్టు, పర్టికులర్ హైట్ దగ్గర. ఓకే, అది అన్నట్టు మీనింగ్. √2gr వచ్చిందా? ఎస్కేప్ వెలాసిటీ సేమ్ వచ్చిందా లేదా? ఓకే, సేమ్ వచ్చింది. ఓకే, అర్థమైందా బేటా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉన్నదా? కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు కదా? ఓకే, క్లారిటీ ఉందా లేదా? ఎందుకంటే ఫుల్ టు ఫుల్ క్లారిటీ ఇచ్చిన. ఓకే, ఫుల్ టు ఫుల్, మామూలు క్లారిటీ కాదు, 100% క్లారిటీస్. ఇది హైట్లలో. ఓకే, హైట్లో ఉంటే ఇక జనరల్గా స్మాల్ ఆర్ కనుక ఇచ్చిండు అనుకోండి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఇక డైరెక్ట్ ఇదే యూజ్ చేసుకోండి, ఈ ఫార్ములాలే. ఓకే, మీ బోర్డ్ ఎగ్జామ్లో వస్తే ఇదే రాయండి. r ప్లస్ హెచ్ రాయకండి. ఓకే, బోర్డ్ ఎగ్జామ్లో అడిగితే r ప్లస్ హెచ్ రాయకండి, డైరెక్ట్ స్మాల్ ఆర్ పెట్టేసేయండి. ఓకే, ఇది భూమి, ఇదేమో స్మాల్ ఏమో, వీటి మధ్యలో దూరం r. కథం ఆర్బిటల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ చేసుకోండి ఇక. ఓకేనా? అర్థమైందా బేట? డైరెక్ట్ స్మాల్ ఆర్ పెట్టి కథం, పని అయిపోయింది. ఓకే, అట్లా వేసుకోండి, నార్మల్గా అయిపోతుంది. ఇక మొత్తానికి ఇది వస్తుంది మీకు. ఆర్బిటల్ వెలాసిటీ ఏమో √gr. ఓకే, ఎస్కేప్ వెలాసిటీ ఏమో √2gr. ఓకే, ఇదేంది? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ సర్టెన్ హైట్ అన్నమాట అక్కడ. అర్థమైందా?
డౌట్స్ ఏం లేవు కదా, డౌట్స్ ఏం లేవు కదా, చాలు క్లియర్. సో ఎస్కేప్ వెలాసిటీ యాక్సిషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ తీసుకుంటే ఇది ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. హైట్లో అడిగితే ఇది 2 × GH × R + H. ఓకే, హైట్లో ఒక 6400 కిలోమీటర్స్ దగ్గర యాక్సిషన్ డ్యూ టు గ్రావిటీ ఇంత ఉంది అని అంటే ఆ వాల్యూ ఇక్కడ పెట్టండి. ఓకే చలో క్లియర్గా క్లారిటీ వచ్చింది కదా బేటా. ఇక దీనికంటే క్లారిటీ ఇంకెవరు ఇవ్వలేరు. ఇక మొత్తం అయితే ప్యూర్ క్లారిటీ ఇచ్చిన. క్వశ్చన్ ఎన్ని రకాలుగా కన్ఫ్యూజన్ చేసినా మీరు సాల్వ్ చేయగలిగేలాగానే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే రైట్. ఏ ఫార్మా ఎక్కడ యూజ్ చేయాలన్న విషయము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు టెన్షన్ ఏం లేకుండా సింపుల్ క్వశ్చనే ఇస్తాడు, సింపుల్ క్వశ్చన్ ఇస్తాడు, మంచిగా రిలేషన్షిప్ బేస్ పైననే ఇస్తాడు, సాల్వ్ చేసుకోండి ఆన్సర్ వస్తుంది. ఓకే రైట్ బేటా. ఇగో లెట్ R + H = r పెట్టినామా, ఇగో √2gr వచ్చిందా? √2gr కదా మీ బుక్లలో ఇదే కదా ఉండేది, అవునా? యాక్సిషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ద డిస్టెన్స్, ఎట్ ద అంటే హెచ్ అన్నట్టు అది. ఓకే ఇక్కడ రాయారు. ఓకే కావాలంటే రాసుకుంటే రాసుకోండి ఇట్లా. ఓకే రైట్. ఎట్ సర్టెన్ ఇది హైట్లో కాదు, ఎట్ హైట్ = 0, R = స్మాలర్. అప్పుడు ఇది ఏమవుతుంది? జీనే అవుతుంది, GH కాదు కదా. ఇదేమో హెచ్, స్మాలర్ ఉంటే హెచ్ దగ్గర, స్మాలర్ ఉంటే హెచ్ దగ్గర, R ఉంటే సర్ఫేస్ దగ్గర, R ఉంటే సర్ఫేస్ దగ్గర. ఇట్లా గుర్తుపెట్టుకోండి బెస్ట్ ఇది. స్మాలర్ ఏదైనా కనిపిస్తే హెచ్ అని గుర్తించండి, R ఏదైనా కనిపిస్తే సర్ఫేస్ పైన అని గుర్తించండి. రైట్ బేడా. సో ఇక వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసిన ఎంత వచ్చింది? భూమి పై నుంచి లేస్తే 11.2 km/s. ఓకే నా వెంట్రుకను రాకెట్ని వదిలిన పైకి, ఓకే దేనికి ఎక్కువ వెలాసిటీ కావాలి? నా వెంట్రుకకు కావాలన్నా, ఎస్కేప్ కావడానికి కోసమో, లేకుంటే రాకెట్కి ఎక్కువ వెలాసిటీ కావాలన్నా? సార్ రెండింటికి సేమే ఉండాలి అంతేనా? 11.2నే. నా వెంట్రుకకు కూడా 11.2 km/s, రాకెట్కి కూడా 11.2 km/s వెలాసిటీనే ఇవ్వాలి నాన్న. ఓకే అర్థమైంది కదా బేటా? డౌట్స్ ఉన్నాయి ఇంకా? ఏం లేవు కదా. ఎస్కేప్ వెలాసిటీ విల్ నెవర్ డిపెండ్ అపాన్ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. క్లారిటీ వచ్చిందా? చలో నోట్, escape velocity does not depend upon mass of an object and direction and angle. దేనిపైన ఆధారపడదు, జస్ట్ ఫార్ములా పైన ఆధారపడుతుంది కదా, అవునా? ఏమొచ్చిందా? ఇగో ఆర్బిటాల్ వెలాసిటీ. అన్ని ఫార్ములాలు రాయాలనా? అన్ని ఫార్ములా రాసు. ఆర్బిటాల్ వెలాసిటీ ఫార్ములా ఏమొచ్చింది? gm/r కదా, √2gr √gr. ఎస్కేప్ వెలాసిటీ ఏమొచ్చింది? 2gm/r. ఇదేంది? √2gr. అంటే ఇది హెచ్ దగ్గర కదా, ఇది కూడా హెచ్ దగ్గరే కదా, అవునా? మీకు ఆ క్లారిటీ ఉంటే చాలు. నేను ఇక్కడ రాయని రాయకపోని మీకు క్లారిటీ ఉంటే చాలు. ఓకే అట్లా అంటున్నా. అర్థమైందా బేడా? గింతే ఈ రెండే ఫార్ములాలే. ఓకే ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అని అంటే ఎస్కేప్ వెలాసిటీ √of gm/R, gm/R. యాక్సిషన్ డ్యూ టు గ్రావిటీలా g × R. ఇప్పుడు సర్ఫేస్ పైన వచ్చింది. ఎస్కేప్ వెలాసిటీ ఇక్కడ 2gm/R, √2gR. ఓకే ఇంతేనా? ఓకే ఎట్ హైట్, ఎట్ సర్టన్ హైట్ దగ్గర ఉంటే ఇది యూజ్ చేయండి, సర్ఫేస్ పైన ఉంటే అది యూజ్ చేయండి, అంతే. ఫార్ములా అయితే సేమే ఉన్నాయి, కొత్తగా అయితే ఏం లేవు కదా. ఒక్కడే √2 అనేది ఎక్కువ ఎక్స్ట్రాగా వచ్చింది కదా ఇలా. ఇది ఆర్బిటాల్, ఇదేమో ఎస్కేప్ కదా. అయ్యో జస్ట్ ఎస్కేప్లో √2 వచ్చింది అంతే, అంతేనా కదా? రైట్ బడా. రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్బిటల్ వెలాసిటీ అండ్ ఎస్కేప్ వెలాసిటీ. ఎస్కేప్ వెలాసిటీ ఫార్మ్ ఏమొచ్చింది? √2gr వచ్చింది కదా. దీని ఎట్లా రాసుకోవచ్చు? √2 × √gr కదా.
రూట్ 2 ఇంటూ రూట్ జిఆర్ అంటే ఆర్బిటల్ వెలాసిటీ కదా సార్ గిడ హెచ్ రాసుకోండి అబ్బా ఇక ఊకే నేను హెచ్ రాస్తే మళ్ళీ నేను చెప్పే విధంగా మీరు లర్న్ చేస్తే రాసుకోండి లేదు సార్ బుక్లో ఉన్నది అనుకుంటే ఇక జీ అంటే మీకు ఎక్కడికి వెళ్ళి క్లారిటీ వస్తే చాలు సరేనా ఓకే చాలు లేదా ఇగో ఇడ జీ ఇంటూ క్యాపిటల్ ఆర్ రాసుకోండి సర్ఫేస్ పైన జీ ఇంటూ క్యాపిటల్ ఆర్ అంటే వి నాట్ ఓకే ఇక్కడ క్యాపిటల్ ఆర్ రాసుకోండి లేకుంటే మీ ఇష్టం నో ప్రాబ్లం ఓకే నోట్ వర్క్ డన్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఫర్ మూవింగ్ ఏ మాస్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ టు ఏ సర్టన్ హైట్ చూడండి ఇది గుర్తుపెట్టుకోండి నాన్న ఇక్కడ రిమెంబర్ అని రాసిన ఓకే ఒక ఎమ్ని భూమి పై నుంచి వెళ్ళి ఈడ వరకు తీసుకుపోవడానికి ఎక్కడ వరకు కొంత హైట్ వరకు ఈ నుంచి ఈడ వరకు తీసుకొని పోయినా పైకి ఈడ తీసుకొని పోయి ఈడ పెట్టిన అన్నట్టు ఈ నుంచి తీసుకొని పోయి ఈ బిల్డింగ్ పైకి ఎక్కి ఆడ పెట్టేసిన ఓకే నేను పని చేసినానా పని అయితే చేసినారు సార్ ఎంత పని చేసినానంటే ఇదైతే తెలుసు కదా వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈక్వల్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఓకే ఇక డైరెక్ట్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ mgh by 1 plus h by r ఓకే గుర్తుపెట్టుకోండి రిమెంబర్ పక్కా 100% రిమెంబర్ 100% గుర్తుపెట్టుకోండి వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఓకే ఒక వస్తువుని భూమి పైనుంచి వెళ్ళి ఒక 6000 కిలోమీటర్ల పైకి తీసుకుపోయినా అయితే నేను ఎంత వర్క్ చేసిన అంటే ఇది జస్ట్ హెచ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే పని అయిపోయినట్టే ఓకే న్యూమరికల్ ఫట్ సాల్వ్ అవుతాయి ఇప్పుడు ఇంకోటి ఇఫ్ మాస్ ఈజ్ భూమి పైనుంచి వెళ్ళి సర్ఫేస్ పైనుంచి వెళ్ళి పైకి పోతే వర్క్ డన్ చెప్పిన కదా ఒక సర్ఫేస్ పైనుంచి లోపలికి పోతే అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది ఇఫ్ స్మాల్ m ఈస్ టేకెన్ టు ఇన్సైడ్ ద ఎర్త్ దెన్ యూజ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఓకే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఫార్ములా ఎంత ఉంటుంది అంటే భూమి లోపలికి పోతే మైనస్ gm by 2r³ ఇన్ బ్రాకెట్ 3r² మైనస్ స్మాల్ r² నాన్న ఓకే ఇది గుర్తుపెట్టుకోండి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫార్ములా గుర్తుపెట్టుకుంటే న్యూమరికల్ సాల్వ్ అవుతాయి రిమెంబర్ ఓకే రైట్ బట్ యూ ఇన్సైడ్ పొటెన్షియల్ ఎనర్జీ భూమి లోపల ఇగో మీకు విషయం తెలుసా పొటెన్షియల్కి ఒక మాస్ మల్టిప్లై చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది ఓకే అట్లా సార్ చూపెట్టాలనా చూపిస్తా గ్రావిటేషనల్ పొటెన్షియల్కి ఒక చిన్న మాస్ తోటి మల్టిప్లై చేయండి అదే పొటెన్షియల్ ఎనర్జీ అయిపోతుంది చూపిస్తా ఓకే స్మాల్ m ఇంటూ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఫార్ములా అయింది మైనస్ gm by r ఇదే కదా ఓకే ఏమొస్తుంది అన్నా నేను పొటెన్షియల్ ఎనర్జీ ఓకే పొటెన్షియల్ ఎనర్జీ ఏంది యూ కదా యూ తోటి ఇండికేట్ చేస్తాం ఏమొచ్చింది మైనస్ g క్యాపిటల్ M స్మాల్ m by r అబ్బా కరెక్ట్ చెప్పినారు సార్ ఓకే అర్థమైందా బేడా గ్రావిటేషనల్ పొటెన్షియల్కి ఒక మాస్ని మల్టిప్లై చేస్తే పొటెన్షియల్ ఎనర్జీకి అంతే ఇంకేం లేదు పొటెన్షియల్ ఫార్ములా ఏంది మైనస్ gm by r కదా ఒక ఇంకొక మాస్ తోటి మల్టిప్లై చేసిన అంటే 2 మాస్లు అయినాయి మైనస్ gm1 m2 by r m1 m2 by r కదా పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా అదే కదా రైట్ బడా ఈడ కూడా ఇది పొటెన్షియల్ ఇంకొక మాస్ని మల్టిప్లై చేసిన స్మాల్ mని కదా పొటెన్షియల్ ఎనర్జీ అయిపోయింది ఓకే ఇన్సైడ్ ద ఎర్త్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా అది గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఇఫ్ u ఈక్వల్ టు 0 ఫైండ్ ద వెలాసిటీ వెన్ టచింగ్ ద గ్రౌండ్ ఓకే ఒక హైట్ చూసిండ్రా ఈ హైట్ నుంచి వెళ్ళి వదిలిపెట్టేసిన m అనే మాస్ని వదిలిపెట్టేసిన రప్ అని చెప్పేసి భూమికి వచ్చి తాకుతుందా అయితే ఎంత వెలాసిటీతో తాకింది కనుక్కోవాలి ఓకే ఏందన్నా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ యూజ్ చేస్తున్నా ఓకే ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై డిస్టెన్స్ ఎంత ఓకే మొత్తం ఎంత డిస్టెన్స్ 3r
ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఏంది 0, వదిలిపెట్టేస్తున్నాం జస్ట్. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంది సార్, ఇది వచ్చి దీనిపైన పడ్డది కదా, ఇది స్మాల్ ఎమ్, ఇది క్యాపిటల్ ఎమ్. ఓకే, మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ బై ఆర్. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత, హాఫ్ ఎమ్ వి స్క్వేర్, ఇక్కడ తగులుతున్న వెలాసిటీ. ఓకే రైట్. సో దీన్ని ఇటు పంపిస్తే క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ బై ఆర్ మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ బై 3r ఈక్వల్ టు హాఫ్ ఎమ్ వి స్క్వేర్. ఎంత వస్తుంది ఇక్కడ 3 minus 1 2 by 3 capital G capital M small m by R కదా, అంతేనా? ఇక్కడ చూడండి, మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 3/3 వేసిన, 3 minus 1 2 వచ్చిందా? ఇది హాఫ్ ఎమ్ వి స్క్వేర్, ఎమ్ పోయింది కదా, ఇటు పోయింది. ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, 4 capital G capital M by 3r equal to v square. v equal to ఎంత వచ్చిందన్న, అండర్ రూట్ ఆఫ్ 4/3 capital G capital M by r. ఓకే, ఇంత వెలాసిటీతో ఫట్ అని వచ్చి తాకుతుంది. అర్థమైందా? క్లియర్ అయినా? రైట్ బెడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. With what velocity should a particle projected so that its height becomes equal to radius of the height, radius of earth? ఏ వెలాసిటీతో మనము పైకి వదిలితే దాని యొక్క హైట్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్ తోటి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఈయన వచ్చి పైకి పంపించిన యు అనుకుందాం. ఓకే, ఎంతవరకు పోయింది అది, క్యాపిటల్ ఆర్ వరకు పోయింది. దీని మాస్ స్మాల్ ఎం. ఓకే, దీని మాస్ స్మాల్ ఎం, దీని మాస్ క్యాపిటల్ ఎం. ఓకే, ఇది మన భూమి కదా, దీన్ని పైకి పంపించిన. ఎంత వెలాసిటీతో పైకి పంపించిన, యు అనే వెలాసిటీతో పైకి వదులుతున్నా, యు అనే వెలాసిటీ. ఓకే రైట్ బేడా. ఆ హైట్కి పోయి అయిపోతుంది 0 ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ కదా. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ యూజ్ చేస్తున్నా. ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. అవునా? ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉందా? ఉంది కదా. రైట్, మీరు ఇట్లా చేసుకోవచ్చు, లేదా ఇంకోటి కూడా ట్రిక్ ఉన్నది, అట్లా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఏదైనా యూజ్ చేసుకోండి. ఓకే, ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, స్టార్టింగ్ లీడ్ ఉండే మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఉంది సార్, హాఫ్ ఎం యూ స్క్వేర్. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, వీడికి చేరుకోగానే ఆర్ ప్లస్ ఆర్ 2r అయింది కదా డిస్టెన్స్, మైనస్ క్యాపిటల్ జీ స్మాల్ ఎం బై ఎంతనా డిస్టెన్స్ 2r కదా, 2r. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా మైనస్ జీ m1 m2 బై ఆరే కదా, ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత, పైకి పోయి ఆగిపోయింది. రైట్, ఇప్పుడు దీని అటు పంపించండి. హాఫ్ ఎం యూ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై 2r ప్లస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్. అవునా? ఏంది ఇది, -1/2 + 1 కదా, ఏమైంది క్యాలిక్యులేట్ చేసుకోండి, 1/2 వస్తుంది కదా. క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై 2r ఇది వచ్చింది, హాఫ్ ఎం యూ స్క్వేర్. ఎమ్ అయితే పోయింది, 2 కూడా పోయింది కదా. యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్. అంతేనా? కరెక్టే, అవునా? రైట్ బేడా. సో యూ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ జిఎం బై క్యాపిటల్ ఆర్. ఓకే రైట్ బేడా. ఈ వెలాసిటీతో గనుక మీరు వదిలితే, ఓకే రైట్, 100% ఏమవుతుంది, ఈ వెలాసిటీతో కనుక వదిలితే 100% అది ఈ హైట్ వరకు పోతుంది నాన్న. ఓకేనా? రైట్ బేడా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఎస్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ maximum height reach if a body is projected with velocity v in terms of small g, r and h. ఓకే, ఇది ట్రై చేయండి, ఇది మీరు ట్రై చేయండి. వచ్చిందా?
రైట్. ఫైండ్ మ్యాక్సిమం హైట్ అన్నాడు కదా, మ్యాక్సిమం హైట్ హెచ్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఇఫ్ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ హెచ్ వాల్యూ ఏం కనుక్కోవాలి కదా. ఇదెంత రేడియస్, ఇదేంది క్యాపిటల్ ఎం, ఇదేంది స్మాల్ ఎం. ఫైండ్ మ్యాక్సిమం హైట్ రీచ్ ఇఫ్ ఎ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ వెలాసిటీ v. ఈ నుంచి వెళ్ళి మనము v అనే వెలాసిటీతో పైకి వదిలినాం. మ్యాక్సిమం హైట్ అంటే ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఏమైతుంది, ఎట్లా 0 కదా. ఇక్కడ ఉన్న వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఏమైంది 0. హెచ్ వాల్యూ అనుకోవాలి కదా, అంతేనా కదా. రైట్ బిడ్డ. సో స్మాల్ జీ టర్మ్స్లో ఉండాలి ఆన్సర్. ఓకే, స్మాల్ జీ టర్మ్స్లో అంటాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఓకే ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ, అంతేనా. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఉందా, ఉంది, 12 mv². ఓకే, దీన్ని ఇట్లానే ఉంటాను. ఓకే, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఉందా, అడబోయి ఆగిపోయింది కదా, 0 నేను. ఓకే, ఇదేంది నాన్న, డెల్టా యూ రాసుకోవచ్చు, ఫైనల్ మైనస్ ఇనిషియల్ని రాసుకోవచ్చు సార్ కదా. డెల్టా యూ అంటే ఏంది, ఎక్స్టర్నల్ వర్క్ డన్. కరెక్టే సార్ కదా. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫర్ బ్రింగింగ్ ఏ మాస్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ టు ఏ సర్టెన్ హైట్. ట్రిక్ చెప్పినా లేదా, ఏమని చెప్పినా, ఏం చెప్పినా, mgh/1 + h/r. ట్రిక్ చెప్పినా లేదా, కరెక్టే సార్ చెప్పినారు కదా, ఇదే కదా చెప్పింది నేను ట్రిక్. రైట్. సో 12 mv². ఓకే, రైట్ బడా. సో ఫైనల్లీ ఇలా m అయితే పోయింది కదా, v²/2 ఈక్వల్ టు gh/1 + h/r. అంతేనా, కరెక్టేనా కదా. ఎస్. సో ఫైనల్లీ ఇది సాల్వ్ చేసుకుంటే మీకు ఆన్సర్, ఇది సాల్వ్ చేసుకుంటే ఇది సాల్వ్ చేసుకుంటాను మీరు ఇక. ఓకే, హోంవర్క్ హెచ్ వాల్యూ అనుకోండి. ఓకే, ఇక ఆల్మోస్ట్ వచ్చేసింది కదా నాన్న, అంతేనా, ఆల్మోస్ట్ వచ్చేసింది కదా. హోంవర్క్ హెచ్ వాల్యూ అనుకోండి. ఇది ఇటు పంపించండి, ఇది ఇటు పంపించండి, మళ్ళీ అది హెచ్ఆర్ తీసుకోండి, కామన్ తీసుకోండి, హెచ్ వాల్యూ ఫైనల్గా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బైండింగ్ ఎనర్జీ నాన్న. ఓకే, బైండింగ్ ఎనర్జీ. ఈ బైండింగ్ ఎనర్జీ అంటే ఏంటంటే నాన్న, బైండింగ్ ఎనర్జీ అంటే ఏంటంటే ఒక శాటిలైట్ గుండ్రంగా తిరుగుతున్నది భూమికి, అవును. అయితే భూమికి అది బైండ్ అయిపోయి ఉన్నదన్నమాట. ఓకే, ఫిక్స్ అయిపోయి ఉన్నదన్నమాట. అదే భూమికి పట్టుకునే తిరుగుతూనే ఉంటుంది, జిందగీ మొత్తం తిరుగుతూనే ఉంటుంది. ఓకే, ఎనర్జీ లూజ్ కానీ గెయిన్ కానీ ఏం కాదు, ఎంత ఎనర్జీ ఉందో అంతే ఎనర్జీ ఉంది, పట్టుకొని ఉంటుంది అన్నట్టు ఇక శాటిలైట్. ఓకే, భూమి ఏం చేస్తుంది, ఆ శాటిలైట్ని పట్టుకొని ఉంటుంది ఇక. ఓకే, దాన్ని ఏమంటాం, బైండింగ్ ఎనర్జీ అని అంటాం. ఓకే, అంటే ద మినిమం ఎనర్జీ required for a satellite to escape from earth orbit. ఓకే, ఎర్త్ ఆర్బిట్లో నుంచి ఎస్కేప్ కావడానికి కోసము ఓకే ఎంత ఎనర్జీ ఇవ్వాలో, ఎంత ఎనర్జీ ఇవ్వాలి, దాని బైండింగ్ ఎనర్జీ. దానికి ఎంత ఎనర్జీ ఉందో, తిరుగుతుందా, తిరిగేటప్పుడు ఎంతో కొంత ఎనర్జీ ఉంటుంది కదా, అంతే ఎనర్జీ మనం ఇచ్చినాం అనుకోండి, అది రెడీ టు ఎస్కేప్ అయిపోతుంది, దాని యొక్క ఆర్బిట్ని చేంజ్ చేసుకోవడానికి కోసం రెడీ అవుతుంది కదా, అవునా కదా. గుండ్రంగా తిరుగుతున్నది, ఎంత, ఒక 100 జౌళ్ళు అనుకుందాం. ఎనర్జీ ఎంత ఉంది, 100 జౌళ్ళు, 100 ఉంది. నేను ఎక్స్టర్నల్గా ఏం చేసినా తిరుగుతుంది కదా అది, నేనేం చేసిన మళ్ళా 100 ఇచ్చిన, నేను దానికి 100 ఇచ్చిన, 100 ఇస్తే 100 కలిసిపోయినాయి కదా, ఏమైంది, 100 అయింది. 100 కదా, క్యాన్సల్ అయిపోయినాయి. ఇప్పుడు రెడీ అయిందా, ఇప్పుడు 100కు క్యాన్సల్ అయిపోయింది. దాన్ని పట్టుకున్నా, కొంచెం పైకి లేపినా, ఇక కొంచెం పైకి లేపి ఇక ఆడ నుంచి మళ్ళీ ఇంకొకటి ఆర్బిట్ ఇస్తా అన్నట్టు, ఇక ఆడ నుంచలే. అర్థమైందా బేట, ఇంకొక ఆర్బిట్ తోటి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి దానికి 100 జౌళ్ళు ఇస్తే
ఇక బ్యాలెన్సింగ్ అయిపోయింది అన్నట్టు. అంటే అదే ఎనర్జీ, టోటల్ ఎనర్జీని అనుకుంటాం. టోటల్ ఎనర్జీనే బైండింగ్ ఎనర్జీ అంటాం నాకు అంతే. టోటల్ ఎనర్జీనే ఆ శాటిలైట్ యొక్క టోటల్ ఎనర్జీ ఏంది? ఎనర్జీ ఎంత ఉన్నది సార్? పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంది, గుండ్రంగా తిరుగుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంది. ఉందా? ఉంది సార్. అంటే టోటల్ ఎనర్జీనే మనం ఏమంటాం? దీదే మన బైండింగ్ ఎనర్జీ. బైండింగ్ ఎనర్జీ అంటే టోటల్ ఎనర్జీనే. ఓకే, దాని యొక్క ఎనర్జీ ఎక్కడికి వెళ్ళి. ఓకే, ఇదేంది? భూమి యొక్క మాస్ క్యాపిటల్ M. ఓకే, ఇదేంది? మన శాటిలైట్, దాని యొక్క మాస్ స్మాల్ m. గుండ్రంగా తిరుగుతుందా? ఎంత వెలాసిటీతో తిరుగుతుంది? ఇది ఎట్లన్నా ఆర్బిటల్ వెలాసిటీతో కదా తిరిగేది. అంతే సార్, ఆర్బిటల్ వెలాసిటీ కదా. రైట్. టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్మ్ అయింది -gmm/r+h కదా, ప్లస్ ½ m v0² కైనెటిక్ ఎనర్జీ అంటే. ఓకే, ఆర్బిటల్ వెలాసిటీది ఫార్మ్ అయింది నాన్న, గుర్తుంది కదా, క్యాపిటల్ G క్యాపిటల్ M/r+h కదా. రైట్. సో క్యాపిటల్ G క్యాపిటల్ M/r+h హోల్ స్క్వేర్. ఇది పోయింది, మొత్తానికి ఇది వచ్చింది కదా. రైట్ బడా. ఇలా gmm/r+h బయట తీసుకున్నా, -1 + 1/2 ఏమొచ్చింది? ప్లస్ -1/2 వచ్చింది కదా. రైట్. ఈ టోటల్ ఎనర్జీనే మన బైండింగ్ ఎనర్జీ. ఈ టోటల్ ఎనర్జీనే మన బైండింగ్ ఎనర్జీ అన్నట్టు. ఇక్కడ నెగిటివ్ సింబల్ ఏమి ఇండికేట్ చేస్తున్నా అంటే ఆ శాటిలైట్ని ఇక పట్టుకొని ఉన్నది అన్నట్టు మన భూమి. ఓకే, నెగిటివ్ ఇండికేట్స్. ఓకే, నెగిటివ్. ఇదేంది? ఇది బ్రాకెట్లా. ఇట్ హోల్డ్ ద సిస్టమ్ అంటే ఇట్ హోల్డ్స్ పట్టుకొని కూర్చుంటుంది అన్నట్టు. నెగిటివ్ ఏమి ఇండికేట్ చేస్తున్నది? దాన్ని పట్టుకొని ఉంటున్నది. ఓకే, రైట్ బెటా. టోటల్ ఎనర్జీ ఫార్మ్ ఏమొచ్చింది? -gmm/2r. ఓకే, రిలేషన్షిప్ బిట్వీన్ ఇదే ఇక టోటల్ ఎనర్జీ అంటేనే బైండింగ్ ఎనర్జీ. సరేనా? మీరు ఎంత ఎనర్జీ ఇవ్వాలి? ప్లస్ gmm/2r ఇవ్వాలి. ఎంత ఎనర్జీ ఇవ్వాలి? ప్లస్ 2mm/gr ఇవ్వాలి. ఓకే, అర్థమైందా బేటా? దానికి దీనికి టోటల్ ఎనర్జీ ఎంత? ఇంత. బైండింగ్ ఎనర్జీ ఎంత ఇవ్వాలి? ప్లస్లో ఇవ్వాలి. ఓకే, బైండింగ్ ఎనర్జీ ఏంటన్నా? ప్లస్లో ఇవ్వాలి. అపోజిట్ ఇవ్వాలి కదా ఎక్కడికి వెళ్ళి, అయితే 0 అయిపోతుంది కదా. ఇది టోటల్ ఎనర్జీ ఇంత వచ్చింది. సో బైండింగ్ ఎనర్జీ ఏమవుతుంది? ఇక పాజిటివ్లు ఇవ్వాలి. ఓకే, చలో. రైట్ బడా. టోటల్ ఎనర్జీ ఎంత వచ్చింది? ఇంత. ఇగో -gmm/2r. పొటెన్షియల్ ఎనర్జీ ఏంది దాన్ని? వాటి మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? -gmm/r కదా, అంతేనా? రైట్. ఇప్పుడు -gmm/, అచ్చా ఇది క్యాపిటల్ R ఉంది, ఒక్క నిమిషము. అంటే హైట్ 0 అనమాట. అచ్చా ఓకే, హైట్ 0. ఓకే, ఈ మాస్ ఏడున్నది? ఈడున్నది అన్నట్టు. ఈడ మాస్ ఉన్నది. ఇప్పుడు ఈ కేసెస్ అన్నట్టు. ఓకే, ఏం లేదు, ఏముంది? ఇదైతే తెలుసు కదా, కథం. రెండే ఉన్నాయి కాబట్టి హైట్ 0 చేసుకుందాం సార్, అంతే. -gmm/2r కదా, -gmm/2r కదా, అంతేనా కదా? డిస్టెన్స్ అవునా? -gmm/2r. రైట్ బేట. -gmm/2r. టోటల్ ఎనర్జీ ఎంత వచ్చింది? పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? -gmm/r కదా. కైనెటిక్ ఎనర్జీ ఏంది? ½ mv². ఆర్బిటల్ వెలాసిటీ ఫార్మ్ ఏంది తెలుసు కదా, సర్ఫేస్ పైన వచ్చి √gm/, ఆర్బిటల్ వెలాసిటీ తెలుసు కదా బేటా, √gm/R కదా, సర్ఫేస్ పైన. ఓకే, హోల్ స్క్వేర్ అయితే ఇది పోయింది. మొత్తానికి ఏమొచ్చింది? ఇది వచ్చింది. ఓకే, అర్థమైందా? చూడండి, మీకు ఒక ట్రిక్ చెప్తా, ఎట్లా గుర్తుపెట్టుకోవాలనో. టోటల్ ఎనర్జీ మీకు పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా తెలుసా? ఏందది? -gm1m2/r కదా, అవునా? పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా -gm1m2/r. ఓకే, కింద 2 పెట్టండి అంతే. -gm1m2/2r అంటే టోటల్ ఎనర్జీ అయింది. కైనెటిక్ ఎనర్జీకి మళ్ళీ 2నే, కానీ పాజిటివ్ 2. ఇదేమో నెగిటివ్. ఇగో పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్, కైనెటిక్ ఎనర్జీ నెగిటివ్. ఈడ జస్ట్ 2 పెట్టాలి అంతే. ఈడ కూడా 2నే. ఓకే, ఈడ కూడా 2నే, కానీ పాజిటివ్. కైనెటిక్ ఎనర్జీ ఒకటి పాజిటివ్ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఇంకా టోటల్ ఎనర్జీ నెగిటివ్లు ఉంటాయి. పొటెన్షియల్ ఎనర్జీ ఇంకా టోటల్ ఎనర్జీ నెగిటివ్లో ఉంటాయి. ఓకే, అర్థమైందా బేటా? ఓకే, రైట్ బేటా. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ అయిన అందరికీ? డౌట్స్ అయితే ఏం లేవు కదా బేటా? డౌట్స్ అయితే ఏం లేవు. టోటల్ ఎనర్జీ ఫార్ములా ఇది, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా
పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా గుర్తుంది. టోటల్ ఎనర్జీ కావాలంటే కింద 2 రాయాలి, అవునా? టోటల్ ఎనర్జీ కావాలంటే కెనెడిక్ ఎనర్జీ కావాలంటే కింద 2నే, కానీ పాజిటివ్లా. కొంచెం మెల్లగా చూసుకోండి నాన్నగా రిలేషన్షిప్. ఓకే, ఇక్కడ ట్రిక్ కూడా ఉన్నది, రిలేషన్షిప్ బిట్వీన్ టోటల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కెనెడిక్ ఎనర్జీ. చూడండి, టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ బై 2నేనా? ఇగో ఈ 2ని మర్చిపోండి. ఏమొచ్చింది? ఇది మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ gm1m2/r. ఇక్కడ 2 ఉంది కదా, ఆ 2 ఇక్కడ రాసిన పొటెన్షియల్ ఎనర్జీ బై 2 కదా, వచ్చిందా? టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ బై 2, దట్ ఈక్వల్ టు మైనస్ కెనెడిక్ ఎనర్జీ. చూసుకోండి, టోటల్ ఎనర్జీ కెనెడిక్ ఎనర్జీ సేమ్ ఉన్నాయా? సేమ్ ఉన్నాయి సార్. టోటల్ ఎనర్జీ కెనెడిక్ ఎనర్జీ సేమ్ ఉన్నాయి సార్. ఏముంది డిఫరెన్స్? ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇదేమో పాజిటివ్ ఉంది, అంతే, ఇంకేం లేదు. ఓకే, అర్థమైందా బేటా? అర్థమైందా? చలో, ఇక్కడ వరకు అయితే క్లియర్. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ కెనెడిక్ ఎనర్జీ. చూడండి, నెగిటివ్ ఇదేంది మొత్తం మైనస్కి మైనస్ రాసిన gm1m2/2r. ఏంది? కెనెడిక్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు మైనస్ కెనెడిక్ ఎనర్జీ. వచ్చిందా లేదా? వచ్చింది కదా, క్లియర్ అయినా? డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా, సింపుల్ ఉంది కదా. చలో, మెయిన్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే పని అయిపోయినట్టే. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే పని అయిపోయినట్టే, సరేనా? ఓకే, చలో. సో టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎ శాటిలైట్, ఈ టోటల్ ఎనర్జీ ఏంది? పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కెనెడిక్ ఎనర్జీ. మళ్ళీ అవే ఫార్ములాలు రాసిన. ఓకే, కెనెడిక్ ఎనర్జీ ఏంది? ఒక్కటే పాజిటివ్ ఉంది కదా. ఓకే, ఇగో దాని గ్రాఫ్ ఇట్లా వచ్చింది పాజిటివ్లా. ఓకే, చూడండి, ఇంకా పొటెన్షియల్ ఎనర్జీ ఇంకా టోటల్ ఎనర్జీ నెగిటివ్లో ఉన్నాయి కదా, నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి ఇట్ సైడ్లో వచ్చింది, ఇది గ్రాఫ్. ఎస్ బేటా, ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఏ శాటిలైట్ ఆఫ్ మాస్ M ఇనిషియల్లీ ఎట్ రెస్ట్ ఆన్ ద ఎర్త్. ఓకే, ఇనిషియల్లీ రెస్ట్లో ఉన్నదంట. సరే, భూమి పైననే ఉన్నది. ఈజ్ లాంచ్ ఇంటూ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఇట్ హైట్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, సో ఇక్కడ నుంచి వెళ్ళి ఎంత హైట్ తీసుకుపోయినాం? R అంట. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళి ఇక ఆర్బిట్లోకి అయితే పంపించేసినాం. ఓకే, గుండ్రంగా తిరుగుతున్నారు కాబట్టి అఫ్కోర్స్ ఆర్బిటల్ వెలాసిటీ ఉంటుంది కదా, రైట్. సో ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్. ఓకే, ఎంత ఎనర్జీ ఇవ్వాలి? ఓకే, ఇట్లా పైకి పోయి దాన్ని ఆర్బిట్లో పంపించడానికి కోసం. ఓకే, సో ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ యూజ్ చేస్తున్నాను నాన్న. ఫార్ములా ఏంటి? ఇనిషియల్ కెనెడిక్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఫైనల్ కెనెడిక్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ కదా. ఇనిషియల్ కెనెడిక్ ఎనర్జీని కనుక్కోవాలి మనం కదా, దీన్ని ఎటు పంపిస్తా? ఓకే, ఫైనల్ కెనెడిక్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ మైనస్ ఇనిషియల్ కదా. సో ఇదేంటి నాన్న? డెల్టా యూ కదా. ఫైనల్ కెనెడిక్ ఎనర్జీ ఏంది? ఫైనల్ కెనెడిక్ ఎనర్జీ ఏంది? ఓకే, ఇది చూడండి, ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ అనుకోవాలి కదా, ఎంత ఎనర్జీ మనము ఇక్కడ ఇస్తే ఇది పోయి, ఓకే, ఇది పోయి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్టు పైకి పోయి. ఓకే, ఫైనల్ కెనెడిక్ ఎనర్జీ ఏంది? ½ m, గుండ్రంగా అయితే తిరుగుతుంది కదా ఆర్బిటల్ వెలాసిటీ తోటి, ప్లస్ ఇదేంది? డెల్టా యూ. డెల్టా ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ కదా, ½ m v0². ఆల్రెడీ ట్రిక్ చెప్పిన కదా, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫ్రమ్ బ్రింగింగ్ ఏ బ్రాస్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ టు ఏ సర్టెన్ హైట్. ఫార్ములా ఏమన్నా? mgh/1 + h/r కదా, ½ m. ఆర్బిటల్ వెలాసిటీ ఫార్ములా ఏంది? ఆర్బిటల్ వెలాసిటీ ఫార్ములా ఓకే, స్మాల్ జీ టర్మ్స్. చూడండి నాన్న, ఇక్కడ మొత్తం స్మాల్ జీ టర్మ్స్లో ఉన్నాయి కదా ఆప్షన్స్లో, స్మాల్ జీ టర్మ్స్ రాయండి. ఏంది? √gr కదా, g ఇంటూ r + h అన్నట్టు కదా. ఓకే, r + r ఎంత? 2r కదా, 2r హోల్ స్క్వేర్ ప్లస్ mgr/1 + r/r. అంతేనా? హైట్ వాల్యూ అయితే r ఇచ్చింది కదా నాన్న, రైట్ బేటా. సో ఫైనల్లీ ఇనిషియల్ కెనెడిక్ ఎనర్జీ ఎంత వచ్చింది? 2mgr/2, 2mgr/2 ప్లస్ ఇదెంత? ఇది rr అయితే పోయింది, కింద ఏమైంది? 2 అయింది కదా, mgr/2 ఏమొచ్చిందన్నా?
mgr ప్లస్ mgr బై 2 ఎంత వచ్చింది 3/2 mgr వచ్చింది. ఓకే, సో కెనెడిక్ ఎనర్జీ ఎంత వచ్చింది 3/2 mgr వచ్చింది. ఓకే, అర్థమైందా బేట? అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు ఉందా ఆప్షన్లో? 3/2 mgr. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ద ఎస్కేప్ వెలాసిటీ ఫర్ ఎ ప్లానెట్ ఈజ్ VE. A tunnel is dug along a diameter of a planet and a small body is dropped into it at the surface. When the body reaches the center of the planet, its speed will become. ఓకే, సో చూడండి నాన్న, ఇది మన భూమి. ఓకే, ఇక్కడ ఒక టనల్ ఇట్లా నేను చేసిన నాన్న. ఓకే, సొరంగం చేసిన, ఈయన ఒక బాల్ వేసిన. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ ఏంది అఫ్కోర్స్ వదిలిపెట్టేసిన కాబట్టి 0 కదా. ఇట్లా బై ఇక్కడికి చేరుకోగానే దీని యొక్క వెలాసిటీ ఎంత అయింది కనుక్కోవాలి నాన్న. ఓకే, సో ఇక్కడ ఆప్షన్లో చూసుకుంటే కనుక ఎస్కేప్ వెలాసిటీ టర్మ్స్లో ఇచ్చిండు కదా. ఎస్కేప్ వెలాసిటీ టర్మ్స్లో కనుక్కుందాం మనం. ఇక్కడ ఉన్న వెలాసిటీ V1 అనుకుందామా. సెంటర్లో చేరుకోగానే దాని యొక్క వెలాసిటీ ఎంత అయింది V1 అయింది అనుకుందాం. ఓకే, రైట్. సో చూడండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. ఓకే, ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ కదా. ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉందా? ఉంది సార్. ఓకే, మైనస్ G క్యాపిటల్ M స్మాల్ m బై R. ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఉందా? లేదు. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉందా? ఉంది. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ 3/2. ఓకే, క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై R ఇంత ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, రిమెంబర్. ఓకే, ఎందుకంటే లాస్ట్లో వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ స్లైడ్లో తీసుకున్నా, ఇది ఫార్ములాసే ఉంటాయా, అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రిమెంబర్. రైట్ బేటా, మైనస్ 3/2 క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై R. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఏంది? హాఫ్ mv². హాఫ్ mv1². ఇక్కడ ఉన్న వెలాసిటీ V1 కదా. సో దీన్ని ఇటు పంపిస్తే 3/2 క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై R మైనస్ క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై R ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv1². అంతేనా? రైట్ బడా. సో ఏమొస్తుంది? 3 - 1 అంటే 1 కదా కదా. ఇగో 3 - 2 1 అంటే మొత్తానికైతే 1/2 క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై R ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv1². ఇది పోయింది కదా, ఈ టూ కూడా పోయింది కదా. సో ఫైనల్లీ ఏమొచ్చిందన్న v1² ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? gm బై R వచ్చింది కదా, gm బై క్యాపిటల్ R. సో v1 ఈజ్ ఈక్వల్ టు √gm బై క్యాపిటల్ R కదా. సో మనకు ఎస్కేప్ వెలాసిటీ టర్మ్స్లో కావాలి. ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా ఏంది? gm బై క్యాపిటల్ R √2 టైమ్స్ కదా. ఎస్కేప్ వెలాసిటీ ఇది 2gm బై R, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కదా. రైట్, మాస్ టర్మ్స్లో ఇదే కదా ఫార్ములా. సో VE² ఈక్వల్ టు 2gm బై R. ఓకే, సో gm ఈజ్ ఈక్వల్ టు VE² ఇంటూ R బై 2 కదా. అంతేనా? VE² ఇంటూ R బై 2. రైట్, సో gm ప్లస్లో VE² ఇంటూ R బై 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. gm ప్లస్లో VE² ఇంటూ R బై 2. కింద ఏమన్నది? R. ఈ R పోయింది. సో ఫైనల్ ఏమొచ్చిందన్న? VE² బై 2 వచ్చింది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ VE బై √2. అంతేనా? VE బై √2. ఓకే, రైట్. VE బై √2నే కదా. ఒక నిమిషము. రైట్, సో కరెక్టేనా? VE బై √2నే కరెక్ట్ వేసినాం. ఓకే, ఆప్షన్లో ఉందా? VE బై √2 V బై 2 సార్లు ఉంది. ఓకే, ఇది 2 చేద్దాం, ఇది పెట్టుకుందాం. ఓకే, సో ఫైనల్లీ ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకేనా? అర్థమైంది కదా. చలో, ఇక్కడైతే క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
with what velocity should a particle be projected so that its height becomes equal to radius of the earth? ఏ వెలాసిటీతో వదిలితే హైట్ అనేది రేడియస్ ఆఫ్ ద హైట్తో ఈక్వల్ అవుతుంది. ఓకే, అంటే ఫైనల్ వెలాసిటీ ఏంది? జీరోనే. విత్ వాట్ వెలాసిటీ షుడ్ ఏ పార్టికల్, అంటే ఇనిషియల్ వెలాసిటీ అనుకోవాలి కదా, ఇనిషియల్ వెలాసిటీ యూ అనుకుందామా? రైట్ బడా. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఏమొస్తుంది? ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ కదా. రైట్, ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? 12m². ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? ఒక పని చేద్దాం, దీన్ని ఎడ పంపిద్దాం. ఓకే, యూఎఫ్ మైనస్ యూఐ. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? సున్నానే కదా. ఓకే, డెల్టా యూ, ఎందుకంటే ఇక్కడ పైకి పోయి ఆగిపోయింది కదా ఇది. డెల్టా యూ, డెల్టా యూఏ, డెల్టా యూ ఈక్వల్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ రాసుకోవచ్చా? ఫార్ములా ఏంది? mgh/1+h/r, 1+h/r. mg హైట్ ఎంత? r, 1+r/r. ఎంత వచ్చింది? mgr/2 కదా. అవునా, ఇదేంది? 12m². సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది అన్న? 12m² is equal to mgr/2. ఇది పోయింది, ఇది కూడా పోయింది. u² equal to gr, u equal to √gr. ఓకే, రైట్ బిడా. ఎంత వెలాసిటీ ఇవ్వాలి? √gr వెలాసిటీ మనం ఇవ్వాలి నాన్న. ఓకే, అర్థమైందా? రైట్. సో మొత్తానికి అయితే ఆన్సర్ అయితే వచ్చేసింది కదా, అవునా కదా? రైట్. లేదు సార్ మాస్ టర్మ్లో రాసుకోండి, ఆప్షన్లలో కనుక మాస్ టర్మ్లో ఇస్తే ఏమన్నది? జీ ప్లేస్లో ఏంది? gm/r² కదా. r పోయింది, మిగిలింది gm/r. ఓకే, అది మాస్ టర్మ్లో. నెక్స్ట్, ఏ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ ఆఫ్ మాస్ స్మాల్ m అబోవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ 0. సరే, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? 0 అంట. సరే, దెన్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ హైట్ స్మాల్ h అబోవ్ ద సర్ఫేస్. ఓకే, ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? ఓకే, ఈ హైట్లో పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? మనకు తెలుసు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? డెల్టా యూ. ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? 0. ఫైనల్కి ఫైనల్ ఇదే కదా. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏంది? ఈ నుంచి లీడ్కి తీసుకోవడానికి ఫార్ములా mgh/1+h/r. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమొచ్చింది? ఇదే వచ్చింది, ఇదే ఆన్సర్ నాన్న. ఓకే, అర్థమైందా బేటా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్స్టెల్లార్ స్పీడ్. ఇదేంటంటే ఇఫ్ అప్లైడ్ వెలాసిటీ, మనమైతే ఎస్కే వెలాసిటీతో వేస్తే ఏదైనా కానీ ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి ఎస్కేప్ అయిపోతుంది కదా. ఇన్ కేస్ ఎస్కేప్ వెలాసిటీ కంటే ఎక్కువ స్పీడ్తో ఇస్తే, ఓకే, ఎస్కేప్ వెలాసిటీ కంటే ఎక్కువ స్పీడ్ తోటి మీరు కనుక వదిలితే, అంటే అప్లైడ్ వెలాసిటీ ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్కేప్ వెలాసిటీ అయితే, దెన్ ఇట్ విల్ నెవర్ స్టాప్ ఎట్ ఇన్ఫినైట్. ఇట్ హ్యాజ్ ఏ ఇంటర్స్టెల్లార్. ఓకే, అది ఇన్ఫినైట్లో ఆగనే ఆగదు, ఇక వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ స్పీడ్ని ఏమంటాం మనము? ఇంటర్స్టెల్లార్ స్పీడ్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా? సో ఇట్ హ్యాస్ ఇంటర్స్టెల్లార్ స్పీడ్ ఎట్ ఇన్ఫినైట్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్స్టెల్లార్ స్పీడ్. ఓకే, సో చూడండి నాన్న, ఎక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసే వెలాసిటీ గ్రేటర్ దెన్ ఎస్కే వెలాసిటీ అయితే అప్పుడు ఇంటర్స్టెల్లార్ స్పీడ్ కనుక్కోండి అని అంటాడు. ఇక జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది నాన్న. ఓకే, సో దానికి ప్రూఫ్ కూడా ఉన్నది. ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇనిషియల్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ రాసిన. ఓకే, సో ఫైనల్లీ ఇన్ఫినైట్లో పొటెన్షియల్ ఎనర్జీ ఏమైతే తక్కువ 0 కదా. ఇన్ఫినైట్లో ఇనిషియల్ అయితే వెలాసిటీ ఉంది, ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంది. ఓకే, ఫైనల్గా ఇంటర్స్టెల్లార్ అంటాం మనం కదా. ఇంటర్స్టెల్లార్ వెలాసిటీ అంటే కెనెటిక్ ఎనర్జీ అయితే ఉంటుంది. ఓకే, సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన ఇది నా మెయిన్. ఇంటర్స్టెల్లార్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అప్లైడ్ వెలాసిటీ హోల్ స్క్వేర్ మైనస్ ఎస్కేప్ వెలాసిటీ. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. విఏ అంటే ఇంటర్స్టెల్లార్ స్పీడ్.
v అంటే అప్లైడ్ స్పీడ్. ఓకే, ఇక్కడ v అప్లైడ్ అంటే అప్లైడ్ స్పీడ్, v అంటే ఎస్కేప్ వెలాసిటీ స్పీడ్. ఓకే రైట్ బేడా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ విత్ ఎస్కేప్ వెలాసిటీ. టోటల్ ఎనర్జీ ఏమవుతుంది నాన్న? జీరో కదా. ఇగో ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ విత్ ఎస్కేప్ వెలాసిటీ. ఎస్కేప్ వెలాసిటీలో టోటల్ ఎనర్జీ ఎప్పుడు కూడా ఏమవుతుంది? జీరో అవుతుంది కదా. ఆల్రెడీ ప్రూవ్ చేసేటప్పుడు చెప్పిన కదా. రైట్ బేడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద రేషియో ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ టు ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ప్లానెట్. ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్, ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ప్లానెట్ కనుక్కోండి అంటున్నాడు. హూజ్ రేడియస్ అండ్ మాస్ డెన్సిటీ ఆర్ ట్వైస్ దట్ ఆఫ్ ఎర్త్. అచ్చా, డెన్సిటీ ఇంకా రేడియస్, మాస్ డెన్సిటీ అండ్ రేడియస్ కదా. డెన్సిటీ ఆఫ్ ప్లానెట్ 2 times ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ఎర్త్, రేడియస్ ఆఫ్ ప్లానెట్ 2 times ఆఫ్ రేడియస్ ఆఫ్ ఎర్త్ కదా. ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా ఏంది? √2gm/r కదా. మాస్ టర్మ్స్లో మాస్ అంటే ఏంటి? మాస్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా. వాల్యూమ్ది ఫార్ములా ఏంది? వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3πr³. ఇది పోయింది కదా. మిగిలింది ఏంది నాన్న? ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడ మిగిలింది ఎంత? r² కదా. అంతేనా? అంటే ఎట్లా రాసుకోవచ్చు కదా. v ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ √ρ ఇంటూ r. ఇదే కదా రిలేషన్షిప్. సింపుల్ కదా నాన్న, ఏమున్నది దాంట్లో? సింపుల్ ఉన్నది. రిలేషన్షిప్ బేస్డ్ క్వశ్చన్ అంతే. రైట్. చలో, ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ద ఎర్త్ √ρ, ఈడనేమో r. ఖతం అయిపోయింది. ఈడ రూట్. ప్లానెట్ది ఓకే, డెన్సిటీ ఆఫ్ ప్లానెట్ ఎంత ఇచ్చిండు? 2 times ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ఎర్త్ ఇంటూ రేడియస్ ఆఫ్ ద ప్లానెట్. ఎంత రేడియస్ ఆఫ్ ద ప్లానెట్? 2 times ఆఫ్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్ కదా. ఇది పోయింది. సో ఏమొచ్చింది? √ρ పోయింది. సో 1/2√2. 1/2√2 is a final answer. 1/2√2. Option D is a correct answer. Okay, అర్థమైందా బేటా? సింపుల్ ఏ ఉంది కదా. జస్ట్ రిలేషన్షిప్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ప్లానెట్ హ్యావింగ్ మాస్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద ఎర్త్. మాస్ సేమ్ అంట. మాస్ ఆఫ్ ప్లానెట్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద ఎర్త్ అంట, సరేనా. బట్ రేడియస్ ఈజ్ 1/4 times ఆఫ్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్. రేడియస్ ఆఫ్ ఎ ప్లానెట్ ఈక్వల్ టు 1/4 times ఆఫ్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్ అంట. దెన్ ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ ఈజ్ వాట్? మాస్లు సేమ్ ఉన్నాయి. మాస్ల ఎస్కేప్ వెలాసిటీ మాస్ టర్మ్లో రాయండి. ఏంది? gm/r. అంతేనా? మాస్ టర్మ్లో రాయండి. యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ కాదు. యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ టర్మ్లో రాస్తే √gr రాస్తుండే మీరు, ఇది రాస్తుండే. ఓకే, ఈ మాస్ టర్మ్లో ఉన్నది కాబట్టి ఇది రాసుకోవాలి, ఇది తీసుకోవద్దు. ఏమొచ్చింది? ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √r. చలో, సో ప్లానెట్ బై ఎర్త్ కదా. ఈడేమొస్తుంది? రేడియస్ ఆఫ్ ప్లానెట్, రేడియస్ ఆఫ్ ద ఎర్త్. రేడియస్ ఆఫ్ ద ఎర్త్ బై రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ ఏమిచ్చినాను? 1/4 times ఆఫ్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్. ఇది పోయింది. √4 అంటే 2. మొత్తానికి ఏమొచ్చింది? ఓకే, దీని అడు పంపిస్తే 2 times ఆఫ్ ఎస్కేప్ వెలాసిటీ ఆన్ ద ఎర్త్. 2 times వచ్చింది కదా. ఇదేనా ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద అట్మాస్ఫియర్ ఆన్ ఏ ప్లానెట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ RMS speed of a gas molecule and escape velocity VE on its surface is what? The atmosphere on a planet is possible. చూడండి, సో మనకు VRMS is always there less than escape velocity. Okay, on the ఇది ఎర్త్ పైన, ఇది నాన్న ఎర్త్ పైన ఎస్కేప్ వెలాసిటీ ఎక్కువ ఉన్నది. ఓకే, ఎస్కేప్ వెలాసిటీ ఎక్కువ ఉన్నది కంపేర్ టు RMS వెలాసిటీ ఆఫ్ ఎ గ్యాస్ మాలిక్యూల్స్. ఓకే రైట్.
ఆర్ఎంఎస్ వెలాసిటీ తక్కువ ఉన్నది కాబట్టి అఫ్కోర్స్ అక్కడ గ్యాస్ అనేది ఎస్కేప్ కాలేదు మన భూమి పైన తీసుకుంటే. ఓకే, భూమి పైన ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ భూమి పైననే ఉంటాయి కదా, ఎస్కేప్ అయిపోతున్నాయా? అయితలేవు, ఎందుకంటే ఎక్కువ ఉన్నది ఎస్కేప్ వెలాసిటీ భూమిది. మూన్ పైన తీసుకుంటే ఆర్ఎంఎస్ వెలాసిటీ అనేది గ్రేటర్ దెన్ ఎస్కేప్ వెలాసిటీ అనమాట. మూన్ పైన గ్యాస్ మాలిక్యూల్ వట్టిగానే ఎస్కేప్ అయిపోతాయి, గ్రావిటీ తక్కువ ఉన్నది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఇగో అట్మాస్ఫియర్ ఆన్ ఏ ప్లానెట్ ఈజ్ పాసిబుల్. అట్మాస్ఫియర్ ఉన్నదంటే ఏంది? ఎస్కేప్ వెలాసిటీ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ. ఎస్కేప్ వెలాసిటీ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ. అవునా, ఇదే పెద్దది. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్ బేడా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ క్యాపిటల్ M is a mass of a planet and capital R is a radius, then in order to become a black hole, c అంటే స్పీడ్ ఆఫ్ లైట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, బ్లాక్ హోల్ ది కండిషన్ ఏంటంటే బ్లాక్ హోల్ దగ్గర లైట్ అనేది ఎస్కేపే కాలేదు. అవునా, బ్లాక్ హోల్ పైన లైట్ పంపించినాం అనుకోండి, లైట్ అటే అంటే వేసుకుంటుంది ఇక. ఓకే, అక్కడ నుంచి రిఫ్లెక్షన్ కూడా కాదనమాట. ఓకే, అంత గ్రావిటీ, ఫుల్ గ్రావిటీ ఉంటుంది. ఎస్కేప్ వెలాసిటీ షుడ్ బి గ్రేటర్ దెన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా కానీ ఏం కాదు. ఎస్కేప్ వెలాసిటీ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ నానా. ఓకే, ఓకేనా, రైట్. సో ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా ఏంది మనకు? 2gm/r షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు c. ఉందా ఇదన్న ఆప్షన్? ఇది పెద్ద ఉండాలి. ఓకే, 2gm/r 2gm/3r అంట, ఇది gm/2r అంట. 2gm/r less than of mass of planet and r is a radius. Then in order to become black hole కావాలి. ఓకే, అచ్చా ఇక్కడ గ్రేటర్ దెన్ బ్లాక్ హోల్ కావాలంటే ఇది కండిషన్ ఒబే చేయాలి. 2gm/r గ్రేటర్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు సి. 2gm/r గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. ఇందులో అయితే ఆప్షన్ లేదు కదా, లెస్ దెన్ ఉంది కదా. ఒక మాస్, ఒక ప్లానెట్ అనేది బ్లాక్ హోల్ కావాలంటే ఇదే కండిషన్ ఒబే కావాలి. ఒక పని చేద్దాం, ఇక్కడ 3 తీసేస్తున్నా, ఇది పెట్టుకోండి. ఓకే, అర్థమైందా బేటా? రైట్. 2gm/r షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. అయితే అది ప్లానెట్ అనేది బ్లాక్ హోల్ లాగా అవుతుంది. ఓకే, కాలేదు అని అంటే ఇది కండిషన్ లెస్ దెన్ అయి ఉండాలి. ఓకేనా, రైట్. సో కండిషన్ టు ఎస్కేప్ ఫ్రమ్ బ్లాక్ హోల్ నుంచి ఎస్కేప్ కావాలి అంటే ఎస్కేప్ వెలాసిటీ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అయి ఉండాలి కదా. ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా 2gm/r షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి. అవునా, ఇప్పుడు చెప్పిన రైట్. సో ఏ బ్లాక్ హోల్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ హూస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ఈవెన్ లైట్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ కదా. లైట్ కూడా ఎస్కేప్ కాలేదు. To what approximate radius of the earth radius of the earth would how to compress be a black hole mass of the earth in chitnana. Okay, mana భూమి బ్లాక్ హోల్ మారడానికి కోసము ఓకే భూమి యొక్క సైజ్ ఎంత కావాలి? ఓకే, ఎంత చిన్నగా అయితే అంటే భూమి యొక్క రేడియస్ ఎంత ఉండాలి అయితే బ్లాక్ హోల్ లాగా మారే ఛాన్సెస్ ఉంది అని అడుగుతున్నాను అన్న. ఓకే రైట్ బేటా. కండిషన్ ఏంటి బ్లాక్ హోల్ మారడానికి కోసం? ఎస్కేప్ వెలాసిటీ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్. ఓకే, ఇదేంది 2gm/r షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్. అవునా, మినిమం ఈక్వల్ అన్నా ఉండాలి కదా. గ్రేటర్ దెన్ ఉంటే ఏం కాదు కానీ అట్లీస్ట్ ఈక్వల్ అన్నా ఉండాలి. అవును, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా. 2gm/R గ్రేటర్ దెన్, ఇంతేనా? రైట్ బేటా. సో ఈడేమొస్తుంది? లెస్ దెన్.
ఆర్ ఈక్వల్ టు కదా ఏమొస్తుంది 2gm/c² కదా, ఇది అటు పంపించాను కిందికి పంపించాను 2gm/c² కదా, ఆర్ షుడ్ బి ఈక్వల్ టు 2gm/c². సో వాల్యూ అనేది పుటప్ చేయండి. సి వాల్యూ స్పీడ్ ఆఫ్ లైట్ తెలుసు కదా, సి వాల్యూ 3 × 10⁸ మీటర్/సెకండ్ వాల్యూ పుటప్ చేయండి. ఇక మీకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇక 10⁻² మీటర్ నాన్న. ఓకే 10⁻² సెంటీమీటర్ 10⁻² మీటర్ అంటే ఆల్మోస్ట్ ఒక సెంటీమీటర్. మన భూమి యొక్క రేడియస్ అనేది జస్ట్ రూపాయి బిల్ల ఒక సెంటీమీటర్ ఉంటుంది కదా రేడియస్, అంటే జస్ట్ ఒక రూపాయి బిల్ల అనుకుందాం. ఒక సెంటీమీటర్ ఉంటుందా, ఉండదేమో, 5 రూపీస్ కాయిన్ అంతే, ఆల్మోస్ట్ ఒక కాయిన్ లెక్క. ఓకే రైట్ బిడ, అంటే భూమి మన సైజ్ రూపాయి కాయిన్ సైజ్ అయినప్పుడు ఓకే అప్పుడు భూమి అనేది బ్లాక్ హోల్ లాగా మారిపోతుంది నాన్న. ఓకేనా, అంటే అంత చిన్నగా కావాలి మన భూమి, అయితే బ్లాక్ హోల్ మారేలాగా ఛాన్స్ ఉంది. ఓకే రైట్ బడా. నెక్స్ట్ క్వశ్చన్, let escape velocity of a body kept on the surface of a planet is u. planet పైన escape velocity u లాగా తీసుకోండి. if it is projected at a speed of 200% more than the escape velocity, escape velocity కంటే ఎక్కువ 200%లో ఓకే అప్పుడు అప్లైడ్ వెలాసిటీ ఏమైంది నాన్న 200% ఎక్కువ పెరిగింది అంటే అది ఏమైంది 3u అయింది అన్నట్టు కదా 3u 200 3 more than the escape velocity, then its speed in interstellar space will be interstellar దేంది నా ఫార్ములా ఓకే v applied square minus escape velocity square కదా applied ఎంత 9u² minus u² √8u² √8 × u. ఓకే ఇదేనా ఇంటర్స్టెల్లార్ స్పీడ్ ఎంత అవుతుంది √8u అవుతుంది. ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద అడిషనల్ kinetic energy to be provided to a satellite of mass small m revolving around a planet of mass capital M to transfer it from circular orbit r1 to another radius r2. ఇనిషియల్ శాటిలైట్ ఇడు ఉన్నది, దీన్ని మనం వేరే రేడియస్లోకి మార్చాలి. ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చాలి అంటే బైండింగ్ ఎనర్జీని కదా అట్లా ఇచ్చి ఇక్కడికి షిఫ్ట్ చేయాలన్నట్టు. అంతేనా కదా రైట్. సో టోటల్ ఎనర్జీ ఈ నుంచి వీడికి షిఫ్ట్ కావాలి కదా ఫైనల్ మైనస్ టోటల్ ఎనర్జీ ఇక ఇనీషియల్ అది కెనెటిక్ ఎనర్జీ రూపంలో మనం ఇస్తాం అన్నమాట. ఓకే రైట్ బెటా. సో చూడండి ఎట్లా కానీ బైండింగ్ ఎనర్జీ ఫార్ములా ఏంది, ఇది టోటల్ ఎనర్జీ ఏంది -gm/-gm1m2/2r -gm1m2/2r2 -gm1m2/r1 కదా ఇనిషియల్గా ఈజ్ ఈక్వల్ టు ఇది ఎనర్జీ కదా. బైండింగ్ ఎనర్జీ పాజిటివ్లోనే ఉంటుంది కదా, పాజిటివ్ అంటే అది కెనెటిక్ ఎనర్జీ లాగా తీసుకుంటున్నా. ఓకే సో ఏమొచ్చింది GM అచ్చా ఇక్కడ 2 సారీ మర్చిపోయిన 2. ఓకే ఇదేం ప్లస్ అయిపోయింది, ఇక మిగిలినది నాన్న 1/r1 - 1/r2. ఓకే ఫైనల్ ఆన్సర్ ఇదే నాన్న GM/2 ఇన్ బ్రాకెట్ 1/r1 - 1/r2. ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఫైండ్ escape velocity of a body is projected from h = 3r from the surface of earth. escape velocity of a body ఏ హైట్లో నుంచి వెళ్ళి ఈ హైట్లో నుంచి వెళ్ళి పైకి వేస్తున్నాం. ఓకే భూమిపై నుంచి కాదు, భూమిపై నుంచి వేస్తే √2gr, కానీ ఈ హైట్లో నుంచి వెళ్ళి బిల్డింగ్ పైకి, బిల్డింగ్ కూడా కాదు చాలా పైకి ఎక్కి ఈ నుంచి వేస్తున్నా. ఓకే escape velocity అనుకోవాలి. ఓకేనా రైట్ బెటా. ఇదేంది పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు కెనెటిక్ ఎనర్జీ కదా escape velocity కండిషన్ అయితే అంతేనా. టోటల్ ఎనర్జీ 0 అంటే మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు కెనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత మైనస్ ఓకే
ఈ మైనస్కి మైనస్ రాసిన మైనస్ జీ m1 m2 బై 3r ప్లస్ r 4r. ఓకే, కెనడికి ఎనర్జీ ఏంది హాఫ్ m, ఇక్కడ ఉన్న వెలాసిటీ అది ఎస్కే వెలాసిటీనే కదా, m అయితే పోయింది, ఏమొచ్చింది g క్యాపిటల్ M బై 4r ఈక్వల్ టు హాఫ్ VE స్క్వేర్, ఇది 2 కదా, VE ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ GM బై 2r. అంతేనా, కరెక్టేనా కదా, GM బై 2r. సో ఫైనల్గా ఇదే ఆన్సర్ నాన్న. రైట్, సో చూడండి నాన్న, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు హోలో స్పియర్ అండ్ సాలిడ్ స్పియర్. సో ఇది హోలో స్పియర్ నాన్న, ఇదేమో సాలిడ్ స్పియర్. సాలిడ్ స్పియర్లో మాస్ అనేది మొత్తం నిండున్నది, ఇందులోనేమో ఖాళీ ఉన్నది. సో దీని గురించి అయితే డీటెయిల్గా డిస్కస్ చేసినాము, ఇదైతే మీకు తెలుసు కదా. రైట్ బట్ సో ఫార్ములాస్ అవునా, ఇక అవుట్ సైడ్లో ఉంటే ఓకే, ఇక్కడ ఇదేమో క్యాపిటల్ M అనుకుందాం దీని మాస్. ఓకే, సో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏంది అవుట్ సైడ్లో GM బై r స్క్వేర్ కదా, ఈ నుంచి వీటికి డిస్టెన్స్ r అనుకుంటాను. ఆన్ ద సర్ఫేస్ పైన క్యాపిటల్ R వస్తుంది కదా, ఆడ కూడా సేమే. సో దీని లోపల గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుందా, ఉండదు, 0. సెంటర్ దగ్గర 0నే, ఎందుకు అసలు లోపల మాసే లేదు, ఇలా మాస్ ఉంది కాబట్టి గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సంథింగ్ ఏదో ఉంటుంది లోపల, మైనస్ కదా, GM ఇంటూ r బై r క్యూబ్. అవునా, సెంటర్లో అయితే ఎట్లా 0నే కదా బేటా. రైట్ నానా. ఇప్పుడు హోలో స్పియర్ సాలిడ్ స్పియర్ది ఓకే, గ్రాఫ్లు గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గ్రాఫ్లు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం మనం కదా. ఇదైతే లాస్ట్ క్లాస్లో అయిపోయినాయి కదా, దీని గురించి అయితే డీటెయిల్గా ఫార్ములాలు ఉన్నాయి, దాని గ్రాఫ్లు వేసినాం. ఇప్పుడు మెయిన్గా మీకు చెప్పిన కదా, పొటెన్షియల్ డ్యూ టు హోలో స్పియర్ అండ్ సాలిడ్ స్పియర్ నానా. ఓకే, సో ఇదేమో హోలో స్పియర్ లోపల ఖాళీ ఉన్నది, అదేమో నిండా ఉన్నది. ఓకే, పొటెన్షియల్ అవుట్ సైడ్ ఈ పాయింట్ P, ఈ నుంచి లీడ్కి డిస్టెన్స్ r అనుకుందాం, ఈ నుంచి లీడ్కి. ఓకే, మైనస్ GM బై r, ఈడ కూడా మైనస్ GM బై r. సర్ఫేస్ పైన మైనస్ GM బై క్యాపిటల్ R, ఈడ కూడా సర్ఫేస్ పైన ఏమవుతుంది మైనస్ GM బై క్యాపిటల్ R, ఎందుకంటే స్మాల్ r ఈక్వల్ క్యాపిటల్ R అవుతుంది కదా, అంతేనా. రైట్ బేటా, లోపల మైనస్ GM బై క్యాపిటల్ R అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సార్ మాస్ లేదు కదా సార్ అంటే, మాస్ లేకున్నా కానీ పొటెన్షియల్ ఏమవుతుంది అంటే కాన్స్టెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మాస్ లేకున్నా పొటెన్షియల్ కాన్స్టెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, మైనస్ GM బై క్యాపిటల్ R. ఓకే, సో పొటెన్షియల్ ది సెంటర్ కాన్స్టెంట్ ఉంటుంది, మైనస్ GM బై క్యాపిటల్ R ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఈడ. ఓకే, ఈడ లోపల ఏముంటుంది అంటే ఇగో మైనస్ GM ఇన్ బ్రాకెట్ 3r స్క్వేర్ మైనస్ స్మాల్ r స్క్వేర్ అపాన్ 2r క్యూబ్. ఓకే, ఇంతకుముందు ఫార్ములాలో రాసి పెట్టినా చెప్పినా, ఇవి అదే ఫార్ములా. ఇంటూ M తోటి మల్టిప్లై చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది లోపల. ఓకే, రైట్ బడా. సో సెంటర్లో నేను ఏమన్నా 3/2 టైమ్స్ ఆఫ్ GM బై r అవుతుంది అని చెప్పేసి అన్నా కదా, పొటెన్షియల్ అవునా, పొటెన్షియల్ ఎనర్జీ రాసినమాట కదా, మల్టిప్లై చేసి ఇగో చూడండి, మైనస్ 3/2 టైమ్స్ ఆఫ్ GM బై r ఇంటూ M పెడితే పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది సెంటర్లో. ఓకే, కావాలంటే చూపిస్తా చూడండి, ఇది చూడండి, సెంటర్లో స్మాలర్ వాల్యూ ఏంది 0నేనా, స్మాలర్ వాల్యూ 0 పెట్టండి అంతే, ఏం లేదు, స్మాలర్ వాల్యూ 0 పెట్టండి అంతే. ఈ 0 పెడితే ఏంది మొత్తం గిదే కదా, అంతేనా. ఇగో r స్క్వేర్ ఉంది, కింద r క్యూబ్ ఉంది, r స్క్వేర్ పోయింది, మిగిలింది ఒక r రాసిన. ఓకే, చూడండి 3/2 టైమ్స్ ఆఫ్ దీన్ని ఇట్లా రాసుకోవచ్చా, 3/2 టైమ్స్ ఆఫ్ పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్ రాసుకోవచ్చా, కరెక్టే రాసిన, మైనస్ GM బై r. ఇవి మైనస్ GM బై r అంటే ఏంటి, సర్ఫేస్ పైన అంటే సెంటర్లో 3/2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది నాన్న. ఓకే, సెంటర్లో పొటెన్షియల్ ఎంత ఉంటుంది, 3/2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, రైట్. సో దీనికి సంబంధించిన గ్రాఫ్లు వస్తే కనుక ఇట్లా వస్తుంది. ఓకే, చూడండి అవుట్ సైడ్లో ఫస్ట్ సెంటర్ నుంచి స్టార్ట్ చేద్దాం. సెంటర్లో ఏమున్నది మైనస్ GM బై r కదా, మైనస్ GM బై r, మీ మైనస్ ఉన్నది కాబట్టి గ్రాఫ్లు కింద వస్తాయి. ఇగో మైనస్ GM బై r. ఓకే, లోపల మైనస్ GM బై r, మొత్తం ఇదే ఉన్నది. సర్ఫేస్ పైన మైనస్ GM బై r, గ్రాఫ్ ఇట్లా వచ్చింది. ఓకే, అవుట్ సైడ్లో ఏమున్నది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గ్రాఫ్ ఇట్లానే వస్తాయా, అవునా. ఇప్పుడు సాలిడ్ స్పియర్లో చూద్దాం. ఓకే, సెంటర్లో ఏమొచ్చింది 3/2 టైమ్స్ ఆఫ్ పొటెన్షియల్ ఆన్ ద సర్ఫేస్.
ఇగో -3/2 GM/r కదా, ఈ నుంచి స్టార్ట్ అయింది. లోపల ఇది మొత్తం వచ్చింది కదా, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r² లెక్క కనిపిస్తుంది కొంచెం. ఓకే, దాని గ్రాఫ్ ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంది సర్ఫేస్ పైన ఏంది -GM/r. ఇగో చేరుకున్నాం, సర్ఫేస్ పైన చేరుకున్నాం చూడండి, -GM/r వచ్చింది. ఓకే, అవుట్ సైడ్లో ఏంది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గ్రాఫ్ ఇట్లా వస్తుంది కదా, అవునా? రైట్ బట. సో ఇవి నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి అన్ని కింద వచ్చినాయి అంతే, పాజిటివ్ ఉంటే పైన వస్తుండే అంతే, ఇంకేం లేదు. ఓకే, అర్థమైందా బేటా? అర్థమైందా? ఇది గ్రాఫ్లు ఇంపార్టెంట్ గ్రాఫ్లు బేటా, డైరెక్ట్ గ్రాఫ్ల క్వశ్చన్లే అడుగుతాడు. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, పొటెన్షియల్లల్లా హోలో సిలిండర్ గ్రాఫ్ ఎట్లా వస్తుంది, ఇట్లానే వస్తుంది. సాలిడ్ సిలిండర్ గ్రాఫ్ ఎట్లా వస్తుంది, ఇట్లానే. ఓకే, రైట్ బేటా, సాలిడ్ సిలిండర్లో కూడా గ్రాఫ్ అనేది ఇట్లానే వస్తుంది. సరేనా? అర్థమైందా? హోలో సిలిండర్లా, సాలిడ్ సిలిండర్లా వాల్యూలు వేరే వస్తాయి, కానీ మెయిన్గా గ్రాఫ్లే అడుగుతాడు నాన్న. సాలిడ్ అంటే ఎప్పుడైనా నిండా కనిపించింది అనుకోండి, ఇట్లా వేయండి పొటెన్షియల్ అలా. ఓకే, అర్థమైందా బేటా? ఎస్. జియోస్టేషనరీ శాటిలైట్. జియోస్టేషనరీ అంటే ఏంటి నాన్న? జియోస్టేషనరీ అంటే ఏంటి? భూమికి స్టేషనరీగా ఉండే శాటిలైట్ నే మనము జియోస్టేషనరీ శాటిలైట్ అని చెప్పేసి అంటాం నాన్న. ఓకే, అయితే ఇది మన భూమి అనుకుందాం. ఓకే, ఇది శాటిలైట్, ఇది జస్ట్ ఇండియాని మాత్రమే కవర్ చేస్తుంది అని అనుకుందాం. ఓకే, ఇక్కడ ఉంది ఇండియా అనుకుందాం. ఓకే, ఇండియానే ఫోకసింగ్ చేస్తుంది ఈ శాటిలైట్. ఓకే, మిగతా వేరే దేశాలను అయితే ఫోకసింగ్ చేస్తలేదు. ఓకే, ఎట్లయితే భూమి తిరుగుతుందో ఓకే అట్లా ఆ శాటిలైట్ కూడా తిరుగుతుంది నాన్న. ఓకే, భూమి యొక్క వెలాసిటీ ఎంత ఉందో శాటిలైట్ యొక్క వెలాసిటీ కూడా అంతే ఉండాలి. ఓకే, భూమి ఏ వెలాసిటీతో అయితే తిరుగుతుందో శాటిలైట్ కూడా అదే వెలాసిటీతో తిరగాలి. సో అటువంటి శాటిలైట్లను మనం ఏమంటాం? జియోస్టేషనరీ శాటిలైట్ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకేనా? రైట్ బేటా. సో ప్లేస్డ్ ఓవర్ ఈక్వేటర్. ఓకే, ఈ జియోస్టేషనరీ శాటిలైట్ ఎక్కడ కనిపిస్తాయి? సో ఈక్వేటర్ దగ్గర నుంచి వెళ్ళి మనము ఈ శాటిలైట్స్ అనేది, అఫ్కోర్స్ ఏ శాటిలైట్ అన్నా కానీ చూడండి అన్న, రాకెట్స్ అనేటివి జనరల్గా ఎక్కడి నుంచి లాంచ్ చేస్తాం మనము? ఈక్వేటర్ దగ్గర నుంచి వెళ్ళి లాంచ్ చేస్తాం కదా. ఎందుకు ఈక్వేటర్ దగ్గర కొంచెం గ్రావిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి పైకి పోవడానికి ఫ్యూయల్ కూడా కొంచెం తక్కువ యూజ్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి యూజ్ చేస్తాం నాన్న. ఓకేనా? రైట్ బేటా. సో ఈ జియోస్టేషనరీ శాటిలైట్స్ ఇగో ప్లేస్డ్ ఓవర్ ద ఈక్వేటర్. ఓకేనా? సో దాని యొక్క హైట్ ఎంత ఉంటుందంటే జియోస్టేషనరీ శాటిలైట్ 3600 కిలోమీటర్స్ ఉంటుంది నాన్న. ఓకే, నెక్స్ట్ ఈ జియోస్టేషనరీ శాటిలైట్స్ అనేటివి ఓకే రివాల్వ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఓకే, వెస్ట్ నుంచి వెళ్ళి ఈస్ట్కి రొటేట్ అవుతాయి నాన్న. ఓకే, దీనికి ఏమైంది? ఓకే, ఈ విధంగా స్టక్ అవుతుంది. ఒక నిమిషం. రైట్, సో వచ్చేసింది కదా. రైట్ బేడా. సో రివాల్వ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఓకే, రైట్. సో ఇది వెస్ట్ అనుకుందాం, ఇది మన శాటిలైట్. ఇది వెస్ట్ అనుకుందాం, ఇది ఈస్ట్ అనుకుందాం. ఓకే, ఇట్లా రొటేట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇట్లా పోతుంది మన శాటిలైట్. ఓకేనా? ఇట్లా రొటేట్ అవుతుంది. సరేనా? రైట్ బేటా, వెస్ట్ నుంచి ఈస్ట్కి పోతుంది. సరేనా? జియోస్టేషనరీ శాటిలైట్ అంటే ఏంటి? శాటిలైట్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ తిరుగుతూ ఉంటాయి. ఓకేనా? దీని యొక్క టైం పీరియడ్, భూమి యొక్క టైం పీరియడ్ ఎంత? 24 hours కదా. టైం టేకెన్ టు కంప్లీట్ 1 oscillation. ఓకే, ఎంత టైం పడుతుంది అన్న ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి కోసం భూమికి 24 hours పడుతుంది కదా. అంటే జియోస్టేషనరీ శాటిలైట్ది కూడా టైం పీరియడ్ 24 hours అయి ఉండాలి. ఓకే, యాంగులర్ స్పీడ్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఎర్త్. అవును, కరెక్టే కదా, ఎందుకంటే అది జస్ట్ మన ఎర్త్నే ఫోకసింగ్ చేస్తుంది కాబట్టి ఎర్త్ ఏ వెలాసిటీతో తిరుగుతుందో శాటిలైట్ కూడా అదే వెలాసిటీతో తిరగాలి. అవునా? జస్ట్ ఇవి కీ పాయింట్స్ అన్న గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఓకే,
సో మినిమమ్ 3 జియోస్టేషనరీ శాటిలైట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కవర్ ద ఎర్త్. ఓకే, మొత్తం ఎర్త్ మొత్తం కవర్ చేయడానికి కోసము కనీసం ఒక 3 శాటిలైట్ అయినా కానీ 3 శాటిలైట్లు అవసరం ఉంటుంది నాన్న. ఓకే, ఒక శాటిలైట్ అంటే దాదాపు ఒక మీకు ఒక 33 ఒక 35% వేసుకుందాం. ఓకే, 35 లేదా 35 నుంచి 45 వేసుకుందాం. ఓకే, ఎంతో కొంత ఇక మొత్తానికైతే. ఓకే, ఒక శాటిలైట్ ఇంత కవర్ చేస్తుంది. ఓకే, అట్లాంటి 3 శాటిలైట్లు ఉంటే కంప్లీట్గా పర్ఫెక్ట్గా మనం ఓకే ఎర్త్ను మొత్తం కవర్ చేయొచ్చు నాన్న. సరేనా? రైట్ బేటా, జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మరి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఎగ్జామ్లో మీకు డైరెక్ట్ అడుగుతాడు, దీనిలోంచి ఏదో ఒక పాయింట్ అడుగుతాడు, డైరెక్ట్ రాసేస్తే సరిపోతుంది. ఓకే, రైట్ బేటా. సో పోలార్ శాటిలైట్స్ ఏంటి? ఓకే, సో ప్లేస్డ్ ఓవర్ పోల్స్, పోల్ దగ్గర ఉండే శాటిలైట్లు అని ఏమంటాం మనం? పోలార్ శాటిలైట్స్ అని అంటాం. ఓకే, ఇది మన ఎర్త్. ఓకే, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఇప్పుడు శాటిలైట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడనే ఉన్నాయి. ఓకే, రైట్ బేటా, పోల్స్ దగ్గర ఉండే శాటిలైట్ రివాల్వ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఓకే, ఇట్లా తిరుగుతుంది ఇప్పుడు ఈ శాటిలైట్. రైట్, సో శాటిలైట్ అనేది నార్త్ పోల్ నుంచి వెళ్ళి సౌత్ పోల్కి తిరుగుతుంది. ఓకే, నార్త్ పోల్స్. సో దీని యొక్క హైట్ ఎంత ఉంటుందంటే 800 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది నాన్న. ఓకే, రైట్. సో టైం టేకెన్ టు కంప్లీట్ 1 ఆసిలేషన్ ఎంత టైం పడుతుంది అంటే జస్ట్ 100 minutesలోనే 1 రౌండ్ కంప్లీట్ చేస్తుంది నాన్న. ఓకే, పోలార్ శాటిలైట్ యూజ్డ్ ఫర్ ఎర్త్ మ్యాపింగ్, ఇంకా ఫోటోగ్రఫీ కోసం యూజ్ చేస్తాం. జస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నాన్న. మెయిన్గా ఏంటి మనకు? కిప్లర్స్ లా. ఓకే, రైట్, ఇగో కిప్లర్స్ లా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, ఎందుకంటే దీనిపైననే మనకు న్యూమరికల్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా వినాలి ఈ క్లాస్. ఓకే, రైట్ బేటా. సో కిప్లర్స్లో 3 లాస్ ఉన్నాయి నాన్న. కిప్లర్ ఫస్ట్ లా, సెకండ్ లా అండ్ థర్డ్ లా. ఓకే, కిప్లర్ ఫస్ట్ లా ఏం చెప్తానంటే లా ఆఫ్ ఆర్బిట్స్. కిప్లర్ ఫస్ట్ లాని మనం లా ఆఫ్ ఆర్బిట్ అని కూడా అనొచ్చు నాన్న. ఓకే, ఆల్ ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎన్ ఎలిప్టికల్ ఆర్బిట్ విత్ సన్ ఎట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫోకై. ఓకే, అయితే మనకు ఈ నవగ్రహాలు ఉన్నాయి కదా, ప్లానెట్స్ అంటాం కదా, ఈ ప్లానెట్స్ అన్నీ సన్ చుట్టూరుగా తిరుగుతున్నాయి కదా. ఏ షేప్లో తిరుగుతున్నాయి సార్? సర్క్యులర్ షేప్లో కదా. సర్క్యులర్ షేప్లో కాదు, గుడ్డు షేప్లో. ఓకే, ఎలిప్టికల్, ఎలిప్స్ అని అంటాం. గుడ్డు షేప్ని ఏమంటాం? ఎలిప్స్ అని అంటాం. ఓకే, ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ చుట్టూరుగా గుండ్రంగా తిరుగుతున్నాయి, రౌండ్ షేప్లోనే తిరుగుతున్నాయి. ఓకే, రైట్ బెటా. కానీ ప్లానెట్స్ అనేటివి గుడ్డు షేప్లో తిరుగుతున్నాయి, ఎలిప్టికల్ షేప్లో తిరుగుతున్నాయి. ఓకే, సన్ ఎక్కడున్నదనంటే సెంటర్లో లేదు. సన్ అనేది సెంటర్లో ఉంటే అది ఏమవుతుంది నాన్న? సన్ అనేది సెంటర్లో ఉంటే ఏమవుతుంది? అది ఎట్లన్నా కానీ సర్కిల్ అయిపోతుంది కదా. సన్ అనేది ఏదన్నా ఒక ఫోకస్ దగ్గర ఉంటుంది నాన్న. ఓకే, ఒక ఎలిప్స్కి ఒక గుడ్డు షేప్కి 2 ఫోకసెస్ ఉంటాయి. ఇది F1 అనుకుందాం, ఇది F2 అనుకుందాం. ఓకే, ఇది మన ఎర్త్ అనుకుందాం. ఓకే, గుడ్డు షేప్లో ఇట్లా తిరుగుతుందా? సన్ ఇక్కడన్నా ఉండొచ్చు, ఇక్కడన్నా ఉండొచ్చు. ఓకే, ఇన్ ఎన్ ఎలిప్స్ వీ హ్యావ్ 2 ఫోకస్. ఓకే, దాన్ని ఏమంటాం? ఫోకై అని అంటాం. ఫోకై ఒకటే. ఓకే, ఇక్కడ చూసుకున్నా, ఇక్కడ సన్ అని తీసుకున్నా, ఇక్కడేమో మన ఎర్త్ ఉంది, ఇట్లా గుండ్రంగా తిరుగుతుంది నాన్న. ఓకే, రైట్. సన్ మే ప్రెజెంట్ ఎట్ వన్ ఆఫ్ ఇట్స్ ఫోకై, ఇక్కడన్నా ఉండొచ్చు. సరేనా? ఎస్ డాష్ అని పెడుతున్నా. ఓకేనా? ఇక్కడన్నా అక్కడన్నా ఉండొచ్చు. రైట్ బేటా, సరే ఉండని, ఇది తీసేస్తా, ఎస్ డాష్ తీసేస్తా. చలో, సో ఇక్కడ గుడ్డు షేప్లో, ఇగో ఇదైతే మన గుడ్డు షేప్లో ఉంది కదా, అవునా? ఎలిప్స్ షేప్లో. అయితే సార్ ఇగో ఇదేమో సెంటర్ తీసుకుంటే, ఇది సెంటర్ ఆరిజిన్ కదా. ఈ డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి లీడ్ వరకు, ఈ డిస్టెన్స్ని ఏమంటామంటే ఏ అనుకుందాం. ఆరిజిన్ నుంచి లీడ్ వరకు ఏమనుకుందాం అంటే బి అనుకుందాం. ఏని ఏమంటామంటే సెమీ మేజర్ యాక్సిస్ అని అంటాము. ఓకే, బీని ఏమంటామంటే సెమీ మైనర్ యాక్సిస్ అని అంటాం. ఓకే, ఏమంటాం? సెమీ మైనర్ యాక్సిస్. ఇదేమో సెమీ మేజర్ యాక్సిస్. మేజర్ అంటే పెద్దది, మైనర్ అంటే చిన్నది కదా. రైట్, ఈ 2 పేర్లు అయితే తెలుసుకున్నాం, అవునా? రైట్ బేడా. ఇప్పుడు ఈ అంటే ఏంటంటే ఎసెంట్రిసిటీ. ఈ ఎసెంట్రిసిటీ ఏంటంటే చెప్తా వినండి.
ఆరిజిన్ నుంచి వెళ్ళి సన్ ఇక్కడ ఉంది కదా, ఒక ఫోకస్ దగ్గర ఉన్నది కదా, ఫోకస్ ఒకటే. ఆరిజిన్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు అంటే ఒక ఫోకై వరకు ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే ఏఈ ఉంటుంది నాన్న. ఏఈ ఈ నుంచి లీడ్కైతే ఏఈ ఉంటుంది. ఓకే, ఈ అంటే ఏంటి? ఎసెంట్రిసిటీ అంటాం. ఏమంటాం? ఎసెంట్రిసిటీ. దానికి ఫార్ములా ఏంటంటే ఓకే √1 - b²/a². జస్ట్ గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది అంతే. ఓకే, జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది. ఓకే, ఏఈని ఏమంటాం? డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ ఆరిజిన్ని ఏఈ అని అంటున్నాం. అంతేనా? ఈ అంటే ఎసెంట్రిసిటీ, జస్ట్ అదొకటి. దాని ఫార్ములా ఏంటి అంటే ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంతే. ఓకేనా? అంటే ఎలిప్స్లో ఏమేమి ఉంటాయి? ఏమేమి ఉంటాయి సార్? ఒక సెమీ మేజర్ యాక్సిస్ ఉంటుంది, సెమీ మైనర్ యాక్సిస్ ఉంటుంది. ఒకటి తీసుకుంటే ఒక ఫోకస్ నుంచి తీసుకుంటే ఎసెంట్రిసిటీ ఒకటి వస్తుంది అన్న విషయం అయితే తెలుసుకున్నారు కదా, ఒక గుడ్డు షేప్లో ఏమేమి ఉంటాయి అన్నది. ఇంకా ఈ గుడ్డు షేప్లోనే ఈ ఎలిప్స్లోనే ఓకే ఇక్కడ చూడండి, ఈ నుంచి లీడ్కి ఏంటి డిస్టెన్స్ ఏ. అవును, ఇప్పుడు చెప్పినాం కదా ఆరిజిన్. ఈ నుంచి లీడ్కి ఏంది ఏఈ అని ఇప్పుడు చెప్పిన కదా. ఈ నుంచి లీడ్కి ఏంది డిస్టెన్స్ బి కదా. కరెక్ట్. అయితే ఇగో ఈ పాయింట్ని, ఆరిజిన్ నుంచి దూరం ఉన్న పాయింట్ని ఏమంటామంటే అపోజీ అని అంటాం. అపోజీ అని అంటాం, లేదా అఫీలియన్. ఓకే, అఫీలియాన్ అని అంటాం. సరేనా? అయితే ఫోకస్కి దగ్గరలో ఉన్న ఈ పాయింట్ని ఏమంటామంటే ఫోకస్కి దగ్గరలోది. ఈ ఫోకస్ దగ్గర అంటే ఇది ఫోకసింగ్ లాగా కన్సిడర్ చేస్తే చాలా పెద్ద దూరం ఉంది కదా, దూరం ఉన్నదాన్ని అపోజీ లేదా అఫీలియాన్ అంటాం. దగ్గర ఉన్నదాన్ని పెరిజీ లేదా పెర్హిలాన్ అంటాం. ఓకే, పెరిజీ లేదా పెర్హిలాన్ అని అంటాం. సరేనా? ఇక్కడ వరకు క్లియర్? అవునా? నాకు చెప్పండి, ఈ నుంచి లీడ్కి డిస్టెన్స్ ఏమవుతుంది? ఈ నుంచి లీడ్కి సార్, ఈ నుంచి లీడ్కి అయితే ఏ కదా. ఏలో నుంచి వెళ్ళి ఏఈని తీసేసేయాలా సార్ కదా. ఏలో నుంచి వెళ్ళి ఏఈని తీసేస్తే ఈ డిస్టెన్స్ వస్తుంది కదా. ఏ కామన్ తీసుకుంటే 1 - c వచ్చిందా? ఏ కామన్ తీసుకుంటే 1 అంటే ఈ డిస్టెన్స్ ఏ ఇన్ బ్రాకెట్ 1 - c కదా. అంతేనా కదా? అంటే రేపటి రోజు అడిగితే పెరిజీ నుంచి వెళ్ళి ఫోకస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే ఇంత అన్నాను. ఓకే రైట్ బేటా, ఇది కూడా క్లియర్ అయిపోయిందా? ఇప్పుడు ఇది ఫోకసింగ్ లాగా నేను తీసుకున్నా అంటే మన సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. ఓకే రైట్ బేటా, ఈ సూర్యుడి నుంచి వెళ్ళి ఈ డిస్టెన్స్, ఓకే ఈ డిస్టెన్స్ని ఏమనుకుంటున్నా? R1 అనుకుంటున్నా. ఓకే రైట్. ఓకే, ఈ సూర్యుడి నుంచి వెళ్ళి అంటే ఫోకస్ నుంచి వెళ్ళి ఈ డిస్టెన్స్ని ఏమనుకుంటున్నా అంటే R2 అనుకుంటున్నా. ఓకేనా? ఈ R1 R2 ఏందో అర్థమైపోయినాయి కదా అందరికీ? చాలు రైట్ బేటా. ఎసెంట్రిసిటీ ఫార్ములా అయితే అందరికి తెలుసు కదా. తెలుసు సార్. మరి ఈ నుంచి లీడ్కి R1 కదా, R1 వాల్యూ ఏంది? ఏ ఇన్ బ్రాకెట్ 1 - c రాసుకోవచ్చా? ఏ ఇన్ బ్రాకెట్ 1 - c రాసుకోవచ్చు సార్. మరి ఈ నుంచి లీడ్ వరకు మనం R2 అంటున్నాం కదా. R2 అంటున్నాం. అయితే ఈ నుంచి లీడ్ వరకు డిస్టెన్స్ ఏంది? ఏఈ ప్లస్ ఏ కదా. ఏఈ ప్లస్ ఏ, R2 వాల్యూ ఏఈ ప్లస్ ఏ కామన్ తీసుకుంటే ఏ 1 ఈ ప్లస్ 1 అంటే 1 + c. అంతేనా? చలో బేటా, ఇక్కడ వరకు అయితే క్లియర్ అయిపోయింది కదా. అంటే ఒక గుడ్డు షేప్కి ఏమేం పేర్లు ఉంటాయి అన్న విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. అవునా సార్? ఒక గుడ్డు షేప్లా అపోజీ పెర్హిలాన్ ఉంటాయి. కరెక్ట్. ఒక గుడ్డు షేప్లా 2 ఫోకసింగ్ ఉంటాయి. కరెక్ట్ సార్. గుడ్డు షేప్లా ఒకటేమో పెద్ద లైన్ ఉంటుంది, దాన్ని సెమీ మేజర్ అంటాం. ఒకటేమో చిన్న లైన్ ఉంటుంది, దాన్ని సెమీ మైనర్ యాక్సిస్ అని అంటాం. కరెక్ట్ అవునా? అయితే ఇగో ఈ నుంచి లీడ్కి డిస్టెన్స్ని R1 అంటాం, ఈ నుంచి లీడ్కి డిస్టెన్స్ని R2 అని అంటాం. అంతేనా? ఈ ఆరిజిన్ నుంచి వెళ్ళి ఫోకస్కి తీసుకుంటే ఏఈ అంటాం. ఈ అంటే ఎసెంట్రిసిటీ అంటాం. ఖతం. ఎలిప్స్లో ఏమేమి ఉంటాయి అన్న హిస్టరీ మొత్తం తీసేసి ముందడ పెట్టేసిన. ఓకే క్లియర్. ఇప్పుడు రైట్ బడా, కెప్లర్ ఫస్ట్ లా అయితే అయిపోయింది. ఇప్పుడు కెప్లర్ సెకండ్ లా చూద్దాం. ఓకే, కెప్లర్ ఫస్ట్ లా ఏంది? లా ఆఫ్ ఆర్బిట్ అని అంటాము. అంటే ప్లానెట్లన్నీ ఏ ఆర్బిట్లో తిరుగుతున్నాయి అన్న విషయమే కెప్లర్ ఫస్ట్ లాలో చెప్పేది నాన్న. ఓకే, అందుకోసం లా ఆఫ్ ఆర్బిట్ అని అంటాం. ఆర్బిట్ అంటే అంటే మూవ్ అయ్యే పాత్ కదా. అన్ని ప్లానెట్లు ఏ షేప్లో తిరుగుతున్నాయి? గుడ్డు షేప్లో తిరుగుతున్నాయి. సన్ ఎక్కడ ఉన్నదంటే
ఏదన్నా ఒక ఫోకస్ దగ్గర ఉన్నది సన్. ఓకే ఓకే కిప్లర్స్ సెకండ్ లా ఏంటంటే సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యాంగులర్ మొమెంటమ్ కన్జర్వేషన్ అన్న. ఓకే ఇది దేనిపైన ఆధారపడి అంటే యాంగులర్ మొమెంటమ్ కన్జర్వేషన్. ఓకే దీన్ని మనం ఏమంటామంటే లా ఆఫ్ ఏరియాస్ అని అంటాం. ఫస్ట్ లాని లా ఆఫ్ ఆర్బిట్, సెకండ్ లాని లా ఆఫ్ ఏరియాస్. అంటే ఇది ఏరియాస్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఓకే చూపిస్తా చూడండి. The line that joined the planet to the sun sweeps out equal areas in equal interval of time. ఓకే సో ఇది గుడ్డు షేప్లో మన ఎర్త్ అనేది తిరుగుతున్నది. ఓకే ఈ నుంచి లీడ్కి పోవడానికి టైం ఎంత పట్టింది T1 అనుకుందాం. ఓకే అది ఎంత ఏరియా కవర్ చేసింది, అబ్బా ఫుల్ ఉన్న సార్ కదా ఏరియా, అంతేనా? రైట్ బెడా. మళ్ళీ భూమి తిరిగి 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 ఈ వరకు వచ్చింది. ఓకే రైట్ బెడా. ఇప్పుడు ఈ నుంచి లీడ్ వరకు పోవడానికి టైం ఎంత పట్టింది T2 టైం పట్టింది. ఓకే ఏరియా A2 అనుకుందాం. ఇది మొత్తం ఏరియా ఎంత అనుకుందాం A2 అని అనుకుందాం. ఓకే గుర్తుపెట్టుకోండి కిప్లర్ సెకండ్ లాలో ఏంటంటే ఇగో కిప్లర్ సెకండ్ లాని ఏరియల్ వెలాసిటీ ఆఫ్ ఎ ప్లానెట్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే ఏరియల్ వెలాసిటీ చెప్తా. అయితే ఇక్కడ సార్ ఏరియా ఉంది టైం ఉంది కదా, డెల్టా ఏ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. ఓకే ఏరియా ఎక్కువ ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, ఈ నుంచి లీడ్కి మూవ్ కావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే ఎందుకంటే ఏరియా ఎక్కువ ఉంది కదా, ఇక్కడ ఏరియా తక్కువ ఉన్నా సార్ ఈ నుంచి లీడ్కి పోవడానికి తక్కువ టైం తీసుకుంటుందా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అర్థమైందా? ఓకే డెల్టా ఏ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. ఓకే ఏరియా ఎక్కువ ఉంటే టైం ఎక్కువ పడుతుంది, ఏరియా తక్కువ ఉంటే తక్కువ టైం పడుతుంది, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ ఏరియాలు కనుక సేమ్ ఉంటే ఈ ఏరియా సేమ్ ఉంటే అఫ్కోర్స్ ఈడ ఎంత టైం పట్టిందో ఈడ కూడా అంతే టైం పడుతుంది నాన్న. ఓకే అదే రాసిన ఇక్కడ. ఓకే ఇఫ్ A1 ఈక్వల్ టు A2 దెన్ T1 ఈజ్ ఈక్వల్ టు T2, దెన్ T1 ఈజ్ ఈక్వల్ టు T2. అర్థమైందా? క్లియర్ కానీ కదా బేట, డౌట్స్ అయితే ఏం లేవు కదా. చలో ముందరికి వెళ్ళిపోదామా. ఈడ రాసిన డెల్టా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. ఓకే రైట్ బేట. ఈడ ఏరియాస్ ఉన్నాయి చూసిండ్రా, ఇదొక ఏరియా. ఓకే ఇదేమో ఇంకొక ఏరియా. ఓకే ఈ ఏరియా A2 అనుకుందాం. ఈ నుంచి లీడ్కి పోవడానికి టైం T2 అనుకుందాం. ఈ నుంచి లీడ్కి పోవడానికి టైం T1, దాని యొక్క ఏరియా ఎంత A1. ఓకే హియర్ టార్క్ అనేది ఏంటంటే నెట్ టార్క్ ఏమైంది అంటే 0 అవుతుంది నాన్న. ఓకే ఆడ టార్క్ ఏముండదు. ఓకే తన చుట్టూ ఇది చూడండి, ఎర్త్ సూర్యుడి చుట్టూ తిరుగుతుందా? అన్ని ప్లానెట్స్ కూడా తిరుగుతున్నాయి కదా. అవును. ఎవరన్నా ఎక్స్టర్నల్గా పోయి నూకుతున్నారా? నువ్వు తిరుగు అనుకుంటా బలవంతంగా. సార్ స్పేస్లో అయితే ఎవరు లేరు సార్, దాన్ని ఎవరు నూక్తలేరు సార్ కదా, నూక్తలేరు కదా. ఎక్స్టర్నల్ టార్క్ ఏమవుతున్నది? అఫ్కోర్స్ లేనే లేదాడా, అవునా? నెట్ టార్క్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఓకే టార్క్ ఫార్మేన్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా, R బార్ క్రాస్ F బార్, అంతేనా? రైట్ బెటా. సో టార్క్ అది R బార్ క్రాస్ F బార్ కదా. అయితే ఈడ నాకు చెప్పండి, భూమినేమో ఈడున్నది, ఇదేమో మన ఆరిజిన్ అనుకుంటున్నాం కదా. అవును ఈ సన్ను, అవునా కదా? అచ్చా సన్ ఈడున్నది ఈడ. అరే ఓకే ఇది రాంగ్ పడ్డట్టు ఉన్నది డయాగ్రామ్, కొంచెం ఇది పక్కకు జరగాల్సింది కదా. ఇది కొంచెము పక్కకు జరగాల్సింది, ఇది తప్పు పడ్డది. ఓకే ఈ డయాగ్రామ్ వేసుకోకండి. ఓకే ఇంతకుముందు డయాగ్రామ్ వేసినా కదా, అదే డయాగ్రామ్ వేసుకోండి. ఓకే ఇవి ఈ డయాగ్రామ్, ఈడ మన సన్ను, ఇది A, ఇది B, ఇది C, ఇది D అనుకుందాం. ఓకే ఇది ఏరియా అయింది A1, టైం ఎంత పడుతున్నది T1, దీని యొక్క ఏరియా అయింది A2, టైం ఎంత పడుతున్నది T2. ఓకే ఈ నుంచి లీడ్కి పోవడానికి. ఓకే చలో ఇక్కడ వరకు అయితే క్లియరే కదా అందరికైతే. నాకు చెప్పండి సన్ ఏమో ఈడున్నది, అవునా? టార్క్ ఏమవుతుంది నాకు చెప్పండి. టార్క్ సో ఫోర్స్ ఏమవుతుంది సార్? ఎట్లన్నా కానీ సూర్యుడు భూమిని లాగుతుంది సార్ కదా, తన వైపు లాక్ వేసుకుంటుంది కదా, అవునా? నాకు చెప్పండి ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్లో ఉన్నది, ఫోర్స్ అబౌట్ ద సన్ ఏమవుతుంది? టార్క్ ప్రొడ్యూస్ అవుతుందా సార్? టార్క్ అనేది ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి అయి ఉండాలి కదా.
అబ్బా ఇగో ఇది ఇట్లా తీసుకున్నాం. ఓకే, టార్క్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? టర్నింగ్ ఎఫెక్ట్ ఉండాలి సార్. టార్క్ అంటే టర్న్ ఉండాలి కదా. ఈడ భూమి ఉన్నది, ఈడ మన సూర్యుడు ఉన్నాడు. ఓకే, ఏం చేస్తున్నాడు? ఫోర్స్ ఇట్ సైడ్ ఉన్నది. ఫోర్స్ ఇట్ అయితే టర్న్ అవుతుందా? కాదు సార్ కదా. ఫోర్స్ టువర్డ్ ద పాయింట్, ఫోర్స్ విత్ రెస్పెక్ట్ టు సన్ ఏంది? జీరోనే కదా, అవునా కదా? నో టార్క్. రైట్ బెటా, టార్క్ అనేది ఉండదు. టార్క్ ఫార్మ్ ఏంది? dl/dt అంటాం కదా. టార్గే లేదు, మరి dl/dt ఈక్వల్ ఏమైతే? 0 అవుతుంది. 0 అయినప్పుడు యాంగులర్ మొమెంటం ఏమవుతుంది? కాన్స్టెంట్ అవుతుంది. యాంగులర్ మొమెంటం ఫార్మ్ ఏంది? I ఒమేగా అని అంటాం కదా. I ఒమేగా ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే I1 ఒమేగా 1 ఈక్వల్ టు I2 ఒమేగా 2 రాసుకోవచ్చా? బరోబ్బర్ రాసుకోవచ్చు కదా, అంతేనా కదా. ఇగో ఇది చిన్న మాస్ ఎడుతుంది. మాస్ ఉందా? ఉంది సార్ కదా, ఉంది కదా. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ప్లానెట్స్ ఎప్పుడైతే ప్లానెట్స్ దూరంగా ఉంటాయో సన్కి, ఓకే, లేదా మన ఎర్త్ తీసుకుందాం. వెన్ ఎర్త్ ఈజ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ద ఎర్త్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ సన్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. I=mr² కదా, డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అవుతుంది. యాంగులర్ వెలాసిటీ ఏం కావాలి? అఫ్కోర్స్ తగ్గాలి. అప్పుడు మెల్లగా రొటేట్ అవుతుంది నాన్న దూరం ఉన్నప్పుడు. ఓకే, ఎప్పుడన్నా కానీ ఎర్త్ అనేది సూర్యుడికి దూరంలో ఉంటే మెల్లగా తిరుగుతుంది, దగ్గరికి రాగానే స్పీడ్గా తిరుగుతుంది. ఓకే, ఈజ్ నియర్ టు సన్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇప్పుడు దగ్గరలో వచ్చేసింది. ఓకే, ఇదే డిస్టెన్స్ తగ్గిందా? డిస్టెన్స్ తగ్గిందంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తగ్గింది కదా, యాంగులర్ వెలాసిటీ పెరిగింది. ఓకే, దగ్గరలో ఉన్నప్పుడు ఫాస్ట్ తిరుగుతుంది అనమాట. అర్థమైందా? అర్థమైందా? చలో బట్ ఇక్కడ వరకు అయితే క్లియర్ అయినా? రైట్ బెటా. సో ఇక్కడ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ కాన్స్టెంట్. యాంగులర్ మొమెంటమ్ ఎట్లుంటుంది? నెట్ టార్క్ అనేది 0 కాబట్టి యాంగులర్ మొమెంటమ్ ఎట్లా కాన్స్టెంట్ ఉంటుంది? బోత్ ఇన్ magnitude and direction. ఓకే, రైట్ బెడా. ఇక్కడ చూడండి, ఇగో మనకు ఇది చూడండి, నేనేమన్నా DA ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు DT అన్నా కదా, అంటే డెల్టా రాసిన స్మాల్ చేంజ్ ఉంటే ఇక DA DT రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఇగో DA/DT ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ వస్తుంది కదా, అంతేనా కదా. ఈ ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే కాన్స్టెంట్ వస్తుందా? ఇది ఏమొస్తుంది అంటే ఇదే వస్తుంది, L/2m ఉంది. ఓకే, ప్రూఫ్ ఉంది కానీ ఏం అవసరం లేదు, గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, L/2m వస్తుంది. సరేనా? మనకు తెలుసు ఇక్కడ దీని యొక్క యాంగులర్ మొమెంటమ్ కాన్స్టెంట్ కదా, పెరిజీ. ఓకే, ఇదేంటి? అపోజీ, పెరిజీ అపోజీ. ఇక్కడ యాంగులర్ మొమెంటమ్ కాన్స్టెంట్, యాంగులర్ మొమెంటమ్ ది ఫార్ములా ఏంటి? ఓకే, MVR. ఆర్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా, అవునా. MVR మొమెంటమ్ ఇంటూ ఆర్ అని అంటాం కదా. ఆర్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. ఓకే, ఇదేంది? ఈ సన్ ఉన్నది, దీని యొక్క మొమెంటమ్ యొక్క డైరెక్షన్ ఏంది? ఇట్ సైడ్ ఉంది కదా, వెలాసిటీ ఇట్ సైడ్ ఉంటుంది అఫ్కోర్స్, అట్ సైడే కదా. ఇదేంటి నాన్న? ఆర్, అంతేనా కదా. ఇక పర్పెండిక్యులర్ డిస్టెన్స్, మొమెంటమ్ ఏమో ఇట్ సైడ్ ఉన్నది. యాంగులర్ మొమెంటమ్ ఫార్ములా ఇదే కదా నాన్న. సో మీరు రొటేషనల్ మోషన్ వీడియోస్ అన్నీ చూడండి, మీకు మొత్తం అర్థమైపోతుంది. ఓకే, రైట్ బెటా. ఇగో మొమెంటమ్ ఏంటో మాస్ ఇంటూ వెలాసిటీ కదా. వెలాసిటీ ఎట్లుంటుంది అన్న? మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, సూర్యుడి దగ్గర ఉన్నప్పుడు వెలాసిటీ ఎట్లుంటుంది? అఫ్కోర్స్ ఇప్పుడు చెప్పిన మ్యాక్సిమం. ఓకే, ఈ నుంచి లీడ్కి డిస్టెన్స్ ఏంది? ఈ నుంచి లీడ్కి ఏంది? డిస్టెన్స్ R1. ఓకే, ఈ డిస్టెన్స్ ఏంది? R2 కదా, అంతేనా. రైట్, సో మొమెంటం M ఇంటూ Vmax ఇంటూ R1 ఇజ్ ఈక్వల్ టు యాంగులర్ మొమెంటమ్ ఎట్ ద అపోజీ. ఓకే, ఇగో ఇదేంది? LP ఈజ్ ఈక్వల్ టు LA అంటే ఏంటి? యాంగులర్ మొమెంటమ్ ఎట్ పెరిజీ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ మొమెంటమ్ ఎట్ అపోజీ. ఓకే, యాంగులర్ మొమెంటమ్ MVR1, ఇక్కడ MVR2. ఓకే, మినిమం వెలాసిటీ కదా దూరం ఉన్నప్పుడు. సో Vmax అంటే MM అయితే పోయింది కదా, అవునా కదా. సో Vmax/Vminimum ఎంత వచ్చింది? R2/R1 వచ్చింది కదా. మొత్తానికైతే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, అంతేనా. చలో బేటా, ఇదైతే క్లియర్ అయిపోయింది మీకు కదా.
వెలాసిటీ ఆఫ్ ఎ ప్లానెట్ ఎట్ పెరిజీ అండ్ అపోజీ. ఓకే, జస్ట్ గిది ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి సరేనా. క్యాపిటల్ ఎం అంటే ఏంటి? మాస్ ఆఫ్ ద ప్లానెట్. ఓకే, అంటే మాస్ ఆఫ్ ద సన్ ఆడ రైట్ బెట. స్మాల్ ఎం అంటే మాస్ ఆఫ్ ద ప్లానెట్ అన్నట్టు. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి కెప్లర్స్ థర్డ్ లా. ఈ కెప్లర్స్ థర్డ్ లా దేని గురించి చెప్తానంటే కెప్లర్ థర్డ్ లా లా ఆఫ్ పీరియడ్స్ అని అంటాం. ఓకే, ఇక్కడ రాసిన కెప్లర్స్ థర్డ్ లా ఏమంటాం? లా ఆఫ్ పీరియడ్స్ అని అంటాం. ఓకే, టైం పీరియడ్ అనమాట. టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ ఈస్ కాల్డ్ as టైం పీరియడ్. అంటే ఒక ప్లానెట్ సన్ చుట్టూరుగా తిరిగి రావడానికి కోసము ఎంత టైం పడుతుంది అని అంటే దాన్ని టైం పీరియడ్ అని అంటాం కదా. The squares of the time period of a planet around the sun is proportional to the cubed power of its semi-major axis. Okay. Here, t square is directly proportional to r cube. R ante endi ida a, ida a raskundama kada. Semi-major axis ante endi ide kada a kada. T square is directly proportional to a cube. అయితే మీకు డౌట్ వస్తుంది, సార్ ఇదైతే గుండ్రంగా అయితే తిరుగుతలేదు కదా టైం పీరియడ్ది కదా అంటే మరి గీండొచ్చలు తీసుకుంటే గుండ్రంగా తిరిగినట్టు కనిపిస్తుంది కదా. అంటే ఏ అనేది ఒక్కొక్క చేంజ్ కదా, అంతేనా. ఏ అనేది మొత్తానికైతే ఓకే. ఇదైతే డిస్టెన్స్ ఏమవుతున్నది? డిస్టెన్స్ సన్ నుంచి చూసుకుంటే వేరే వేరేగా ఉన్నది కదా, అవునా కదా. అంటే దీని ఒక యావరేజ్ డిస్టెన్స్ తీసుకుంటాం అన్నట్టు మనం. ఓకే, ఇదైతే తెలుసు. ఈ నుంచి లీడ్కేంది R1, ఈ నుంచి లీడ్కేంది R2 కదా. అంటే ఇట్లా రాసుకోవచ్చా? యావరేజ్ డిస్టెన్స్ ఆఫ్ ఎ ప్లానెట్ ఫ్రమ్ సన్, యావరేజ్ డిస్టెన్స్. ఓకే, ఎందుకంటే సన్ ఈడు ఉంది కదా నాన్న, సన్ ఈడు ఉంది కదా, అవును. టైం పీరియడ్ అంటే ఏంటి? టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్. ఇది గుడ్డు షేప్లో ఉన్నది కాబట్టి కొంచెం కష్టం అవుతుంది కదా. అంటే ఏ నేమ్లో తీసుకుంటాం? యావరేజ్ లాగా తీసుకుంటాం. ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి కోసము ఈ నుంచి లీడ్కి ఏ, ఈ నుంచి లీడ్కి ఏనే, అంటే ఏ ప్లస్ ఏ 2a. 2a ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 రాసుకోవచ్చు, బరబ్బర్ రాసుకోవచ్చు. ఏ ఈక్వల్ టు ఏమొచ్చింది? R1 ప్లస్ R2/2. ఓకే, ఇదే మన డిస్టెన్స్ అన్నట్టు. ఓకే, అర్థమైందా బేట? అయితే గిదేంది? బి కదా. గి బి డిస్టెన్స్ మీకు కావాలనుకుంటే 2R1 R2/R1 ప్లస్ R2 గుర్తుపెట్టుకోండి, పని అయిపోతుంది. జస్ట్ రిమెంబర్ గుర్తుపెట్టుకోండి, పని అయిపోతుంది. ఓకే రైట్. కెప్లర్ ఫస్ట్ లా ఏంటి? లా ఆఫ్ ఆర్బిట్. ఏ ఆర్బిట్లో తిరుగుతుంది? గుడ్డు షేప్లో తిరుగుతుంది అన్న విషయం చెప్పింది. సెకండ్ లా ఏరియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం కదా. అంటే యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ అవుతుంది కదా. యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ అవుతున్నది అని అంటే ఏంటి? సెకండ్ లాలో సార్ ప్లానెట్ అనేది సూర్యుడికి దగ్గరలో ఉన్నప్పుడు స్పీడ్గా తిరుగుతుంది, దూరం పోయినప్పుడు స్లోగా తిరుగుతుంది అని, అంతేనా? రైట్. సో కెప్లర్ థర్డ్ లాలో టైం పీరియడ్ కదా, ఎంత టైం పడుతున్నది ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి. టీ స్క్వేర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సెమీ మేజర్, క్యూబ్ ద పవర్ ఆఫ్ ఎ సెమీ మేజర్ యాక్సిస్. ఓకే, అర్థమైందా? చలో ఇప్పుడు న్యూమెరికల్ సాల్వ్ చేద్దాం. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ ప్లానెట్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అబౌట్ ద సన్ ఎట్ పొజిషన్ A, B and C are Ka, Kb and Kc respectively. AC is a major axis and SB is a perpendicular distance to AC, the position of the sun as shown in figure. ఓకే, కెనెటిక్ ఎనర్జీస్ కనుక్కోవాలి. ఎక్కడ? ఏ దగ్గర, బి దగ్గర, ఇంకా సి దగ్గర. ఓకే, మనకు తెలుసు ఎప్పుడైతే ఒక ప్లానెట్ సూర్యుడికి దగ్గరలో ఉంటుందో అక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది కదా. వెలాసిటీకి ఎక్కువ ఉన్నదంటే కెనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఏ దగ్గర? దగ్గరలో కదా. కొంచెం నెక్స్ట్ కొంచెం దూరంలో అంటే బి ఉంది. ఓకే, ఇంకా చాలా దూరంలో ఉంటే ఒకటే ఉన్నది, సి ఉన్నది ఇక కదా, అంతేనా? ఇదే కదా రిలేషన్షిప్. ఏ దగ్గర వెలాసిటీ ఎక్కువ, నెక్స్ట్ కొంచెం తక్కువ, అది చాలా స్లో సార్, ఇంకా చాలా తక్కువ కదా. ఇదే కదా ఉంది ఆప్షన్లో. K greater than KB greater than KC. Option B is a correct answer. Next question. The figure shows elliptical orbit of a planet of mass m about the sun. Okay, the standard area SCD is twice the shaded area SAB. SCD ఇది ఏరియా A2 అనుకుందాం. ఓకే, SAB ఇది ఏరియా A1 అని ఇచ్చింది కదా. అంటే ఏమి ఇచ్చిండనా? A2 ఈజ్ ఈక్వల్ టు 2A1 ఇచ్చింది కదా, ట్వైజ్ అన్నాడు. SAD ఈజ్ ట్వైజ్ ద షేడెడ్ ఏరియా SAB.
ఎస్ఏబి. ఓకే, అది ఎక్కువ ఉంది కదా, చూస్తేనే తెలుస్తుంది దాని ఏరియా ఎక్కువ ఉన్నది. A2 ఈక్వల్ టు 2A1. సరేనా? ఇఫ్ T1 ఈజ్ అ టైమ్ టేకెన్ ఫర్ ఎ ప్లానెట్ టు మూవ్ ఫ్రమ్ C టు D. అచ్చా ఇట్లా పోతుంది. ఈ నుంచి లీడ్కి పోవడానికి టైం ఎంత పడుతుంది? T1 అంట. సరే, అండ్ T2 ఈజ్ అ టైమ్ టు మూవ్ ఫ్రమ్ A టు B. ఏ నుంచి మీ బీకి మూవ్ అవడానికి టైం T2 పడుతుందట. సరేనా? మనకు తెలుసు డెల్టా ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు డెల్టా టీ కదా, అంతేనా? ఏరియా. సో A2/A1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న? A2కి టైం ఏంది? A2ది టైం ఏంది? T1. A1 ఏరియాది టైం ఎంత? T2 కదా. A2 అంటే 2A1 అపాన్ A1, T1/T2. ఇది పోయింది. మొత్తానికి ఏమొచ్చింది? 2 ఈజ్ ఈక్వల్ టు T1/T2. T1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 2T2 వచ్చింది. ఉందా ఆప్షన్లో? T1 ఈజ్ ఈక్వల్ టు 2T2, T1 ఈక్వల్ 2T2. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, అర్థమైంది కదా బేట? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఏ ప్లానెట్ ఈజ్ మూవింగ్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్. అఫ్కోర్స్ అన్ని ప్లానెట్లు గుడ్ షేప్లోనే మూవ్ అవుతాయి. ఇఫ్ TVEL స్టాండ్ ఫర్ కెనెటిక్ ఎనర్జీ. అచ్చా, ఇది కెనెటిక్ ఎనర్జీ అంట. ఇంకోటేమో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇది పొటెన్షియల్ ఎనర్జీ అంట. సరే, ఇంకోటేమో టోటల్ ఎనర్జీ అంట. సరే, ఓకే, టోటల్ ఎనర్జీ అండ్ magnitude of angular momentum. L అంటే angular momentum. ఓకే, యాంగులర్. L అంటే యాంగులర్ మొమెంటం ఎట్లా అన్నా కదా. రైట్ బెటా. అబౌట్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ రెస్పెక్టివ్లీ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? T ఈస్ కన్సర్వ్డ్. T అంటే కెనెటిక్ ఎనర్జీ. కెనెటిక్ ఎనర్జీ కన్సర్వ్ అవుతుందా? కాదు, ఎందుకంటే వేరే వెలాసిటీలు చేంజ్ అవుతూ ఉంటుంది కదా కదా. ఈడ V1 ఉంటుంది, ఈడ V2 ఉంటుంది కదా, ఈడనేమో V3 ఉంటుంది, ఈడనేమో V4 ఉంటుంది కదా. వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. నాట్ కన్సర్వ్డ్. నెక్స్ట్, V ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. పొటెన్షియల్ ఎనర్జీ ఎట్లుంటుంది? ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉంటుంది కదా, -Gm1m2/r. దిస్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్, అంటే ఇది కూడా కాదు. E ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. E అంటే ఏంటి? టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ దాన్ని పట్టుకొని ఉండాలి కాబట్టి ఆల్వేస్ నెగిటివ్ అయి ఉండాలి కదా. ఇది కరెక్ట్ మరి కదా. L ఈజ్ కన్సర్వ్డ్ బట్ డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ యాంగులర్ మొమెంటం చేంజెస్ కంటిన్యూస్లీ. L is conserved but direction of angular momentum changes continuously. సో ఇది వెక్టర్ కాదు ఇక్కడ. నాకు తెలిసి డైరెక్షన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం చేంజెస్. డైరెక్షన్ ఎందుకు చేంజ్ అవుతుంది అన్న? చేంజ్ కాదు కదా, డైరెక్షన్ ఆఫ్ కంపల్సరీ కాన్స్టెంట్ ఉంటుంది కదా. ఇది కాదు అంటే మొత్తానికి కరెక్ట్ ఆన్సర్ ఏది? ఆప్షన్ సి నాన్న. ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Next question. A satellite S is moving in an elliptical orbit around the sun. The mass of the satellite is very small compared to the mass of the earth. Sorry. The acceleration of sun. Yes ante endida? Satellite emo. The acceleration of satellite is always directed toward the length of the earth. Of course, correct kada. Kada, satellite unnadida. ఈడనేమో ఎర్త్ ఉన్నది, తిరుగుతున్నది కదా, అంతేనా కదా. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఉంటుంది కదా గుండ్రంగా తిరిగేటప్పుడు. అవును, కరెక్ట్, ఇది కరెక్టు. ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ శాటిలైట్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ చేంజెస్ ఇన్ డైరెక్షన్ బట్ ద మ్యాగ్నిట్యూడ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఏడికెళ్ళి చేంజ్ అవుతుంది? చేంజ్ అయితే కాదు, ఇది తప్పు కదా. కాన్స్టెంట్ ఉంటుంది, యాంగులర్ మొమెంటమ్ కాన్స్టెంట్ ఉంటుంది గుండ్రంగా తిరిగేటప్పుడు కదా. ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ satellite varies periodically with the time. కాదు, కాన్స్టెంట్ ఉంటుంది కదా, ఇది కూడా కాదు. The linear momentum of satellite remains constant in magnitude and direction కదా, అలా డైరెక్షన్ ఇయ్యలేదు. ఓకే, సో ఇప్పుడైతే నేను ప్రెజెంట్ ఇదే తీసుకుంటున్నాను. ద యాక్సిలరేషన్ ఆఫ్ శాటిలైట్. ఓకే, ద యాక్సిలరేషన్
of satellite is always directed toward the length of the earth. Okay, right beda. ఇక్కడ magnitude and direction ఇవ్వాల్సింది. చలో. The planet moving along an elliptical orbit is closest to the sun at a distance of r1. sun ఈ డిస్టెన్స్ ఎంత r1 అంట. And the fastest away at a distance of r2. ఇది r2. ఇక్కడేమో ఫాస్ట్గా మూవ్ అవుతుందట. ఓకే, రైట్ బడా. ఫారెస్ట్, ఇది ఫారెస్ట్. ఓకే, ఫార్లో ఉన్నది. ఫార్ అవే ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ r2. అఫ్కోర్స్ డిస్టెన్స్ దూరం ఉన్నప్పుడు ఇక్కడ తక్కువ వెలాసిటీ ఉంటుంది. ఇఫ్ v అండ్ v2 ఆర్ ద లీనియర్ వెలాసిటీ ఎట్ దీస్ పాయింట్స్, ఇక్కడ ఉన్న వెలాసిటీ v1 అంట, ఇదేమో v2 అంట. ఓకే, రైట్. దెన్ ద రేషియో ఆఫ్ v1 బై v2 ఏమవుతుంది? అఫ్కోర్స్ తెలుసు కదా, యాంగులర్ మొమెంటమ్ అపిలియాన్ అండ్ పెరిజీ దగ్గర సేమే ఉంటుంది కదా, మాస్ ఇంటూ యాంగులర్ మొమెంటమ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మొమెంటమ్ మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ r1. ఇక్కడ మాస్ ఇంటూ వెలాసిటీ ఎంత v2 ఇంటూ r2 కదా. మాస్ అయితే పోయింది కదా, ఏం కనుక్కోవాలి? v1 బై v2 కదా. సో v1 బై v2 ఈజ్ ఈక్వల్ టు r2 బై r1 కదా. అంతేనా? v2ని కింద పంపించేసిన. v1 బై v2 ఈక్వల్ టు r2 బై r1. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. The period of revolution of a planet A around the sun is 8 times that of B, and TA is equal to 8 times of TB ఇచ్చిందన్న కదా. The distance of A from the sun is how many times greater than that of B? అంటే TA RA కదా, డిస్టెన్స్ అడుగుతున్నాడు. RA is equal to dash times of RB అడుగుతున్నాడు. ఎంత టైమ్స్? ఓకే, మనకు తెలుసు టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r3. అచ్చా, స్క్వేర్స్ ఆఫ్ ద టైం పీరియడ్ కదా, అంతేనా? సో TA బై TB హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు RA బై RB హోల్ క్యూబ్ కదా. రైట్ బట్ ఈడ క్యూబ్ ఉన్నది, ఈడేమో స్క్వేర్ ఉన్నది కదా, మనకు RA బై RB వాల్యూ కావాలా కదా. TA ఎంత? 8 TB కింద TB హోల్స్ పవర్ 2/3 రాసుకోవచ్చా? ఓకే, ఇగో పవర్ ఏం చేస్తారు? ఇగో ఇంటూ 1/3 ఇంటూ 1/3 తోటి మల్టిప్లై చేయండి. ఓకే, మల్టిప్లై పవర్స్ 1/3 ఆన్ బోత్ సైడ్స్. ఇదైతే పోయింది కదా, ఈడేమో 2/3 వచ్చి కదా. ఈడేంది? RA బై RB, ఇది పోయింది. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 2 క్యూబ్ ఏమొచ్చింది? 2/3 RA బై RB, ఇది పోయింది. 2 స్క్వేర్ ఎంత? 4 RA బై RB. సో RA ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది అన్న? 4 టైమ్స్ ఆఫ్ RB వచ్చింది కదా, అంతేనా? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. అర్థమైందా? సింపులే ఉంది కదా, రైట్ బేడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కిప్లర్ థర్డ్ లా స్టేట్స్ of period of revolution T of a planet around the sun is proportional to the third power of average distance smaller between the sun and planet. That is, T square is directly proportional to R cube kada. Correct. T square is directly proportional to R cube kada. అవును, ప్రొపోర్షనల్ సింబల్ తీసేస్తే సంథింగ్ కాన్స్టెంట్ వస్తుంది, అది రాసి పెట్టింది కూడా కరెక్టే. Here K is a constant, is a mass, is the masses of the sun and planet. If the masses and the sun mass of the sun and planet are m and small m respectively, then as per Newton law of gravitational force of attraction between them, okay, gravitational force అయితే ఉంటుంది కదా, capital G m1 m2 by r square. G అంటే constant. The relationship between G and K is described by, ఓకే, జికి కేకి మధ్యలో రిలేషన్షిప్ ఏందో కనుక్కోవాలి. ఓకే, ఈ ఫార్ములా గుర్తుందా? టైం పీరియడ్ ఫార్ములా ఏమొచ్చింది? జిఎం బై ఆర్, ఆర్ బై జిఎం కదా.
ఆర్ క్యూబ్ బై జిఎం కదా. ఇది ఫార్ములా గుర్తుందా? అవును బేడా, ఈ ఫార్ములా గుర్తొచ్చిందా? రైట్. సో టైం పీరియడ్ ఆఫ్ రివాల్యూషన్ ఆఫ్ ఎ ప్లానెట్ కదా, ఆర్ ఎ శాటిలైట్, ఇదే వచ్చిందా 2π√r³ కదా. రైట్. ఇప్పుడు జిఎం ప్లస్ GR² రాసినాము కదా, 2π√r/g లెక్క రాసినాం. గుర్తొచ్చిందా లేదా? ఇది గుర్తుండాలి, ఇది గుర్తుంటే న్యూమరికల్ సాల్వ్ అవుతుంది. సో ఇక్కడ T² ఈజ్ ఈక్వల్ టు 4π²r³ కదా, 4π² ఇంటూ r³ కదా, అంతేనా? ఇప్పుడు చూడండి, T² ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు r³ k ఇంటూ r³. ఇది మొత్తం ఏంది? T² ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు r³ కదా. అవును, దీని మొత్తం ఏమనుకుంటున్నా? కేనే కదా. లేకుంటే ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇగో ఈయన ఇచ్చింది కదా, T² ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ r³. ఈడ కూడా సేమ్ అట్లనే వచ్చిందా, T² ఈక్వల్ టు k ఇంటూ r³. అవునా? T² ఈక్వల్ టు 4π²/gm ఇంటూ r³ కదా. k ప్లేస్లో ఏముంది? ఇది మ్యాచింగ్, ఇది మ్యాచింగ్. ఇప్పుడు దీంతో మ్యాచింగ్ ఇది కావాలి. 4π²/gm, 4π² ఈజ్ ఈక్వల్ టు gmk కదా. 4π² ఈక్వల్ టు gmk ఉందా? 4π² ఈక్వల్ టు gmk. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, అర్థమైందా? మెయిన్గా ఈ ఫార్ములా గుర్తుండాలి, ఇది గుర్తు లేకుంటే అంతే, ఇక సాల్వ్ కాదు. ఇక the distance of two planets from the sun are r1 value 10⁻13 meters, r2 value 10⁻12 meters ఇచ్చిందన్న respectively. The ratio of time period of the planets. ఓకే, సో T1/T2 వాల్యూ ఏమైతుందో కనుక్కోవాలి. ఓకే, సో మనకు తెలుసు T1/T2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r1/r2 హోల్ క్యూబ్ కదా. రైట్ బడా. సో T1/T2 ఈజ్ ఈక్వల్ టు, ఇది చూడండి, నేను పవర్స్ని ఇక 1/2 తోటి మల్టిప్లై చేస్తున్నా. ఈ2 అయితే పోయింది కదా, అంటే T1/T2నే వచ్చింది. ఈడ 3/2 అయింది కదా. చలో, r1/r2, r1 10⁻13, r2 10⁻12 కదా. రైట్, అందులో 12 పోయినాయి, మిగిలిన ఎంత? 10, 10⁻3/2 కదా. సో క్యూబ్తో √10 రాసుకోవచ్చు కదా. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? √10 ఇంటూ √10 ఇంటూ √10 కదా. √10 ఇంటూ √10 10, 10√10 ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, ఏమొచ్చింది? T1/T2 10√10 ఈజ్ అ ఆన్సర్. ఓకే, అర్థమైందా బేడా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఇఫ్ ఇది ఈజ్ కాదు, if gravitational force between the two objects were proportional to 1/r and not 1/r², gravitational force is inversely proportional to r² కదా. ఈ ప్లేస్లో 1/r తీసుకోండి. ఓకే, 1/r ఉంటే 1/r అవుతా అనుకుందాం అంటున్నాడు. ఓకే, gm1m2/r, where r is a distance between there, then the distance between them, adi there distance between them. Then a particle in a circular path under such a force would have a orbital velocity. ఓకే, గుండ్రంగా తిరుగుతున్నానా. ఓకే, ఇది m, ఇది క్యాపిటల్ M అనుకుందాం. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఆర్బిటల్ వెలాసిటీ ఏమవుతుంది? కనుక్కుందాం, సరేనా. గుండ్రంగా తిరిగేటప్పుడు సెంట్రిపిటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్, అంతేనా. సెంట్రిపిటల్ ఫోర్స్ ఏంది? క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m/r కదా. సెంట్రిపిటల్ ఫోర్స్ ఏది? గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి సమానం, gm1m2/r². కానీ ఇక్కడ r తీసుకోండి అన్నాడు. సరే, ఓకే. సెంట్రిపిటల్ ఈజ్ బ్యాలెన్స్ విత్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? mv²/r కదా. ఇది పోయింది మొత్తానికి. v0² ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ G క్యాపిటల్ M వచ్చింది కదా. అంటే ఇక్కడ ఆరే లేదు కదా.
ఆరే లేదు. ఓకే, v0 ఆర్బిటల్ వెలాసిటీ ఇస్ ప్రొపోర్షనల్ టు r పవర్ 0 కదా. నెక్స్ట్ క్వశ్చన్, a satellite is moving with a constant speed v in a circle orbit around the earth. An object of mass small m is ejected from the satellite such that it just escapes from the gravitational pull of the earth. At the time of ejection, the kinetic energy of the object is... Okay, a satellite is moving with a constant speed v in a circular orbit around the earth. ఓకే, ఈ డిస్టెన్స్ r అనుకుందాం. ఓకే, గుండ్రంగా తిరుగుతుంది. రైట్ బేటా, ఇది శాటిలైట్ గుండ్రంగా తిరుగుతున్నది, సరేనా. అయితే తిరిగేటప్పుడు సో దీనికి ఎంత వెలాసిటీ ఇస్తే, ఎంత వెలాసిటీ ఉంటే అది ఎస్కేప్ అయిపోతుంది ఆర్బిట్ నుంచి వెళ్ళి. ఓకే, ఆర్బిటల్ వెలాసిటీ అయితే ఉంది, ఆరామ్సే తిరుగుతుంది, ఎవరికేం ప్రాబ్లం లేదు కదా, ఎవరికేం ప్రాబ్లం లేదు. ఓకే, దానికి ఎంత వెలాసిటీ ఉంటే ఆ నుంచి ఎస్కేప్ అవుతుంది కనుక్కోవాలి. ఓకే, జనరల్గా కెనెడిక్ ఎనర్జీ ఫార్మ్ అయింది గుండ్రంగా తిరిగేటప్పుడు 12mv² కదా. ఆ నుంచి ఎస్కేప్ కావాలంటే ఎస్కేప్ వెలాసిటీ ఉండాలి కదా. అర్థమైందా బేట? గుండ్రంగా తిరుగుతున్నది ఆర్బిటల్ వెలాసిటీలా, ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు కదా. కెనెడిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది? 12mv². ఆడ ఏ వెలాసిటీ ఉంటే అది ఆడ నుంచి ఎస్కేప్ అయిపోతుంది అని అంటాడు, అంటే ఎస్కేప్ వెలాసిటీ ఉండాలి 12m. మనకు తెలుసు ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు √2 టైమ్స్ ఆఫ్ ఆర్బిటల్ వెలాసిటీ కదా. చలో v ప్లస్లా √2 v0². సో ఫైనల్ ఏమొచ్చింది? 1/2m to v0². ఇది పోయింది కదా. ఏమొచ్చింది? mv0² వచ్చింది కదా. ఏ శాటిలైట్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ v0 అంటే కాన్స్టెంట్ స్పీడ్ v అంటున్నారు కదా. v0 స్పీడ్లో v పెట్టండి అంతే, ఇంకేం లేదు. mv², స్మాల్ mv² ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, అర్థమైందా బేడా? గుండ్రంగా తిరుగుతుంది ఆర్బిటల్ వెలాసిటీలా, నో ప్రాబ్లం. ఆ నుంచి ఆ ఆర్బిటల్ నుంచి ఎస్కేప్ కావాలి. ఎస్కేప్ కావాలంటే అది ఎస్కేప్ వెలాసిటీతో తిరగాలి, అయితే ఫట్ అని ఎగిరిపోతుంది. ఓకే, దానికి కెనెడిక్ ఎనర్జీ ఎంత ఉన్నది? ఇంత. రైట్. ఏ శాటిలైట్ ఈజ్ రివాల్వింగ్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఎట్ ఏ హైట్ స్మాల్ h ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్, రేడియస్ ఆఫ్ ద ఎర్త్ క్యాపిటల్ R అంట. ద మినిమం h ఈజ్ లెస్ దెన్ స్మాల్ r అంట, తక్కువ అంటే అది ఈయన్నే తీసుకుంటాం కదా, సర్ఫేస్ పైన లెక్కనే తీసుకుంటాం. హైట్ చిన్న ఉంది. The minimum increase in its orbital velocity required so that the satellite could escape from Earth gravitational field is close. అంటే శాటిలైట్ అనేది సర్ఫేస్ పైన ఉన్నది, ఆరామ్సే తిరుగుతున్నది, నో ప్రాబ్లం. ఓకే, తిరుగుతున్న శాటిలైట్కి మనం ఎంత వెలాసిటీగా ఇస్తే, ఎక్స్ట్రాగా ఇస్తే అది ఆ నుంచి ఎస్కేప్ అయిపోతుంది. ఓకే, అర్థమైందా బేటా? ఎంత వెలాసిటీ ఇక్కడ ఇస్తే అది ఎస్కేప్ అయిపోతుంది. ఎంత వెలాసిటీ ఇవ్వాలి? ఇక్కడ ఎస్కేప్ కావాలంటే ఎస్కేప్ వెలాసిటీ ఉండాలి దానికి కదా. ఎస్కేప్ వెలాసిటీ ఉంటేనే కదా ఆ నుంచి ఎస్కేప్ అవుతుంది, అవునా. సో ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? √2gr కదా. అక్కడ తిరుగుతున్న ఆర్బిటల్ వెలాసిటీ ఎంత? √gr కదా. మనం ఎంత ఇవ్వాలి? ఎక్స్ట్రాగా మనం ఇంత వేయాలి. ఎక్స్ట్రాగా మనం ఎంత ఇవ్వాలి అంటే ఇగో VE మైనస్ V0 చేస్తే అయిపోతుందా? అంతేనా కదా. అయితే దాన్ని ఒక మైనస్ చేస్తేనే కదా, డిఫరెన్స్ చేస్తేనే కదా అంత కొంచెం ఎక్స్ట్రా ఇచ్చేస్తే కదా ఆ నుంచి ఎగిరిపోతుంది అది. ఓకే, VE ఏంది? √2gr, ఇదేంది? √gr. ఏం కామన్? √gr. మిగిలింది ఎంత? √2 - 1. ఇంత వెలాసిటీ ఇవ్వాలి. అర్థమైందా బేటా? ఓకే, √gr × √2 - 1. ఇంతకుముందు క్వశ్చన్లా దానికి ఎంత వెలాసిటీ ఉంటే అది ఎగిరిపోతుంది. దానికి ఒక కెనెడిక్ ఎనర్జీ, గుండ్రంగా తిరిగేటప్పుడు కెనెడిక్ ఎనర్జీ అయితే ఉంటుంది కదా. ఇంతకుముందు క్వశ్చన్లో గుండ్రంగా తిరిగేటప్పుడు కెనెడిక్ ఎనర్జీ అయితే ఉంటుంది, అవునా.
దానికి ఎంత ఎనర్జీ అంటే ఎంత వెలాసిటీ ఉంటే ఆ నుంచి ఎస్కేప్ అయిపోతుంది. దానికి కెనెటిక్ ఎనర్జీ ఎంత కావాలి, ఎస్కేప్ వెలాసిటీ సమానం కావాలి కదా. ఇంత ఎనర్జీ ఉంటే అది ఎగిరిపోతుంది అన్నమాట, ఎస్కేప్. ఈడ ఎంత వెలాసిటీ ఇస్తే ఆ నుంచి ఎస్కేప్ అయిపోతుంది, ఇంత ఇవ్వాలి. ఓకే, ఆప్షన్లో ఉందా, ఉంది. రూట్ జిఆర్ ఇన్ బ్రాకెట్ √2 - 1. నెక్స్ట్ క్వశ్చన్, what is the minimum energy required to launch a satellite of mass small m from a surface of a planet of mass capital M and r is a radius is circular orbit at an altitude of 2r. Height ఎంత ఇచ్చిండో 2r. ఓకే, స్టార్టింగ్లో శాటిలైట్ ఈడుండే, స్టార్టింగ్లో ఈడుండే, నెక్స్ట్ ఈడికి పోయింది. ఓకే, ఎంత ఎనర్జీ ఇవ్వాలి? ఓకే, మనకు తెలుసు టోటల్ ఎనర్జీ ఎంత నాన్న, టోటల్ ఎనర్జీ ఫైనల్ మైనస్ టోటల్ ఎనర్జీ ఇనీషియల్ కదా. ఫైనల్గా అది ఈడ చేరుకున్నది కదా, ఆడ ఏంది టోటల్ ఎనర్జీ ఫార్ములా ఏంది, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కెనెటిక్ ఎనర్జీ. దీనిది కూడా ఏంది, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కెనెటిక్ ఎనర్జీ. అంతేనా, పైకి పోగానే తిరుగుతుంది, ఈడున్నప్పుడు ఏడకెళ్ళి భూమి పైన ఉన్నప్పుడు తిరుగుతుందా, తిరగదు కదా, అన్నీ ఉంటుంది కదా. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంది ఈడ అయితే, అచ్చా ఫైనల్ కదా, ఫైనల్ పొటెన్షియల్ ఏంటి, మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై డిస్టెన్స్ మొత్తం ఎంత 3r ప్లస్ కెనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా, ½ m v². ఓకే, ఆర్బిటల్ వెలాసిటీ ఇది ఫార్ములా ఏంది, ఆర్బిటల్ వెలాసిటీ ఇది రూట్ gm బై r² కదా. సో రూట్ gm బై r కదా, ఆర్బిటల్ వెలాసిటీ ఫార్ములా రూట్ gm బై r కదా. ఓకే, r ఎంత అయింది, 3r, ½ m v² అయిపోయింది. మైనస్ ఇనీషియల్గా పొటెన్షియల్ ఎనర్జీ, ఓకే స్టార్టింగ్లో మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై r ప్లస్ ఇనీషియల్ కెనెటిక్ ఎనర్జీ ఏంది 0, ఆడ రెస్ట్లోనే ఉంది కదా. ఓకే, చలో ఏమొస్తుంది నన్ను చెప్పండి, మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై 3r ప్లస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఇది 3r 3 to 6 అంటే 6r అయింది ఈడ కదా, మైనస్ ప్లస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై r కదా. రైట్ బేటా, ఈడ మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 2/2తో దిద్దాం, ఏమొస్తుంది. ఓకే, ఈడ -2 + 1 అంటే మైనస్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై 6r, ఇది ఒకటి ఉన్నది క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై r కదా. మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 6/6 చేయండి, కిందనేమో కన్ఫర్మ్ అయింది 6r కదా. 6 - 1 5 క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం. ఓకే, ఇక దానికి టోటల్ ఎనర్జీ ఎంత ఉండాలి, ఇంత ఉండాలి. ఓకే, ఈ ఎనర్జీలో ఆడికి పోవడానికి ఎంత ఎనర్జీ, ఇంత ఎనర్జీ మనం ఇవ్వాలి. ఓకే, 5/6 టైమ్స్ ఆఫ్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, సింపుల్ ఏ ఉంది కదా. రైట్ బేటా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. సపోజ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ వేరీస్ ఇన్వర్స్లీ యాజ్ nth power of its distance then the time period of a planet in a circular orbit of radius r. Acha, force is inversely proportional to r power n. ఓకే, అయితే దాని యొక్క టైం పీరియడ్ ఏమవుతుంది. ఓకే, ఇక్కడ ఎన్ ఉంది కదా, ఇక్కడ సంథింగ్ ఏదో వస్తుంది కదా, t² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్లా సంథింగ్ కదా, సంథింగ్ ఏదో వస్తుంది కదా, అంతేనా. మంచి చూడండి, మన ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ r² కదా, అంతేనా. అంటే టైం పీరియడ్ ఏమొచ్చింది, t² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ r³ వచ్చింది కదా, అంతేనా కదా, అవునా కదా. రైట్ బేటా, అయితే టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, r⁻³ రాసుకోవచ్చా. ఇగో పవర్స్ పైన 1/2 తోటి మల్టిప్లై ఇస్తున్నాం, ఇటు ఇంటూ 1/2 ఇంటూ 1/2, ఈ 2 అయితే పోయింది. అంటే ఇగో టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r⁻³ కదా, అంతేనా కదా. అంటే చూడండి, ఇగో n ప్లేస్లో ఏం కనిపిస్తుంది 2, అంటే n ప్లేస్లో 2 ఉంటే టైం పీరియడ్ r⁻³ వస్తుంది కదా. అంటే n ప్లేస్లో 2 ఉంటే టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r⁻³ కదా. కరెక్ట్.
అయితే ఇందులో కూడా n ప్లస్లో 2 పెట్టి చూద్దాం. r⁴ రావాలా, ఏడొస్తుంది చూద్దాం. ఇంట్లో n ప్లస్లో 2 పెట్టిన, ఓకే, ఇడేమొచ్చింది r², తప్పు. మనకు r⁴ రావాలి. ఓకే, n ప్లస్లో 2 పెట్టిన, 2 - 1/2 ఎంత వచ్చింది, 1/2. ఇది తప్పే. ఈడ 2 + 1/2 వచ్చింది, 3/2 వచ్చింది కదా. n ప్లస్లో 2 పెడితే r⁴ and టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు r⁴. ఇది కరెక్ట్. అర్థమైందా బేటా, అర్థమైందా? రివర్స్లో చేసినాం మనం. ఓకే, దానికైతే తెలుసు ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ 1/r² అయితే మనకు తెలుసు టైం పీరియడ్ ఎంత వచ్చింది, ఇంత వచ్చింది కదా. అంటే జస్ట్ n ప్లస్లో 2 పెడితే మనకు ఆన్సర్ ఇదే రావాలా బరోబ్బర్. ఇక్కడ n ప్లస్లో 2 పెట్టి చూసిన, క్రాస్ చెక్ చేసిన, ఇది కరెక్ట్ మ్యాచింగ్ అయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్టెన్స్ ఆఫ్ నెప్ట్యూన్ అండ్ సాటర్న్ ఫ్రమ్ ఎ సన్ ఆర్ నియర్లీ r1 = 10^13, r2 = 10^12 meter respectively, assuming that they are moving in circular orbit, their time periods will be in the ratio. So t1/t2 whole square is equal to r1/r2 whole cube kada, ఎందుకంటే t² is directly proportional to r³ కదా. t1/t2 is equal to r1 10^13, r2 10², ఇక్కడ 3/2 రాసుకోవచ్చా? ఇప్పుడు చెప్పిన కదా నాన్న కదా. ఇగో ఇది చూడండి, రిమెంబర్ ఇక ఒక్కొక్కే ఏం రాయాలిగా, టైం, ఇగో స్క్వేర్స్ ఆఫ్ ద టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు క్యూబ్ ద పవర్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్ కదా. రైట్ బేటా. సో ఇది చూడండి, r⁴ ఇట్లా రాసుకోవచ్చు. ఓకే, ఇది కూడా కరెక్ట్, ఇది కూడా కరెక్టే. చలో, ఇంట్లో పోయినాయి కదా, ఇంట్లో 12, ఇంట్లో 12 పోయినాయి, మిగిలినంత 10^3/2 కదా. సో ఫైనల్లీ t1/t2 10^3/2ని ఎట్లా రాసుకోవచ్చు, √10 ఫైనల్ ఆన్సర్ ఈస్ 10√10 కదా. అరే అవును, ఇది చేసినాం కదా, ఇది చేసినాం. నెక్స్ట్, in the figure shows the motion of a planet around the sun in an elliptical orbit with sun at the focus. The shaded area A and B are so shown in figure, which can be assumed to be equal. దీని ఏరియా సేమ్ అంట. ఏరియాలు సేమ్ ఉంటే అఫ్కోర్స్ టైంలు సేమే ఉంటాయి కదా. if t1 and t2 are represent the time for a planet to move from A to B and D to C, అఫ్కోర్స్ ఖతం. ఏంది నాన్న, t1 = t2నే కదా. అగర్ ఏరియాలో సేమ్ ఉంటే టైంలు కూడా సేమే ఉంటాయి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద పీరియడ్ ఆఫ్ శాటిలైట్ ఇన్ ఎ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ r is t. ఓకే, ద పీరియడ్ ఆఫ్ అనదర్ శాటిలైట్ ఇన్ ఎ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ 4r. r1 ఎంత, r, r2 ఎంత, 4r, t1 ఎంత, t తీసుకోండి అన్నాడు. t2 వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు చెప్పిన కదా, t2/t1 is equal to r2/r1 whole power 3/2 రాసుకోవచ్చు కదా. ఈ ఊకే మళ్ళీ స్టెప్పులు వేస్తే టైం అవుతుంది నాన్న, అంతే. ఓకే, t2/t1 అంటే ta, r2 అంటే 4r, r1 అంటే r, ఇది పోయింది. సో 4 ఏంటో రాసుకోవచ్చు, 2² కదా. ఇది పోయింది, ఏమొచ్చింది 2³ అంటే 8. సో ఫైనల్లీ t2 = t2/t1 అంటే t1 అంటే t కదా, t2/t = ఏమొచ్చింది 8. ఈ t నడు పంపిస్తే 8t. t2 = ఎంత వచ్చిందన్నా, 8t ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, అర్థమైందా బేటా? చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఆర్బిట్ ఆఫ్ ఎ ప్లానెట్ అరౌండ్ ద స్టార్. ఓకే, అన్నీ కూడా గుడ్ షేప్లోనే, an ellipse. Okay, if a body describe a circular motion under inverse square field, the time taken to complete one revolution. Acha, planet lu move aitunayi nana. Okay, t is related
to the radius of the circular orbit. ఏంది t square is directly proportional to r cube. ఉందా? t square is directly proportional to r cube. Next question. If the earth is at 1/4 of its present distance, r2 value ఇచ్చిండు 1/4 times of present distance from the sun, the duration of the year will be, okay, t2 value అనుకోవాలి. సరేనా? t2 by t1 is equal to r2 by r1 whole power 3/2 కదా. r2 1/4 r1 upon r1 whole power 3/2. ఇది పోయింది. ఓకే, సో ఇదేమొచ్చింది? దీని ఎడ రాసుకోవచ్చు 2 స్క్వేర్ కదా, 2 స్క్వేర్. ఈ 3/2 ఈడికి వస్తుంది కదా, ఇది పోయిందా? పోయింది. ఏమొచ్చింది? 2 క్యూబ్ 1/8 కదా, t2 by t1. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందా? t2 ఈక్వల్ టు 1/8 t1, అంటే 1/8 టైమ్స్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ ఎర్త్ ఉందా, 1/8 టైమ్స్ ఆఫ్ ద ప్రెసెంట్ ఇయర్ కదా. అవును, భూమి అనేది కొంచెం దగ్గరకు వచ్చింది అనుకోండి, 1/4 డిస్టెన్స్ దగ్గరకు వస్తే అప్పుడు టైం పీరియడ్ 1/8 అవుతుంది అన్నట్టు. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ విత్ మీన్ రేడియస్ ఇచ్చిండు in a period of 1 year, assuming that there are no outside influence. The earth kinetic energy remains constant. Kinetic energy change అయితే కదా? కాదు, చేంజ్ అయితే ఉంటుంది. The earth angular momentum remains constant. angular momentum ఇంకా డైరెక్షన్ కూడా కాన్స్టెంట్ ఉంటుంది కదా. The earth potential energy remains constant. పొటెన్షియల్ అనేది చేంజ్ అవుతుంది, ఆల్ దేవ్ అయితే కాదు, అంటే మొత్తానికి ఇది తీసుకోవచ్చు కదా. ద ఎర్త్ యాంగులర్ మొమెంటమ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, రైట్ బెడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ ప్లానెట్ మూవ్ అరౌండ్ ద సన్ ఎట్ ఎ గివెన్ పాయింట్ పి. ఇట్ ఈస్ ద క్లోజెస్ట్ ఫ్రమ్ ద సన్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ d1. అచ్చా, సన్ ఈ డిస్టెన్స్ ఎంత? d1 అంట. అండ్ హ్యాస్ అ స్పీడ్ v1. ఇక్కడ ఉన్న వెలాసిటీ v1 అనుకుందాం. at another point q, ఇది పాయింట్ p అంట. ఓకే, when it is farthest from the sun at a distance d2. దూరంలో ఉన్నప్పుడు ఈ డిస్టెన్స్ d2 తీసుకోండి అంటున్నాడు. ఇక్కడున్న ఇట్ స్పీడ్ విల్ బి, ఇక్కడ ఉన్న స్పీడ్ ఎంత? ఓకే, యాంగులర్ మొమెంటం కన్సర్వ్ అవుతుంది కదా, ఆల్రెడీ చేసినాం కదా, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది కదా, ఆల్రెడీ చేసినాం. v1 by v2 ఈక్వల్ ఏమొచ్చిందన్న? d2 by d1 కదా కదా. సో v2 వాల్యూ అనుకోవాలి. v2 ఈక్వల్ ఏమొచ్చింది? v1 ఇంటూ d1 by d2 కదా. v1 ఇంటూ d1 by d2 కదా, ఇంతకుముందు చేసినాం కదా అన్న, ఫార్ములాలో కూడా వచ్చింది కదా. d1 by d2 ఇంటూ v1. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 planets move around the sun, the period times and the mean radius of the orbits t1 t2 r1 r2, then the ratio of t1 by t2. తెలుసు, t1 by t2 is equal to r1 by r2 whole power 3/2. డైరెక్ట్ రాసేసిన కదా, r1 by r2 whole power 3/2. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏనా, ఇట్లాంటివి వచ్చినాయి అన్ని. ఓకే, కిప్లర్ సెకండ్ లా రిగార్డింగ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఏరియల్ వెలాసిటీ కదా, ఏరియా అపాన్ టైం అంటే ఏరియల్ వెలాసిటీ అంతే, ఆఫ్ ఏ ప్లానెట్ in a consequence of the law of conservation of angular momentum kada. Kepler second law based on law of conservation of angular momentum. The largest and the shortest distance of the earth from the sun are r1 and r2. Idi r1, idi r2. It distant from the sun when it is at a perpendicular to the major axis. Perpendicular to the major axis. Idi b, idi a తీసుకున్నాం కదా. ఇది సెమీ మేజర్ యాక్సిస్, ఇది మైనర్ యాక్సిస్, యాక్సిస్ ఆఫ్ ద ఆర్బిట్ డ్రాన్ ఫ్రమ్ ద సన్. ఇక్కడ బి వాల్యూ అనుకోవాలన్నా. ఓకే, మేజర్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ ఏదైతే లైన్ ఉంటుందో అదెంత అని అంటున్నాడు. ఆల్రెడీ బి వాల్యూ చెప్పిన కదా, ఏది 2r1 r2 by r1 plus r2. గుర్తుపెట్టుకోండి అని చెప్పిన కదా, డైరెక్ట్ ఫార్ములా అడిగిండు. నెక్స్ట్, the rotation period of an earth satellite close to the surface of the earth is
83 minutes అంట. సరే, the time period of another Earth satellite in an orbit at a distance of 3 Earth radius. అచ్చా, R2 వాల్యూ ఇచ్చిండు 3 times of R1. ఓకే, from its surface will be. ఓకే, ఫ్రమ్ ఇట్స్ సర్ఫేస్ 3 times అన్నాడు, 4R1 అయింది కదా, 4R1 కదా, ఇది భూమి, ఇది R, ఈ నుంచి 3R. ఓకే, మొత్తం 4R అయింది, 4R సెంటర్ నుంచి తీసుకుంటాం కదా ఎట్లా అన్నా కానీ. చలో, T2 by T1 is equal to ఏంది, R2 by R1 whole power 3 by 2. T2 by T1 వాల్యూ ఎంత ఇచ్చిండు, 83 minutes. R2 4R, R1 RA కదా, R2 అంటే 4R1. చాలు రాసుకుందాం, ఉండని ఏమవుతున్నది. ఓకే, హోల్ పవర్ 3 by 2, ఇది పోయింది. ఏమొచ్చింది అన్న, T is equal to 83 into ఈ 4 నేట రాసుకోవచ్చు 2 square కదా, ఇది పోయింది కదా, 2 cube 83 into 2 cube ఎంత 8. ఈ సాల్వ్ చేస్తే ఇది వస్తుంది 664 minutes వస్తుంది నాకు. 83 into 6, 8 8 64, ఇదే ఇక. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A satellite of mass small m is circulating around the earth with constant angular velocity if radius of the earth is or not anta, and mass of the earth is capital M anta, angular momentum about the center of the earth. అచ్చా, యాంగులర్ మొమెంటం అనుకోవాలనా, యాంగులర్ మొమెంటం ఫార్మ్ ఏంటి, MVR కదా, గుండ్రంగా తిరుగుతుంది కాబట్టి ఆర్బిటల్ వెలాసిటీ కదా, రేడియస్ R0 తీసుకోండి అన్నాడు. ఆర్బిటల్ వెలాసిటీ ఫార్మ్ ఏంటి, క్యాపిటల్ G క్యాపిటల్ GM by R0, అంతేనా, రైట్ బెటా. సో ఇది లోపలికి పంపిస్తే స్మాల్ m క్యాపిటల్ G, ఓకే, R0 స్క్వేర్ బై ఇది R0, ఇది పోయింది. సో స్మాల్ m అండర్ రూట్ ఆఫ్ క్యాపిటల్ G క్యాపిటల్ M R0 ఇది. ఓకే, స్మాల్ g అండర్ రూట్ క్యాపిటల్ G క్యాపిటల్ M R0, స్మాల్ m బయట క్యాపిటల్ G క్యాపిటల్ M R, ఇదే కదా యాంగులర్ మొమెంటం. Option A is a correct answer, Nana. Okay. Next, according to the Keplers, the period of revolution of a planet is T anta, and its mean distance R anta, are related by the equation. Endi? T square is directly proportional to R cube. Kada? Antena? So, etla raskochu unda T square. Acha, multiplication lo unnadi kada? Multiplication unte etla raskochu? T square R power minus 3 is equal to constant. రాసుకోవచ్చా, ప్రూవ్ చేసి చూపెట్టాలనా, ఇది తీసేస్తే సమ్ కాన్స్టెంట్ వస్తుంది కదా, దీని కింద రాయండి T square by R cube equal to constant. ఇది పైకి రాయండి T square R power minus 3 equal to K. T square R power minus 3, T square అచ్చా ఇలా లేనే లేదు, T square R power minus 3, T square అచ్చా ఈడ -3 రాద్దాం. ఓకే, రైట్ బెటా, T square R power minus 3 remains constant. Option D is the correct answer అన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అచ్చా, క్లాస్ అయితే అయిపోయిందన్నా, మీకు అందరికీ నచ్చిందా క్లాస్ అయితే, అన్ని న్యూమరికల్ మీ అంతటా మీరే సాల్వ్ చేసినారా, ఈరోజు సాల్వ్ చేసిన అన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏనా, ఓకే, ఈ మోడల్లో వచ్చినాయి, మీకు ఒక మంచి ఐడియా వచ్చింది కదా, రైట్ బేటా. సరే మరి చదువుకుంటుండండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం, ఉంటాను మరి, బాయ్ బేటా.